నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 151వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. 150 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న నేషనల్ రౌండప్ ప్రేక్షకుల కోసం ఒక స్పెషల్ లైవ్ షో నిర్వహించాలని అనుకున్నాము. గత వారం లైవ్ టెలికాస్ట్ నిర్వహించడానికి వీలు పడలేదు, బట్ ఈ వారం లైవ్ టెలికాస్ట్ రూపంలో మేము ముందుకు వచ్చాము. అందుకోసమే కొంచెం ఈవినింగ్ టైంలో అయితే ప్రేక్షకులు కూడా ఎక్కువగా వారు స్పందించడానికి, వాళ్ళ ప్రశ్నలు అడగడానికి కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి, సాటర్డే ఈవినింగ్ కాబట్టి సో ఈవినింగ్కి మేము పెట్టడం జరిగింది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు వచ్చే నేషనల్ రౌండప్ని 6 గంటలకి ఇప్పుడు మేము లైవ్లో ప్రసారం చేస్తూ ఉన్నాము. సో ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు. నమస్కారం సార్. కొచాట్లి గారితో మీరు మాట్లాడే ముందు, యాక్చువల్లీ ఈ నేషనల్ రౌండప్ ఎపిసోడ్ని లైవ్లో మీ ముందుకు తీసుకురావడానికి నిజానికి తెలుగు ప్రసార మాధ్యమాల్లో నేషనల్ రౌండప్, గ్లోబల్ రౌండప్, డిఫెన్స్ రౌండప్, ఇప్పుడు కొత్తగా రీజనల్ రౌండప్ పేరిట ఇంకొక కొత్త సిరీస్ని కూడా మేము ముందుకు తెచ్చాము. అండ్ రైట్ యాంగిల్ అనాలిసిస్ కూడా మీరు రెగ్యులర్గా వీక్షిస్తున్న ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. సో అయితే నిజానికి ఈ ప్రసార మాధ్యమాలన్నీ కూడా, తెలుగులో ఉన్న ప్రసార మాధ్యమాలన్నీ కూడా కేవలం వ్యాపార దృక్పథంతో మాత్రమే పనిచేస్తారు. నిజానికి జర్నలిజం అయినా చేస్తున్నారంటే అందులో కూడా చాలా లోటుపాట్లు కనబడుతూ ఉన్నాయి. ఒక కొత్త ఒరబడిని తెలుగు ప్రేక్షకులకు అందించడం కోసం జాతీయవాద దృక్పథంతో జర్నలిజంని అందించే ఒక ప్రయత్నం నేషనల్ స్టెప్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. సుమారు 6 సంవత్సరాల నుంచి మా ప్రయత్నం జరుగుతోంది. ఇది 1 మిలియన్ అండ్ అబోవ్ సబ్స్క్రైబర్ బేస్కి చేరుకున్నాము. ప్రతి నెల సుమారు 1 కోటి వ్యూస్ దాకా వస్తూ ఉంటాయి. వ్యూస్ ఉన్నాయి, ట్రాక్షన్ బాగానే ఉంటుంది, వాచ్ టైం ఎక్కువ మంది చూస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ నిజానికి మాట్లాడితే ఈ ప్లాట్ఫామ్ పైన అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలంటే కూడా చాలామంది, ఎందుకంటే ఇదేదో మళ్ళీ ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదని కొంతమంది, లేకపోతే నిజానికి ఉన్న యూట్యూబ్లోనే అత్యసరు అంటే ఏది పడితే అది సంచలనాలకు కేంద్రమై వ్యూస్ కోసమే పాకులాడే యూట్యూబ్ లాగా కూడా మన బిహేవియర్ ఉండదు. సో ఆల్మోస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ధీటుగా ఛాలెంజ్ చేస్తూనే కాంటెంట్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఇందులో వ్యయ ప్రయాసాలు ఎంత ఉంటాయో మీకు తెలుసు. సో ఇట్లాంటి టైంలో నిజానికి బ్రాండ్ ప్రమోషన్ విషయంలో ఈ ప్రోగ్రామ్స్కి మేము మా బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తామని ముందుకు వచ్చినటువంటి ఓజస్కా సంస్థ అండ్ ఆయుర్వే వెల్నెస్ సెంటర్, వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఎపిసోడ్స్ ఇప్పుడు కరెక్ట్గా 150 ఎపిసోడ్, 200 ఎపిసోడ్ గ్లోబల్ రౌండప్ చేరుకునే ఈ టైంలో ఈ ప్రోగ్రామ్స్కి స్పాన్సర్స్గా ఉంటున్నటువంటి ఓజస్కా సంస్థ అండ్ ఆయుర్వే సంస్థ వ్యవస్థాపకులకి అండ్ డాక్టర్ శరత్ అద్దంకి గారికి, వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అండ్ మీరు కూడా ఆయుర్వేకి సంబంధించినటువంటి వెల్నెస్ సెంటర్ గచ్చిబౌలిలో ఉంది. మనకు వచ్చినటువంటి అనేక దైనందిన జీవితంలోని స్ట్రెస్ దగ్గర నుంచి అండ్ అనేక వ్యాధుల వరకు వాటన్నిటికీ కూడా ఆయుర్వేద పద్ధతుల ద్వారా చక్కని పరిష్కార మార్గాలను అందించేటువంటి ఆయుర్వే వెల్నెస్ సెంటర్కి మీరు కూడా విజిట్ చేసి అక్కడున్న నిజానికి వారిస్తున్నటువంటి సర్వీసెస్లో మీకు కనుక అవసరమైతే కనుక ఖచ్చితంగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ అంతేకాదు www.ojaska.com ఈ వెబ్సైట్లోకి వెళితే ఓజస్కాకి సంబంధించినటువంటి కొన్ని ఆయుర్వేదిక్ ఉత్పత్తులు, అవి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఆయుర్వేద పరిజ్ఞానాన్ని మేళవించి ఇస్తున్నటువంటి ఉత్పత్తులు దాంట్లో ఉంటాయి. మీరు వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. క్యాన్సర్ దగ్గర నుంచి ఫ్లూ, ఇప్పుడు ప్రస్తుతం మనం ఫ్లూ తోటి ఇబ్బందులు పడుతూ ఉన్నాము, వెదర్ చేంజ్ అయిన టైంలో వాటి వరకు కూడా ఆల్మోస్ట్ ఇమ్యూనిటీకి పెంచే విధంగా అనేక రకాల ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. విశేష పరిశోధనల అనంతరం చేసినటువంటి ప్రోడక్ట్స్ అవి. సో నేషనలిస్ట్ హబ్లో మేము చెప్తున్నాను అని అంటే ఖచ్చితంగా క్రెడిబుల్ ప్రోడక్ట్స్ అయ్యే ఉంటాయి అనేది మీరు రూఢి చేసుకోవచ్చు అని నా అభిప్రాయం. సో ఫస్ట్ మనం నేషనల్ రౌండప్ చర్చలోకి వెళదాము. ముందుగా సురేష్ కొచాట్లి గారు, ఫస్ట్ అసలు ఈ 151st ఎపిసోడ్కి వచ్చాము. నిజానికి లైవ్ టెలికాస్ట్ గత వారం చేయలేకపోయాం, కానీ ఇప్పుడు చేస్తున్నాము. ఒకసారి ఫస్ట్ మీరు ఈ 150 ఎపిసోడ్ల ఈ ప్రస్థానం గురించి ఒక మాట మీ నుంచి చెబితే కనుక ప్రేక్షకులకు కూడా వాళ్ళ ఇంటరాక్షన్ కూడా ఉండబోతుంది. నిజానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు, కాల్స్ కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మీతో మాట్లాడడానికి ఉత్సుకతతో వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాయి గారు, మెయిన్గా ఇవాళ కూడా నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను అన్నమాట, ఒక మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. అక్కడ వెళ్తే ముగ్గురు కల్చర్ సేమ్ పాయింట్. బయటకు వచ్చిన తర్వాత బయటలో కలిసిన మనుషులు సురేష్ గారా అని అడుగుతున్నారు. నేను చెప్పాను ఎస్ అంటే ఏంటంటే, సార్ మీ ప్రోగ్రామ్ చూస్తుంటాను సార్. మొన్ననే నేను టూరిజం ప్లాజాలో ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. ఇక్కడ వచ్చి ఒక షో చేసి అక్కడికి వెళ్ళాను లంచ్ కోసం. అక్కడి నుంచి బయటకు వస్తూ ఒక డ్రైవర్ బయట సురేష్ గారా అని వచ్చి అడిగారు. అవునంట సార్, మీ నేషనల్ స్టబ్లో అన్నీ చూస్తుంటాను సార్, ప్రోగ్రామ్స్ సార్ చాలా బాగుంటుంది సార్ అని చెప్పారు. సెల్ఫీ తీసుకొచ్చాక సార్ అంటే సెల్ఫీ తీసుకుని
నాతోనున్న గెస్ట్ ఈ వాజ్ ఫీలింగ్ వెరీ ఎంబారస్డ్. ఎందుకంటే ఆయన నాకన్నా కొంచెం హై ప్రొఫైల్ మంచి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. మీ దగ్గర వచ్చి నేను చెప్పాను దానికి ఏంటంటే మెయిన్గా మన ఇచ్చే కంటెంట్ సాయి గారు చాలా ఇంపార్టెంట్. అందరు అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం నిన్న చేసిన దాన్ని కూడా ఇజ్రాయెల్ స్టోరీ మీద, ఇజ్రాయెల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని యుద్ధాలు ఇప్పుడు దాకా ఇజ్రాయెల్తో, ఈజిప్ట్ కానీ సిరియా కానీ వీళ్ళెవరు వచ్చి వాళ్ళ మీద కంటిన్యూస్ కాన్క్వెస్ట్ ఉండే అనమాట. ఎట్లా చేశారు, ఎందుకు చేశారని చెప్పి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. కరెక్ట్. సో దీన్ని బట్టి మన ప్రేక్షకులు కూడా ఏదో డిబేట్లో వచ్చి ఇద్దరు కొట్టుకొని లేకుంటే ముగ్గురు కొట్టుకొని వెళ్ళిపోతారు అట్లా కాకుండా ఒక నాలెడ్జ్ బ్యాంక్ వస్తుంది. 3 సంవత్సరాలు ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ ఇట్. ఎందుకంటే మనం ఒక రోజు అట్లనే కూర్చొని మాట్లాడుతూ డిసైడ్ చేస్తాం 3 సంవత్సరాల ముందు. గుర్తుంది ఎందుకంటే నా బర్త్డే ఆ రోజు వచ్చినప్పుడు మీరు అన్నారు చలో చేత ఇవాళ చేసేద్దాం అని చెప్పి మొదలు పెట్టాం. ప్లానింగ్ ఏం లేకుండా స్టార్ట్ చేస్తాం. కానీ ఒక్క బ్రేక్ కూడా లేకుండా, ఒక్క సాటర్డే కూడా బ్రేక్ తీసుకోకుండా వీ హావ్ డన్ 150 ఎపిసోడ్, ఇవాళ 151st ఎపిసోడ్. సో ఫస్ట్ మన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అందరు అంటారు కంటెంట్ చూడరు, ఏదో వండుతున్న వీడియోలు, ఏదో మసాలా వీడియోలు, సినిమా వీడియోలు, ఏదో జోక్లు వేసే వీడియోల మీద అందరు పోతారంటే కాదు. క్వాలిటీ కంటెంట్ చూడడానికి చాలామంది ఉన్నారు సాయి గారు. అండ్ ఐ థింక్ దాంట్లో నేషనలిస్ట్ హబ్ హస్ ప్లేడ్ ఎ మేజర్. నేను నిజంగా సార్, నిజంగా ఈ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే కాంటెంట్ మీరు చెప్తున్న మాటలు అట్ ద సేమ్ టైం గిరిధర్ గారు ఇస్తున్నటువంటి విశ్లేషణ ఇవన్నీ చూస్తూ నేను చాలా నేర్చుకుంటూనే ఉంటాను రెగ్యులర్గా. ఇంకొక పాయింట్ ఏంటంటే కమెంట్స్ ద్వారా వచ్చే కమెంట్స్ కూడా మనం చూస్తే వ్యూవర్స్ ద్వారా వచ్చే కమెంట్స్ని వ్యూవర్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రతి అంశాన్ని వాళ్ళు తీసుకొని మళ్ళీ దాంట్లో ఉండే ఏమైనా లోటుపాట్లు ఉంటే చెబుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను కూడా పంచుకుంటూ ఉన్నారు. నిజానికి మీరు కూడా చాలా ఛానల్స్కి వెళుతూ ఉంటారు కదా. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో యూఆర్ వెరీ బిజీ యాక్చువల్లీ. ఈ మధ్య నాకు తెలిసి అన్ని ఛానల్లో అన్ని ఛానల్లో కనబడుతున్నారు కదా. సో హౌ డు యూ డిఫర్ మన నేషనలిస్ట్ హబ్ని ఒక ప్రత్యేకంగా దీన్ని చూస్తారా, లేకపోతే మిగతా ఛానళ్లతో పోల్చితే మనం మెరుగుపరుచుకోవాల్సిన విషయాలు ఏమన్నా? వాళ్ళు కూడా నేను ఛానల్కి వెళ్తే వాళ్ళు ఇదే అన్నారు, సార్ నేషనలిస్ట్ హబ్ కంటెంట్ ఇంకెక్కడో ఉంటుంది సార్, వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు ఇప్పుడు మీ కంటెంట్, నేషనలిస్ట్ హబ్ కంటెంట్ టాప్ ఆఫ్ ద క్వాలిటీ ఉంటుంది అంటే బేసిక్లీ రిసర్చ్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక ప్రశ్న అడిగేటప్పుడు యూ హ్యావ్ డన్ ఇనఫ్ రిసర్చ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అడిగేటప్పుడు ఇంకా తెలుగు ఛానల్స్లో ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది నన్ను కానీ గిరిధర్ గారు కానీ రాక సుధాకర్ ఇట్లాంటి మనం పిలుచుకున్నప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఏదో వచ్చి ప్రశ్నలు అడగడం కాదు, వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు స్లోలీ నేర్చుకుంటారు. వాళ్ళ దాంట్లో వెళ్ళి కామెంట్లు చదివితే ఇంకా తమాషా సాయి గారు. యాంకర్ని తిడతారు, ఏంటి మీకు తెలియదా, ఈయన వచ్చి కూర్చున్నప్పుడు ఎట్లా ప్రశ్నలు అడగాలి తెలియదా అని చెప్పి వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్. కానీ ఎందుకంటే తెలుగు ఛానల్స్లో ఇది అన్నిటికంటే పెద్ద బ్యాక్ డ్రా చెప్పొచ్చు. ఇట్స్ అ బిగ్ బ్యాక్ డ్రా. ఎందుకంటే వీళ్ళతోని రీసెర్చ్ చేయకుండా చేస్తున్నారు అనమాట. దే హ్యావ్ టు డూ ద రీసెర్చ్, చేయాల్సిందే వీళ్ళు. ఇది ఇట్స్ అ బిగ్ నెగటివ్ అనమాట తెలుగు ఛానల్స్కి. ఎందుకంటే డిబేట్లు అంటే ఏదో వచ్చి పొలిటికల్ డిబేట్ ఉంటుంది, ముగ్గురు వచ్చి ఏదేదో చెప్పేస్తారు. 10 నిమిషాల తర్వాత ఈ కొత్త తెలుగు సినిమా పాటల్లాగా 10 నిమిషాల తర్వాత పాట లిరిక్స్ ఏంటని అడిగితే ఎవరికి తెలియదు. అట్లా అనమాట. పాత ఘంటసాల పాట కానీ ఆరుద్ర గారు రాసిన పాటలు కానీ అదన్నీ గుర్తుంటుంది, శ్రీశ్రీ గారు రాసిన అది ఆ లిరిక్స్ ఇప్పుడు గుర్తుంటుంది. సేమ్ థింగ్ విత్ అవర్ కంటెంట్ ఆల్సో సాయి గారు. రీసెర్చ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న పిల్లలు కూడా అదే చెప్తున్నాను. ఈవెన్ మీడియాలో చదువుకుంటున్న వాళ్ళు కానీ నార్మల్ వాళ్ళు కూడా ప్లీజ్ రీడ్ చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్. ఇక ఫస్ట్ ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి మనోజ్ గారు కాల్ చేశారు. మనోజ్ గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ మనోజ్ గారు. మీ అభిప్రాయం మాతో పంచుకోవచ్చు. అండ్ మీరు ఏమైనా ప్రశ్న అడగదలుచుకుంటే సురేష్ గారిని డైరెక్ట్ గానే అడగవచ్చు. ఏదైనా వరల్డ్ ఏదైనా విషయం జరిగిందంటే నేను మీ అనాలిసిస్ కానీ సురేష్ గారిది కానీ గిరిధర్ గారిది కానీ చెక్ చేస్తాను. ఇంకేం చూడడం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీ ఆడియో కొంచెం క్లియర్గా లేదు మనోజ్ గారు. మీరు నార్మల్గానే మాట్లాడండి. మీరు చెప్పండి. మీరు ఎప్పుడు ఫాలో అవుతారంటున్నారు. మీ ప్రశ్న ఏమైనా ఉందా? మీరు ఏమైనా ప్రశ్న అడుగుతారా సురేష్ గారిని? లేదు సార్, ఒక నాకు కొంచెం హ్యాపీగా అనిపించిన విషయం సురేష్ గారు కూడా చాలా డిస్కస్ చేశారు. అదే మన హిస్టరీ టెక్స్ట్ బుక్స్ ని చేంజ్ చేశారు కదా సార్ ఇప్పుడు. అవును, హిస్టరీ టెక్స్ట్ బుక్స్ అది సురేష్ గారు చాలా సార్లు అన్నారు. మన
గవర్నమెంట్ ఇంకా సరిగ్గా చేంజ్ చేయట్లేదని ఇప్పుడు చేంజ్ చేయడం స్టార్ట్ చేసేసారు హిస్టరీ మన పర్స్పెక్టివ్ లో. అది మన ఏన్షియంట్ కల్చర్స్ కానీ వాటి గురించి మన డైనాసిటీ, మౌర్య డైనాసిటీ, గుప్తా డైనాసిటీ వాటి గురించి అంతా పెట్టారు క్లియర్ గా. మన ఓన్ హిస్టరీ మనం నేర్చుకుని హ్యాపీగా అనిపించింది సార్. వెరీ నైస్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మనోజ్ గారు. కీప్ ఫాలోయింగ్ నేషనల్ స్టఫ్. మీకు తెలిసిన వాళ్ళతో కూడా చెప్పండి. క్వశ్చన్స్ ఒకటే సీరియస్ గా తీసుకుందాం సాయి గారు. దెన్ వి విల్ ఆన్సర్ ఈచ్ వన్ బై వన్. నేను ఇక్కడ నోట్ చేసుకుంటాను. ఫస్ట్ వారు అన్నది ఎన్సీఆర్టీ గురించి మాట్లాడారు. హిస్టరీ బుక్స్ దీంట్లో నాకు ఫోన్ కూడా మాట్లాడారు. హిస్టరీ బుక్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు యాక్చువల్లీ ఈ వారం మనం మాట్లాడే టాపిక్లు కూడా యాక్చువల్లీ ఈ నేషనల్ రౌండప్ చూస్తున్న ప్రేక్షకులు కూడా అంటే ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలు వాటి మీద విశ్లేషణ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇంటరాక్షన్ మాత్రమే కాదు, మనం ఇందులో కొన్ని టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నాం కాబట్టి నేను దానికి యాడ్ చేస్తూనే అడుగుతాను సార్. ఇంకో ప్రశ్న ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో టాప్ ర్యాంకర్స్ లైక్ మనం ఈ మధ్య చూస్తున్నాం అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రచారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఎంసెట్ దగ్గర నుంచి ఇంకా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి యూపీఎస్సీ దగ్గర నుంచి ఇంకా మీరు కోటా, రాజస్థాన్ వెళ్తేనైతే చెప్పనక్కర్లేదు. వాటి మీద సిరీస్లు కూడా వచ్చాయి, వెబ్ సిరీస్లు కూడా వచ్చాయి. కరెక్ట్. సో ఇప్పుడు చాలా మంది ఆ ప్రెషర్ని తట్టుకోలేక చనిపోయిన విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే దీంట్లో ఇంకొక ఇష్యూ కూడా కనబడుతుంది. ఏంటంటే ఈ డమ్మీ స్కూల్స్ని పెట్టి నిజానికి స్కూల్స్కే వెళ్లకుండా ఆ ఉన్న స్కూల్స్ కూడా డమ్మీ స్కూల్స్గా ఉండి అండ్ వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఈ కోచింగ్ సెంటర్స్ని ఎక్కువ నమ్ముకొని డైరెక్ట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోతున్నారు. వీటి విషయంలో నిజానికి గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవుతున్నట్టుగా కనబడుతుంది. అండ్ 9 మెంబర్ ప్యానల్ కూడా దీని మీద ఇష్యూస్ని ఎగ్జామిన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ దీని మీద దృష్టి సారించిన పరిస్థితి. సో ఇది చాలా సీరియస్ ఇష్యూ నిజానికి మాట్లాడితే. ఈరోజు పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులకు కూడా ర్యాంకులు కావాలని కోరుకుంటున్నారు కానీ నిజానికి వాళ్ళకు ఇచ్చిన కరికులం ఏంటి, దీని మీద అవగాహన లేకపోతే ఉన్నాయా లేవా ఒకసారి మీరు డీటెయిల్స్ చెప్తారా? సాయి గారు, ఈ కమిటీ ఎందుకు సెటప్ చేశారంటే బేసిక్లీ మన ఈ అడ్వర్టైజ్మెంట్ వార్ మనం చూస్తాం. ఈ ఐఐటి ర్యాంక్ కానీ నీట్ ర్యాంకింగ్స్ బయటపడడంగానే ఇమ్మీడియట్గా ఫుల్ పేజ్ యాడ్లు వస్తాయి. 2-3 పేజీల యాడ్లు కోట్లు ఖర్చు పెడతారు. ద ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అందరు అడుగుతున్నారంటే ఈ కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీకు ఇన్ని కోట్లు మీరు ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు? ఆబ్వియస్లీ పిల్లల దగ్గర నుంచి తీసుకునే డబ్బులు, వాళ్ళ కోచింగ్ ఇచ్చే డబ్బులు తీసుకొని మీరు ఈ యాడ్స్ ఇస్తున్నారన్నమాట. మీరు చూస్తుంటే ఒకసారి ఇక్కడ వచ్చిన అబ్బాయి అమ్మాయి అక్కడ కూడా కనిపిస్తారు, ఇంకో ఇన్స్టిట్యూట్లో కూడా. ఎందుకు ఇంత పబ్లిసిటీ? ఇది ఒక బ్యాక్లాష్గా వచ్చింది. ఎందుకంటే తమిళనాడు చాలా సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నారు కోచింగ్ ఇన్స్టిట్యూట్ రాగానే మా పిల్లలకి అడ్మిషన్ రావట్లేదు. అది స్టాలిన్ డైలాగ్. అది ఇంకోటి, అది గవర్నమెంట్ ఏమైనా చేయాలండి, అక్కడ గవర్నమెంట్ కూడా చేయట్లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సాయి గారు, ఈ కాంపిటీషన్లో ఈ పిల్లలకి అభిమన్యు చక్రవ్యూహం అట్లనే నేర్పిస్తారన్నమాట. ఇప్పుడు ఈసారి చూడండి తెలంగాణ ర్యాంకింగ్స్ పడిపోయింది ఈసారి. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ కొంచెం మార్చారు, కొంచెం థింకింగ్ మోడ్కి వచ్చేసారు ఎగ్జామ్. ఇప్పుడు మన వాళ్ళు లెర్న్ బై రోట్ మెథడ్ ఉంటారు. ఇది ఇట్లనే చేయాలి, ఇంకా ప్రసక్తి ఇంకా మీరు వెళ్ళలేరు, అటుపక్క వెళ్ళారు ఇటుపక్క వెళ్ళలేరు, యూ హ్యావ్ టు డూ ఓన్లీ దిస్ అన్నమాట. సో ఆ ఒక చేంజ్ ఇప్పుడు వచ్చింది సీరియస్గా. అది కాకుండా సాయి గారు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్కూలింగ్లో డమ్మీ స్కూల్స్ మీరు చెప్పారు చూడండి, ఈ డమ్మీ స్కూల్ అన్నిటికంటే డేంజరస్. వీళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీలో ఉన్నారనుకోండి, ఢిల్లీ రూల్ ఏంటంటే మీరు స్కూలింగ్ అక్కడ చేశారు 4 years, దెన్ మీకు అక్కడ అడ్మిషన్ వస్తుంది, మీరు అక్కడే రాయొచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు, అక్కడ కోటాకి వెళ్ళొచ్చు. అంటే తెలంగాణలో ఉన్న అబ్బాయి అమ్మాయి అక్కడ వెళ్ళి డమ్మీ స్కూల్లో ఎంటర్ చేసుకొని హైదరాబాద్లో కూర్చొని కోచింగ్ చేసుకుంటారు. ఆలోచించండి, ఎందుకంటే ఢిల్లీ కోటాలో అందరూ వచ్చేస్తారు. సో హైదరాబాద్ కోటా ఏం చేస్తారంటే వీళ్ళు కావాలని చెప్పి డమ్మీ స్కూల్స్ తయారు చేసుకుంటే స్కూల్కి వెళ్ళకుండా అటెండెన్స్ ఇస్తారు 100%. 100% అటెండెన్స్ ఉంటుంది, ల్యాబ్స్ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ అసలు ఏం జరగదు. వీళ్ళందరూ కూర్చొని పొద్దు నుంచి రాత్రి దాకా మీరు చెప్పినట్టు కోటా ఫ్యాక్టరీ లాగా అక్కడ కూర్చొని కోచింగ్ చేసుకుంటారు. ఓన్లీ పాసింగ్ కోసం కొంచెం ఇంటర్మీడియట్ లేకుంటే +2 నేర్చుకుంటారు, మిగతా ఏం వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఐఐటి ర్యాంక్ ఒకటే. ఇప్పుడు యూనియన్ మినిస్ట్రీ ఏం చేస్తున్నారంటే ఈ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మొత్తం గ్యామెట్ని ఎగ్జామిన్ చేయడానికి ఒక 9 మంది ఒక కమిటీని పెట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టూడెంట్స్కి కోచింగ్ సెంటర్స్ మీద ఎందుకు ఇంత ఆధారపడి ఉన్నారు అంటే మన స్కూలింగ్ సిస్టమ్తో ఏదో లోపం ఉంది. స్కూల్లో మీకు చాలా బాగా నేర్పిస్తే దెన్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. మీకు స్కూల్లో మీ కోచింగ్ బాగుంటే మీ టీచర్స్ మీ లెక్చరర్స్ మీకు బాగా చెప్పిస్తే మళ్ళీ మీరు కోచింగ్ సెంటర్కి ఎందుకు వెళ్తారు? అంటే కోచింగ్ సెంటర్లో ఈ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీరు నేర్పియట్లేదు ఇక్కడ రెగ్యులర్ క్లాసెస్లో, దానికోసం వాళ్ళు కోచింగ్ సెంటర్స్కి వెళ్తారు. ఇంకోటి కోచింగ్ సెంటర్ కొంచెం మంచి లెక్చరర్స్ని తీసుకొచ్చి కొంచెం హై వాల్యూ లెక్చరర్స్ని తీసుకొచ్చి వాళ్ళతో చేపిస్తున్నారన్నమాట. సో అది ఇంకోటి. సో అదెందుకు కాలేజ్ చేయలేకపోతున్నారు రెగ్యులర్ స్కూల్స్? ఎందుకంటే వాళ్ళు శాలరీ కన్స్ట్రెంట్ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి ప్రాబ్లం ఏంటంటే
వాళ్ళు లక్షలు ఇస్తారు లెక్చరర్స్కి. తీసుకొచ్చి వాళ్ళని ఒక స్టార్ క్యాండిడేట్ లాగా ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు మన ఖాన్ సార్ అని చెప్పి టీవీలో చాలా ఫేమస్ మనిషి ఉన్నారు. అట్లాంటి వాళ్ళని చాలామంది ఉన్నారు. అట్లా తీసుకొచ్చి వాళ్ళు ఈయన ఫిజిక్స్ కింగ్, ఈయన నేర్పించిన ఇప్పుడు దాకా 2000 మంది ఐఐటికి వెళ్ళిపోయారు. కెమిస్ట్రీ సేమ్ థింగ్, మ్యాథ్స్ సేమ్ థింగ్. సో పిల్లలు ఏమనుకుంటారంటే మా స్కూల్ +2 స్కూల్ కానీ మా ఇంటర్మీడియట్ కానీ అసలు యూజ్లెస్, వీళ్ళు పనికిరారు అసలు, మనం వెళ్ళాల్సింది ఇక్కడే అని చెప్పేసి సో కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారు. మన దగ్గర కూడా చాలా పేర్లు నేను చెప్పుకుంటూ వెళ్తే ఇట్ ఇస్ నాట్ ఫేర్. ఇక్కడ మన దగ్గర తెలంగాణలో స్టార్ట్ అయింది, కోటతో మనకు కూడా స్టార్ట్ అయింది ఇక్కడ, అదే కల్చర్. కానీ ఇది మార్చితే, ఎందుకంటే ఇట్లా పోతే ఇంకా సాయి గారు ముందుకెళ్తూ పిల్లలకి కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీద 100% రిలయన్స్ రావాల్సింది. వాళ్ళు చదవక్కర్లేదు, ఎందుకు చదువుతున్నారు? 10th 12th 11th అంతా వేస్ట్ యాక్చువల్లీ. డోంట్ నీడ్ టు స్టడీ. డమ్మీ స్కూల్స్ ఉంది కదా, అడ్మిషన్ తీసుకోండి డమ్మీ స్కూల్లో, మీకు అటెండెన్స్ వచ్చేస్తుంది. మీరు ఇది ఆపాల్సింది. మంచి పని చేస్తున్నారు గవర్నమెంట్, కమిటీని పెట్టారు. గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉంది. ఇంకోటి, ఈ ఎగ్జామ్ తీసుకుంటున్న పిల్లలు మెడికల్ అండ్ ఇంజనీరింగ్కి వాళ్ళ దగ్గర ఉన్న ఎడ్యుకేషనల్ కాంపిటెన్స్ ఏముందని చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు స్టాలిన్ కంప్లైంట్ చేస్తున్నారు చూడండి, తమిళనాడు పిల్లలకు రావట్లేదు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు రావట్లేదు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూడండి సాయి గారు, డబ్బులు లేకున్నా కానీ ఇంట్లో అప్పు తీసుకొని కోచింగ్ ఇన్స్టిట్యూట్ పంపిస్తారు పిల్లల్ని. చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అది అడగారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పక్కన ఇంటినోడు ఐఐటికి వెళ్ళాడు, మా కొడుకు కూతురు ఐఐటికి వెళ్ళాలి. వెదర్ దే ఆర్ కాంపిటెంట్ ఫర్ ఐఐటి ఆర్ నాట్. ఇంకోటి, ఐఐటికి వెళ్ళి ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఐఐటికి వెళ్ళి ఎంతోమంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే డిస్కంటిన్యూ చేస్తున్నారు. అది ఎవరు వీళ్ళు చెప్పరు బయట. నేను ఇప్పుడు చెప్తాను, 10 సంవత్సరాల ముందు ఐఐటీలో వచ్చిన టాప్ ర్యాంకర్స్ ఎక్కడ ఉన్నారు ఒకసారి చూద్దాం. ఇప్పుడు కరెక్ట్ మీకు కనిపించారు. మీకు పివి సింధు తెలుసు మీకు సాయి గారు, అవును, ఓకే, మీకు ప్రజ్ఞానంద తెలుసు మీకు, కానీ ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు మీకు తెలుసా మీకు సాయి గారు? వీ డోంట్ నో, బికాస్ హీ హెస్ గాన్ సమ్వేర్ ఆర్ షీ హెస్ గాన్ సమ్వేర్, ఎవరికి తెలియదు. మేబీ యూఎస్లో ఇక్కడ ఐటీ కంపెనీలు కూర్చొని కోడింగ్ చేస్తున్నారు, ఏమో చేస్తున్నారు. సో ఈ ఐఐటీ అనే ఒక పెరోనియా ఉంది చూడండి, అది కంట్రోల్ చేయడం టైం అయింది సాయి గారు. ఎందుకంటే మనం ఈసారి మీరు చూసుంటారు, ఐఐటి నుంచి చాలా ప్లేసెస్లో ప్లేస్మెంట్ రాలేదు సాయి గారు. ఈసారి 30-40% మందికి ప్లేస్మెంట్ కాలేదు ఈసారి. మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ చాలా ఐఐటీలు స్టార్ట్ చేసేసాం లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల్లో మోదీ గారు వచ్చిన తర్వాత. మంచిది, నంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ చేయడానికి. నీట్లో కూడా అదే చేసాం మనం, మెడికల్ సీట్స్ పెరిగించాం, ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా సీట్స్లు పెంచాం మనం. కానీ లెక్చరర్స్ ఎక్కడున్నారు? చదువు చెప్పడంలో ఎక్కడున్నారు వాళ్ళు? యూ నీడ్ ఫ్యాకల్టీ ఆల్సో. ఐఐటి మద్రాస్ ఇస్ ఐఐటి మద్రాస్ బికాస్ ఆఫ్ ఫ్యాకల్టీ, నథింగ్ ఎల్స్ సాయి గారు. ఐఐటి బాంబే అంతే, ఖరగ్పూర్ అంతే, ఐఐటి కాన్పూర్ అంతే, ఐఐటి ఢిల్లీ అంతే. కానీ దాని తర్వాత ఒక ఐఐటి పేరు చెప్పండి. కరెక్ట్, బికాజ్ ఈ లేటెస్ట్ వచ్చిన ఐఐటీస్ ప్రాబ్లం ఏంటంటే ఫ్యాకల్టీ ఈజ్ అ మెయిన్ ఇష్యూ. ఐ మీన్ ఇప్పుడు ఐఐటి మద్రాస్లో పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్ బయటికి వెళ్తే దానికన్నా ఆల్మోస్ట్ 10 times శాలరీ వస్తుంది సాయి గారు వాళ్ళకి. ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళు వెళ్ళరు, బికాస్ ఫర్ ద లవ్ ఆఫ్ టీచింగ్. కరెక్ట్, అది ట్రాజెడీ అన్నమాట. సో దిస్ విల్ ఎగ్జామిన్ ఆల్ దోస్ థింగ్స్, ఎగ్జామిన్ చేసి దీని మీద రికమెండేషన్ తీసుకొచ్చి ఎంట్రన్స్ ఎగ్జామ్ మెథడాలజీ మార్చబోతున్నారు. మేబీ 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. ఎస్, ఒక కాలర్ ఉన్నారు సార్, చెన్నారెడ్డి గారు బెంగళూరు నుంచి. చెన్నారెడ్డి గారు నమస్తే. నమస్తే సాయి గారు. నమస్తే చెన్నారెడ్డి గారు, సురేష్ గారితో మీరు మాట్లాడవచ్చు, మీ అభిప్రాయాన్ని కూడా చెప్పవచ్చు. నేను డైలీ అంటే ఎవ్రీ వీక్ నేషనల్ స్టాండప్ చూస్తానండి ప్రోగ్రాము సార్. అయితే చాలా కంటెంట్ యాక్చువల్ గా ఇది ఐఏఎస్ ఐపీఎస్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్ ఉంటది. మన తెలుగు ఛానల్లో చూపించని అంటే చెప్పని విషయాలని డిస్కషన్ చేసే జాతీయ భావం ఉన్న ఛానల్ ఒక్క నేషనల్ స్టాప్ మాత్రమే, అది మాత్రం అక్షర సత్యం. అయితే సార్ మీరు అంటే ఇంకొకటి ఏంటంటే నాకు ఒక చిన్న అంటే నేను మార్చల్ ఏరియా నుంచి వచ్చా. మాకు ఒక సమస్య ఉంది సార్, అది ఎవరు కూడా సమస్య సాల్వ్ చేయట్లేదు. అందరూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, టీడీపీ అధికారంలోకి వస్తుంది, కానీ వరికపొడిశాల అని ఒక ప్లేస్ ఉందన్నమాట. మాకు ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది సార్. 1950 ఆ టైంలో ఎప్పుడైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టారో ఆ టైంలో యాక్చువల్ గా ఎగువ అంటే మా వెల్దుర్తి మండలం ఏరియాకున్న వైపు అసలు వాటరే రావట్లేదు సాగర్ నీళ్లు. కానీ ఎటో విజయవాడ సైడ్ మాత్రమో ఈ నీళ్ళని వెళ్తున్నాయి. ఆ సమస్యని ఎవరు కూడా ఇది తీసుకురావట్లేదు సార్. అసలు అది అంతే రాజకీయంగా అంతే ఉంటుంది. మాకు చాలా సమస్య. అది ఎక్కడ అన్నారు మీరు? మాచర్ల అన్నారా? అవును సార్, మాచర్ల. ఓకే, మీరు డీటెయిల్స్ పంపించండి సార్ ఒకసారి. మాకు ఒకసారి డీటెయిల్స్ పంపించండి సార్, దాని గురించి చూస్తాము.
అంటే యా మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ అంశమే అది. యాక్చువల్లీ నిజానికి మాట్లాడితే నాకు నిజానికి అక్కడ ఆ ఏరియాలో మాకేం రిపోర్టింగ్ సిస్టమ్ లేదు. నిజానికి మాట్లాడితే గ్రౌండ్ రిపోర్టర్స్ ఎక్కడా లేరు. ఆ సముపార్జించుకునే ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ మేము ఇక్కడ నుంచి ఏం చేయగలమో మేము ప్రయత్నం చేస్తాం సార్. డెఫినెట్లీ కొంచెం మాకు అది వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్క మాట, అక్కడ నేను అనకూడదు కానీ మీడియా వాళ్ళు కానీ పార్టీ నాయకులు అందరూ దొంగలు సార్. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ అందరూ దొంగలు. వీళ్ళందరూ కలిసి మాకు అన్యాయం చేశారు అసలే. సార్ మీరు డీటెయిల్స్ పంపించండి సార్, డీటెయిల్స్ పంపించి డెఫినెట్గా చూస్తాం సార్. ఓకే, ష్యూర్ చెన్నారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూద్దాం, ఖచ్చితంగా మేము దాని గురించి మీరు పర్స్యూ చేస్తాం సార్, వీలైనంత వరకు ప్రయత్నం చేద్దాం. అండ్ చాలామంది యూట్యూబ్లో కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు సార్. కొన్ని తీసుకుంటాను. సూర్యకుమార్ గారు ఒకటి పెట్టారు. ఆఫ్టర్ క్యాన్సలింగ్ టర్కిష్ కంపెనీ సెక్యూరిటీ టైస్ విత్ ఇండియా ఏవియేషన్ ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ ద ఫ్లైట్ క్రాష్ ఈస్ కోఇన్సిడెన్స్. ఓకే, అదే మెసేజ్ని చాలాసార్లు టైప్ చేశారు ఆయన. అది రిప్లై చేస్తాను నేను ఇప్పుడు ఇమీడియట్గా సాయి గారు. ఓకే, దిస్ టర్కిష్ కంపెనీ ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చారు. టర్కిష్ టెక్నిక్, అది ఆ కంపెనీకి ఈ డ్రీమ్ లైనర్కి అసలు సంబంధం లేదు. అవును, దే డోంట్ మెయింటైన్ ద డ్రీమ్ లైనర్. వాళ్ళు డ్రీమ్ లైనర్ మెయింటైన్ చేయట్లేదు. కరెక్ట్. డ్రీమ్ లైనర్ని వాళ్ళు మేజర్ ఎయిర్క్రాఫ్ట్ని సి చెక్ డి చెక్కి తీసుకెళ్తారు. దీంతో అసలు సంబంధం లేదు దానికి. వాళ్ళు చాలా క్లియర్గా దాన్ని చెప్పారు. ఆల్రెడీ ఈ టర్కిష్ కంపెనీతో కాంట్రాక్ట్లన్నీ ఒక టైం బౌండ్ కాంట్రాక్ట్ తర్వాత క్యాన్సిల్ చేయబోతున్నారు. ఇప్పటికి ఇమ్మీడియట్గా చేయలేము, కానీ దీనికి సంబంధం లేదు. లెట్ us వెయిట్ ఫర్ ద బ్లాక్ బాక్స్. ఒకసారి బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత, అనలైజ్ చేసిన తర్వాత అది ఏ ప్రాబ్లం అని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మెయింటెనెన్స్ ప్రాబ్లమా, లేకుంటే ఇంజిన్ ప్రాబ్లమా, లేకుంటే ఏ ప్రాబ్లం ఉంటుందో అది చాలా క్లియర్గా తెలిసిపోతుంది మన వ్యూవర్స్ కూడా. బహుశా నెల దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది దానికోసం. ఓకే రైట్. ఇంకొకరు, నమస్తే సాయి గారు, నమస్తే సురేష్ గారు, శాంతి గోపి మదన గారు, నమస్తే అండి. అండ్ అరుణా చౌదరి యార్లగడ్డ, మీ ఛానల్ ఒక బ్రెయిన్కి బస్టెడ్. ఓకే, చాలా బ్రెయిన్కి హెవీగా ఉంటుందండి అంత కంటెంట్ అని చెప్తున్నారా? ఓకే, నంబర్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ గానే ఉందండి, కాకపోతే లైన్స్ చాలా మంది మధ్యలో వెయిట్ చేస్తున్న వాళ్ళు, కట్ అవుతున్నది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ టైప్ చేసుకోలేకపోతున్నాం. మీరు ఇక్కడ కూడా మీరు క్వశ్చన్స్ ని పోస్ట్ చేయొచ్చు. రైట్ సార్, ఇక నేను ఇందాక అడిగిన ప్రశ్నలో ఇందాక ఒక కాలర్ కూడా చెప్పారు, మనోజ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ గురించి మాట్లాడారు సార్. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ గురించి మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నిటి మీద దృష్టి పెడుతుందా, లేకపోతే నిజానికి బుక్స్లో రావాల్సిన మార్పుల విషయంలో పెట్టాల్సినంత స్థాయిలో శ్రద్ధ పెడుతుందా అనేది క్వశ్చన్ కూడా ఉంది. ఇది నిజంగా జాతీయవాదులు చాలా మంది దీని మీద మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్గా సాయి గారు, దీంట్లో మెయిన్ మార్పు ఏం తీసుకొచ్చారంటే ముఘల్ రూలర్స్ని డ్రాప్ చేశారు. కొన్ని ఎన్సీఆర్టీ బుక్స్లో అది చేంజ్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీఆర్టీ బుక్స్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2022 మీద ఉంటుంది అన్నమాట. హిస్టరీలో చాలా మటుకు మన హిస్టరీ బుక్స్ రాసిందంతా కమ్యూనిస్ట్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి, దానికన్నా ముందు బ్రిటిషర్స్. దానికోసం మీరు ఎప్పుడైనా చూడండి, భారతదేశంలో ఉన్న ఒక రాజా బ్రిటిష్ వాళ్ళ మీద గెలిపెడతారని ఎప్పుడు చెప్పారండి, గెలవలేదు అసలు. అంతే, వాళ్ళ బ్రిటిష్ లాజిక్ అదనమాట. సేమ్ థింగ్ విత్ ముఘల్స్. మీరు ముఘల్స్ చూడండి, అక్బర్ ద గ్రేట్ అంటారు, కానీ రాజస్థాన్లో ఎంతమంది మహిళలు జోహార్ చేసుకున్నారు అక్బర్ వచ్చిన తర్వాత అని చెప్తే అప్పుడు ఎవరు అక్బర్ ద గ్రేట్ అన్నారు. కానీ మన వాళ్ళు హిస్టరీ బుక్స్లో చూపించలేదు ఎక్కడ. రాణి అబ్బక్క, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఫ్రమ్ మ్యాంగళూరు, ఉల్లాల్, ఆమె పేరే లేదు, మొత్తం పోర్చుగీస్ బెటాలియన్ చంపేసింది 3000 మందిని. కరెక్ట్. అట్లాంటి చాలామంది ఉన్నారు. ఈవెన్ మీరు చూస్తే మానోషి బుక్ కానివ్వండి, మన డాక్టర్ విక్రమ్ సంపత్ రాసిన బుక్స్ కానివ్వండి, దాంట్లో ఎన్నో రాజులు ఉన్నారు హూ హ్యావ్ డన్ ట్రెమెండస్ వర్క్ అనమాట. కానీ మన వాళ్ళ బుక్స్లో ఉండవు అనమాట. సో బుక్స్లో రావడానికి, స్పెసిఫిక్గా రావడానికి మనం చూడాల్సింది ఏంటంటే మన హిస్టరీ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ టైం బౌండ్ మేనర్. గవర్నమెంట్ ఇప్పుడు కమిటీ పెట్టారు, కమిటీ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నారు. కానీ స్టేట్ లెవెల్లో చూడండి, మీరు రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మీరు ముఘల్ రూలర్స్ని తీసేస్తే వాళ్ళు మళ్ళీ తీసుకొస్తారు వాళ్ళని, ముఘల్ రూలర్స్ని వాళ్ళే అందరికన్నా పెద్దదని చెప్పి తీసుకొస్తారు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడుస్తుంది ఇక్కడ. సేమ్ థింగ్ మీరు వెస్ట్ బెంగాల్కి వెళ్ళండి, అక్కడ కూడా ఇదే లాజిక్ వచ్చేస్తుంది. స్టేట్ సిలబస్ ఒకటి ఉంటుంది, ఎన్సీఆర్టీ సిలబస్ ఒకటి ఉంటుంది. ఎస్, కరెక్ట్. దీనికన్నా ముందు ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్, ఫస్ట్ టర్మ్లో మోదీ గవర్నమెంట్లో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రమోద్ జావడేకర్, ఆయన చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి జావడేకర్కి, నేను ఫుల్ స్టాప్ కామా కూడా మార్చలేదు హిస్టరీ బుక్స్లో అని చెప్పేసి. ఆలోచించాడు, మన మోదీ గారిని ఎందుకు తీసుకొచ్చామంటే హిస్టరీ బుక్స్ కరెక్ట్ చేయడానికి. మన పిల్లలకి నేర్పిస్తున్న హిస్టరీ ఏ హిస్టరీ ఇది? మొత్తం వన్ సైడెడ్ హిస్టరీ, కమ్యూనిస్ట్ వాళ్ళు రాసిన హిస్టరీ అంతా. దీన్ని మార్చాలి. ఎందుకంటే దాంట్లో సెక్యులరిజం గురించి, దీని గురించి అన్నీ మాట్లాడబోతుంది. నిన్న కేరళ గవర్నమెంట్ వాళ్ళ గవర్నర్తో గొడవ నడుస్తుంది కేరళలో.
భారత్ మాతాకి పిక్చర్ పెట్టినప్పుడు ఏదో ఆర్ఎస్ఎస్ పిక్చర్ అని చెప్పేసి బాయ్కౌట్ చేస్తున్నారు గవర్నర్ని. ఇప్పుడు కేరళ మినిస్టర్ నేను అనౌన్స్ చేస్తున్నాడు, అక్కడున్న టెక్స్ట్ బుక్స్లో గవర్నర్ పవర్ ఏంటని డిఫైన్ చేయబోతున్నారంట పిల్లల కోసం. పిల్లలకి ఏం సంబంధం అండి గవర్నర్ పవర్తోని? మీరు కావాల్సింది చేస్తున్నంత టెక్స్ట్ బుక్లో అదే కమ్యూనిస్ట్ మైండ్ సెట్, అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. కరెక్ట్. సో దే నో ఎక్కడ బ్రెయిన్ వాష్ చేయాలని వీళ్ళకి తెలుసు సాయిగా. దానికోసం చాలామంది అడుగుతూ ఉంటారు కదా, ఈ పిల్లలు జేఎన్యూకి వెళ్ళే పిల్లలు కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానివ్వండి, మీరు ఎఫ్లు కానివ్వండి, ఇట్లాంటి చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి బ్రెయిన్ వాష్ చేసి అక్కడ వాళ్ళని అంత మార్చారు. ఎట్లు చేస్తున్నారంటే ఇక్కడే వాళ్ళ ప్రొఫెసర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అది. వాళ్ళ ప్రొఫెసర్సే ఈ కంప్లీట్ వీళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళని కంప్లీట్ యాంటీ నేషనల్ చేసి భారత్ తెరే టుకుడే హోంగే ఇన్షాల్లా అని తయారు చేస్తారు వీళ్ళు. చేసిన వాళ్ళు ఇదే, జాదవ్పూర్ యూనివర్సిటీ ఉండొచ్చు, జేఎన్యూ ఉండొచ్చు, మిగతా ఏ యూనివర్సిటీ అని ఉండొచ్చు, ఇది చేస్తున్నది మార్చాల్సిందే. దర్ ఇస్ నో అదర్ చాయిస్. కానీ టైం పడుతుంది. బట్ గవర్నమెంట్ ఏమో మేము ఇంకా 10 సంవత్సరాలు చూస్తామంటే కాదు, ఇప్పుడే టైం బౌండ్ ప్లాన్. నెక్స్ట్ 2 yearsలో టెక్స్ట్ బుక్ మార్చుతుంది. దాంట్లో కొంతమంది కోర్టుకి వెళ్తారు, కోర్టు స్టే ఆర్డర్ ఇస్తుంది, అన్నీ చేస్తుంది. మన కోర్టే కదా, సుప్రీంకోర్టు దేశం నడిపిస్తుంది ఇప్పుడు. సో వాళ్ళు కూడా ఏం కావాలంటే చేసుకుంటారు. ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ వాళ్ళు అందరికన్నా ఎక్కువ లొల్లి చేస్తారు. నెక్స్ట్ కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళిద్దరు కలిసి టెక్స్ట్ బుక్ మార్చంగానే ఏదైనా ఒక హిందూ రాజా పేరు కనిపిస్తే వాళ్ళకు కోపం. అప్పుడు అక్కడ అదే టైంలో ముస్లిం రాజా పేరు కనిపిస్తే హ్యాపీ వాళ్ళకి ప్రాబ్లమే లేదు. రామ్ జన్మభూమి గురించి మాట్లాడితే అంత గొడవ మొత్తం. అదే టైంలో మీరు ఇంకా నా రామ్ జన్మభూమి బదులు అక్కడ ఏమైనా టాయిలెట్లు కట్టాలంటే, అక్కడ స్కూల్ కట్టాలంటే చాలా హ్యాపీ మన వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఇది ప్రాబ్లం. సో మార్చాల్సింది సాయి గారు డెఫినెట్గా. ఎందుకంటే రీరైటింగ్ హిస్టరీ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. కరెక్ట్. మీరు మేజర్ కంట్రీస్ చూడండి, వాళ్ళందరూ వాళ్ళ హిస్టరీ బుక్స్ మార్చారు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన తర్వాత. బికాస్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో బ్రిటిష్ వాళ్ళే. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతూ, ఇజ్రాయెల్ యాక్చువల్లీ మ్యాండేట్ ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళకి. ప్యాలెస్టైన్ కన్వర్ట్. ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్లో చాలా వాటిల్లో ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్స్ కూడా వచ్చాయి చాలా వరకు కదా. వాటిల్లో ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ మాఫీ చేసుకొని వాళ్ళు ఒక రకంగా తీసుకొచ్చారు. దాంట్లో మళ్ళీ మూవ్మెంట్స్ తీసుకొచ్చేసి. సో నిజానికి ఇప్పుడు కూడా మన పైన జరిగిన దాడులకు సంబంధించి ఒక పద్ధతిగా లెక్క కూడా జరగాలేమో. కరెక్ట్ సాయి గారు. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నాం, బీజేపీ స్టోరీ చెప్పాలని చెప్పట్లేదు, బట్ టు టెల్ ద ట్రూత్, నిజం చెప్పండి. దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది నిజం చెప్పడంలో? అక్కడే వీళ్ళ ప్రాబ్లం. కమ్యూనిస్ట్ వాళ్ళు, ఎందుకంటే జ్యోతిబాసు ఇందిరాగాంధీ కలిసి చేసిన అగ్రిమెంట్ ఇది. కమ్యూనిస్ట్ వాళ్ళు బెంగాల్ నుంచి బయటికి రాకూడదు, కేరళ నుంచి బయటికి రాకూడదు, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి, మీకేం కావాలంటే మా ప్రొఫెసర్స్ 25% మొత్తం కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండాలని చెప్పారు. ఇందిరాగాంధీ పర్మిషన్ ఇచ్చింది. అట్లనే మొత్తం ఇప్పుడున్న మ్యాక్సిమం ప్రొఫెసర్, ఇప్పుడు కొంచెం మారుతుంది అనుకోండి లాస్ట్ 10 yearsలో, దానికన్నా ముందు మొత్తం కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చేసారు దీంట్లో. ఎస్ సార్, కాలర్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి, అనిరుద్ గారు. అనిరుద్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే సాయి గారు. నమస్తే సురేష్ పొటాటల్ సార్. థ్యాంక్ యూ. బేసిక్గా నేషనల్కి వచ్చాక మీరు అండ్ మామిడి గిరిధర్ గారు ఎప్పుడైతే ఈ లైవ్ ఈవెంట్స్ వస్తున్నాయో, ద వే ఐ సీ ద న్యూస్ హ్యాస్ చేంజ్డ్ అలాట్ సార్. అండ్ మై మదర్ ఇస్ 70 years old and she is a retired Usman University employee. She has become your fan, by the way. So thank you. I've stopped seeing the national channel, sir. Every week I wait for you, and national is something that I listen to during night. I drive to office or at any time for the knowledge of the news, sir. Thank you very much. ఏం చేస్తారండి అనిరుద్ గారు? Thank you, sir. Thank you, Sai garu. మీరు ఏం చేస్తారండి? సార్ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్. నేను హైదరాబాద్ హబ్సిగూడ నుంచి మాట్లాడుతున్నాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా born bottom everything is Usman University, sir. So when I came to know that you have done in model school, I felt so happy. And థ్యాంక్ యూ అనిరుద్ గారు. మీ వాయిస్లో నాకు తెలుస్తుంది మీరెంత అభిమానిస్తున్నారు అండ్ ఎంత ఈ కాంటెంట్ ఎంతగా తీసుకుంటున్నారో. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. స్ప్రెడ్ దిస్ వాయిస్ అండి, ఎక్కువ మందికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. నిజానికి చేస్తున్న ప్రయత్నాన్ని 10 మందికి చేరవేసే ప్రయత్నం మీరు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈవెన్ వ్యూవర్స్ అందరికీ కూడా ఈ వీడియోని ప్రస్తుతం ఈ లైవ్ టెలికాస్ట్ అవుతున్నటువంటి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఎక్కువ మందికి కొంత మీ గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇమీడియట్గా ఆ పని చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా ఈ విషయం తెలుస్తుంది, లైవ్లో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళకు కూడా అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అండ్ ఇంకొక వైపు లైక్ చేయడము అండ్ కమెంట్స్ చేయడం వల్ల నిజంగా ఇందులో కొంచెం స్వార్థం కూడా ఉంది. నేషనలిస్ట్ హబ్ వీడియోస్ ఎక్కువ మందికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. బికాస్ యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం ఎక్కువ కమెంట్స్ రావడము, లైక్స్, ఇంటరాక్షన్ తోటి కూడా యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి పుష్ చేసే ప్రయత్నం చేస్తుంది. అఫ్కోర్స్ నేషనలిస్ట్ల వాయిస్ని యూట్యూబ్ ఎక్కువగా తీసుకెళ్లదు, మీకు తెలిసిన విషయమే. దీన్ని ఎక్కువగా తగ్గించే ప్రయత్నమే చేస్తుంది. అది మేము కూడా ఫేస్ చేస్తూనే ఉన్నాం చాలా రోజుల నుంచి.
బట్ మనం చేయాల్సిన పని మనం చేయాలి, బికాజ్ ఇదే ఒకటే మాధ్యమం మనకు ఉంది కాబట్టి. సో మన మాధ్యమాలు ఇంకా ఇప్పటికీ ఏం ఎమర్జీ కాలేదు కాబట్టి, యూట్యూబ్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి డెఫినెట్లీ ప్లీజ్ కొంచెం ఆ ఆల్గారిథంకి తగ్గట్టుగా మనం కూడా బిహేవ్ చేసి అట్లీస్ట్ ట్రాక్షన్ పెంచుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తోంది. ఇంకా మరొక కాలర్ కూడా ఉన్నారు, విజయవాడ నుంచి వంశీకృష్ణ గారు. వంశీకృష్ణ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సాయి గారు. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే, బాగున్నారా? బాగున్నాం సురేష్ గారు. చెప్పండి. సార్ అది యాక్చువల్ గా 23 years ఏజ్ అండి. మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు ఎలా డైనమిక్స్ ఎలా ఉంటాయి, ఎలా మనం అర్థం చేసుకోవాలి అనేది తెలుసుకున్నా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇన్ఫాక్ట్ సాయి గారు చెప్పండి. ఓన్లీ 2 questions సురేష్ గారు. రోల్ ఆఫ్ ఇన్ పాలిటిక్స్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి మొన్న యాక్చువల్ గా నేను ట్విట్టర్ చెక్ చేస్తూ ఉంటే ఈ ధ్రువరాటి వీడియోస్ అన్ని ట్వీట్స్ వస్తున్నాయండి. ఓకే. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ మీద మాక్ చేస్తూ ట్వీట్స్ పెట్టడం కానీ రీసెంట్ గా వీడియో చేశారు కదా ధ్రువరాటి. సో మనం దానికి ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది కదా గవర్నమెంట్ తరఫు నుంచి? ఓకే, డెఫినెట్లీ వంశీకృష్ణ, నేను ఆన్సర్ చెప్తానండి. డెఫినెట్గా థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సాయి గారు, ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలా మంది అడుగుతారు, ఇది గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు ధ్రువరాతి కానీ మిగతా వాళ్ళు కానీ. దాన్ని బట్టి ఒక స్టోరీ ఇవాళ కూడా వచ్చింది మన పేపర్లలో. రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్ వేస్తే వాళ్ళ మీద కేసు వేస్తున్నారు. ఆలోచించండి, కామెంట్ వేసి కొడితే, తెలంగాణ ముఖ్యమంత్రి మీద కామెంట్ కొడితే కొంతమంది అనానిమస్గా పేర్లు పెట్టకుండా చేస్తారు కొంతమంది. పోలీసు అది ట్రేస్ చేయకుండా వాళ్ళు ట్రేస్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళు ట్విట్టర్ కానీ ఫేస్బుక్ అని రాస్తున్నారు, వీళ్ళు ఎవరని మాకు చెప్పండి అంటే వాళ్ళు చెప్పట్లేదు, వాళ్ళు చెప్పరు కూడా, అన్లెస్ దర్ ఇస్ ఎ క్రిమినల్ కేసు ఇన్వాల్వ్డ్. ఇది ఎందుకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు, ఎందుకంటే మోదీ గారిని తిట్టేది మ్యాక్సిమం కాంగ్రెస్ హ్యాండిల్స్, ఒఫీషియల్ హ్యాండిల్స్. దాంట్లో ఐఎన్సీ కేరళ అని ఒక హ్యాండిల్ ఉంది, మన ప్రేక్షకులు కూడా వెళ్ళి చూడాలి. అది పొద్దున లేవంగానే అన్ప్రింటబుల్ లాంగ్వేజ్లో మోదీ గారిని తిడతారు, లేనిపోయిన కార్టూన్లు వేస్తారు మోదీ గారి వ్యతిరేకంగా. ఇదంతా చేసినప్పుడు ఇవాళ దాకా ఒక కేసు రిజిస్టర్ కాలేదు వాళ్ళ మీద. ఆలోచించండి. అదే టైంలో అర్నబ్ గోస్వామి పైన కానీ మిగతా అభిజిత్ అయ్యర్ మిత్ర పైన కేసులు పెడుతున్నారు. ఎవరు? బెంగళూరు పోలీస్ వాళ్ళు. ఆలోచించండి, బెంగళూరు పోలీస్ వాళ్ళు కేసు వేస్తున్నారు వీళ్ళ మీద. ఎందుకంటే వీళ్ళు ఢిల్లీలో కేసు ఫైల్ చేయలేరు, ఎవరు పోలీస్ యాక్షన్ తీసుకోరు, ఎందుకంటే అది ఫేక్ కేసు అంతా. బెంగళూరు నుంచి 10 మంది పోలీసులు ఫ్లైట్కి వచ్చి అక్కడ వచ్చి వాళ్ళని సమన్ సర్వ్ చేస్తున్నారు. అప్పుడు హైకోర్టు స్టే చేస్తుంది. 3వ సారి జరిగింది ఇప్పుడు. సో ఇది ప్రాబ్లం ఇది. ఎందుకంటే డెఫినెట్గా నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మోదీ గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండి వీళ్ళ వ్యతిరేకంగా వీళ్ళు ఎవరెవరు కామెంట్ కొడుతున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే సాయి గారు, కంపల్సరీగా చేయాల్సిందే. ఎస్ సార్, యాక్చువల్లీ కొన్ని కమెంట్స్ చదువుతాను సార్ నేను. పేట్రియాట్ అనే ఒక ఐడి తోటి వచ్చారు, హలో అని పెట్టారు. హలో అండి. అండ్ శ్రీదివ్య గారు, దిస్ షో ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ టు ద పాయింట్, కెన్ యూ ప్లీజ్ యాడ్ ద సబ్ టైటిల్స్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ ఇట్ కెన్ రీచ్ హోల్ ఇండియా. సో డెఫినెట్లీ ఎనేబుల్డ్ ఉందండి, ఆటోమేటికల్లీ ఎనేబుల్ చేసుకోవచ్చు, అది ఉంటుంది. కాకపోతే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి ట్రాన్స్లేషన్ కాబట్టి. బట్ నేషన్ ఫస్ట్ అనే మంచిగా ఉందండి మీ ఐడి. హలో సాయి గారు, సురేష్ గారు, వీ నీడ్ అండ్ క్లారిటీ ఆన్ అమిత్ షా స్టేట్మెంట్ ఆన్ ఇంగ్లీష్. Did BJP trying to checkmate language politics for Tamil Nadu elections? And English గురించి మాట్లాడిన వ్యాఖ్య గురించి అన్నారు సార్, కొంచెం నోట్ చేసుకుందాం, తర్వాత మాట్లాడదాం సార్. అండ్ ఇంకొకటి వేణు గారు, అదే పీపుల్ ఆర్ టేకింగ్ some are the other message from this. Okay. And Koteshwar గారు, please cover the current education system in India and how to improve our quality of education. So we are doing that, sir. ఇందాక కూడా ఆ ఎడ్యుకేషన్ సంబంధించి వారు మాట్లాడిన అభిప్రాయం మీరు చూశారు. ఇంకా వేరే సందర్భాల్లో మనం చేసే ప్రయత్నం చేద్దాము. ది పేట్రియాట్, వాట్స్ అవర్ స్టాండ్ ఆన్ ఇరాన్-ఇజ్రాయెల్ వార్? హౌ మచ్ టైమ్ కెన్ ఇండియా స్టాండ్స్ న్యూట్రల్? ఓకే, ఇది ఒక ప్రశ్న ఉంది సార్. And in the current situation, geopolitical tensions and unreliable statements from many leaders from Trump to Netanyahu, as a common man, it's very tough to understand and predict in this scenario. What strong stance India should take in dealing whether it is Pak, USA, Russia, etc. రాజశేఖర్ గారు పెట్టారు. ఇందులో గ్లోబల్ రౌండప్లో రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాం సార్. ఈవెన్ సార్ కూడా సురేష్ కచార్ల గారు చాలాసార్లు చెప్తూనే ఉన్నారు, ఇండియా స్టాండ్ ఎలా చూడాలనేది. డైనమిక్స్గా ఉన్నప్పుడు మనం కూడా కొంచెం డైనమిక్గానే ఆలోచించాలనేది అభిప్రాయము. మరొక సందర్భంలో కూడా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఒక కాలర్ కూడా ఉన్నారు సార్, శాంతి గారు, హైదరాబాద్ కూకట్పల్లి నుంచి కాల్ చేశారు. శాంతి గారు నమస్తే అండి. నమస్తే సాయి గారు. నమస్తే. యా చెప్పండి శాంతి గారు, సురేష్ గారితో మాట్లాడచ్చు. సార్
చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సార్ మీకు లైన్ కలిసినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ అనుకోకుండా ఒకసారి యాషల్ హబ్ లో 2 years ముందు ఒక వీడియో చూసాను. ఏంటిది అన్నిట్లో కన్నా డిఫరెంట్ గా ఉంది, ఏ ఛానల్లో ఇన్ఫర్మేషన్ చెప్పలేదు కదా, ఇంత డీటెయిల్ గా ఉంది ఏంటి అనేసి ఇంకా అప్పటి నుంచి ఇంకా ప్రతి వీడియో ఖచ్చితంగా ఫాలో అవుతాను సార్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా. తర్వాత ఇంకా ఈ నేషనల్ రౌండ్ అప్ కి తర్వాత మన గ్లోబల్ రౌండ్ అప్ కి ఎంత అడిక్ట్ అయిపోయామంటే ఇంకా సాటర్డే ఏ టైంకి వస్తుంది, మార్నింగ్ లేసి అసలు ఫస్ట్ ఇది ఎన్ని గంటల క్రీమ్ ఏమవుతుంది చూసుకుంటూనే ఉంటాను. అసలు మీరైతే సురేష్ గారు మీ వాయిస్, గిరిధర్ సార్ వాయిస్ అయితే నాకు అది అలా ఈ రౌండ్ అప్ అయిన వెంటనే నాకు అది వినిపిస్తూనే ఉంటుంది, మీ అనాలిసిస్ కానీ చెప్పేవన్నీ కూడా. సార్ మనకి సురేష్ సార్ ఆలోచించండి సాయి గారు అంటుంటారు ఓతపదంగా, అలా అన్నప్పుడంతా ఆయన అందరినీ ఆలోచించండి మీరు గట్టిగా, ఇది విషయం అని చెప్తూ ఉంటుంది. గిరిధర్ సార్ అయితే ఫర్ ఇన్స్టెన్స్ అంటూ ఉంటారు. మీ ఊత పదం నాకు కూడా నోటికి వచ్చేసింది సార్, నేను కూడా నిజానికి అని ఎక్కువ సార్లు ఈ మధ్యన వాడుతున్నాను. మార్నింగ్ పూట మీ రైట్ యాంగిల్ కానీ, సురేష్ సార్ అయితే అసలు ఆయన రౌండప్ నేషనల్ రౌండప్ గురించి చెప్తూ ఉంటే అసలు మనకు తెలియని విషయాలు మన దేశంలోని ఇన్ని జరుగుతుందా, అసలు నిజంగా మర్చిపోతుంది సార్. ఇంకా మన గిరిధర్ సార్ అయితే గ్లోబల్ రౌండప్ పేరుకి గ్లోబలే గాని అంత మనకి రిలేటెడ్ గా అసలు ఏంటి చుట్టూ జరుగుతుంది చెప్తూ ఉంటే మనం ఎక్కడున్నాం, మనకి ఏంటి అసలు ఈ చెట్టు జరుగుతున్నా అంటే నా ఉద్దేశంలో ఈ పేపర్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఇవన్నీ ఎందుకు వర్క్ చేస్తున్నాయి, అంతంత రెవెన్యూ ఎందుకు చేస్తున్నారు, అటు తిరిగి మళ్ళీ మన డబ్బులే కదా సార్ వాళ్ళంతా కూడా యూజ్ చేసేది కానీ ఏదైనా టైం కానీ ఏదైనా. సో నాకు ఒక్కసారి ఇది అడగడం అనుకోండి, ఆవేదన అనుకోండి సురేష్ సార్కి అయినా నా గట్టిగా నా ఇదేంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ రాజ్నాథ్ గారు 2.5 మనము ఫైట్ చేయాల్సి ఉంది అని అన్నారు. బట్ కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మొత్తం మన నేషనల్ సైడ్ ఏదో ఒక పాలసీయో లేకపోతే ఒక ఇది తీసుకురావాలి సార్. ఏంటంటే నిజాలు ఈ మీడియా మీద ఒక కంట్రోల్ తేవాలేమో, ఈ మీడియాకి నిజాలు చెప్పకపోవచ్చు. ఇప్పుడు గిరిధర్ సార్ మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, మన రౌండ్ అప్స్ లో కానీ దీంతో ఇప్పుడు అది వెపన్స్ గురించి వాటి గురించి చెప్పే వాటిలో కూడా సార్ ఇవన్నీ మీడియా ఎందుకు కవర్ చేయట్లేదు నాకు అసలు అర్థం కాని విషయం. ఈ నిజాలు ఎందుకు చెప్పడం లేదు? ఈ మొత్తం మీడియా మీద గవర్నమెంట్ కి అథారిటీ ఉండదా? ఒకసారి అన్నారు గవర్నమెంట్ సైడ్ గా ఒక పర్టికులర్ గా ఒకటి ఉండాలి, ఒక మీడియా నేషనల్ వైడ్ ఉండాలి, గ్లోబల్ వైడ్ ఉండాలి అని అనుకున్నా, మనకు ఒకసారి చెప్పారు. కానీ అలా కాకుండా ఇప్పుడున్న ప్రైవేట్ మీడియా మీద గవర్నమెంట్ కి అథారిటీ ఉండదా సార్? పర్టికులర్ గా ఇదిగో ఇవి చెప్పాలి. సో దానికి ఆన్సర్ సురేష్ గారు చెప్పారు. సో నిజంగా శాంతి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏం చేస్తారండి శాంతి గారు? సార్ అదే సార్ మీడియా మీద మనకి గవర్నమెంట్ అనేది ఒక కంట్రోల్ ఉండదు. మీ పాయింట్ అర్థమైంది, మీ పాయింట్ అర్థమైంది శాంతి గారు. మీరు అంటే మీరు ఏం చేస్తారు? మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా లేకపోతే హోమ్ మేకరా? లేదు సార్, నేను కంప్లీట్ హౌస్ వైఫ్ ని. బట్ వెరీ నైస్, వెరీ నైస్. ఈ వీటి మీద మన నేషన్ మీద ఎక్కువ అందుకే పిల్లల్ని కూడా అలాగే చెప్తూ ఉంటాను. నిజంగా చాలా ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నేను అంటే వర్క్ చేసే వాళ్ళే మాట్లాడాలి అనే దాని నుంచి అసలు ఫస్ట్ నేను దానికి వ్యతిరేకము. అండ్ మీరు మీలాంటి గృహిణులు పిల్లలని తీర్చిదిద్దడం కోసం నిజానికి ఇవన్నీ తెలుసుకుంటున్నారు అనడమే ఫస్ట్ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ సీరియల్స్ నుంచి బయటకు వచ్చి మీరు గ్లోబల్ రౌండప్ నేషనల్ రౌండప్ని ఫాలో అవుతున్నారంటే ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అంతేకాదు శాంతి గారు చెప్పినట్టుగా సార్ యాక్చువల్లీ జర్నలిస్టులు ఈ మీడియా ప్రెస్ ఫ్రీడమ్ అంటాం సార్, నిజానికి ప్రెస్ ఫ్రీడమ్ అంటాము, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాము, ఇవన్నీ మాట్లాడతాం. కానీ నిజానికి మరి ప్రెస్కి సరే ఫ్రీడమ్ ఉంది సరే, కానీ ఎట్ ద సేమ్ టైం బాధ్యతలు లేవా అనేది ఆవిడ ప్రశ్న, ఆవేదన. నిజానికి యాక్చువల్లీ చూస్తే 95% జర్నలిస్ట్కి బాధ్యతలు లేవు. 5% మీలాంటి వాళ్ళు కొంతమంది ఛానల్స్ వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళకు ఉందన్నమాట. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ టెలివిజన్ ఛానల్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది సాయి గారు. అడ్వర్టైజ్మెంట్ రావడానికి ఏమైనా చేస్తారు అంతే. మంది దుక్కుతారు, పైకి వెళ్ళమంటే పైకి వెళ్తారు, కిందకి వెళ్తారు, ఏమైనా చేస్తారు. వీళ్ళు న్యూస్ని టైలర్ చేస్తారు.
మీరు చూసుంటారు ఒక్కొక్కసారి ఒక మోడ్లోనే వెళ్ళిపోతుంది. సరే మీరు యాంటీ బీజేపీ ఉండొచ్చు, యాంటీ కాంగ్రెస్ ఉండొచ్చు, ఎట్లానే ఉండదు, ఏదైనా మీ స్టేటెడ్ ఆబ్జెక్టివ్ స్ట్రేట్ అవే చెప్పేసేయాలి. కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ఛానల్ కొన్ని ఉన్నాయి వాళ్ళది కూడా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళని ముట్టనంగా వాళ్ళు చిన్న రెస్ట్రిక్షన్ పెట్టంగానే వీళ్ళు కోర్టుకి వెళ్తారు. ఫస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అండర్ థ్రెట్ అని. అది చాలా యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అని ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎందుకు, వాట్ ఆర్ యూ డూయింగ్ అబౌట్ ఇట్? మీ ఫ్రీడమ్ అనేది ఏది, మీరు ఎట్లా వాడుకుంటారు దాన్ని? ఫేక్ న్యూస్ పెట్టుకుంటారా? ఫేక్ న్యూస్ అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత వచ్చి అపాలజైజ్ చేస్తారు, సారీ యూ మేడ్ అ మిస్టేక్. కానీ డ్యామేజ్ అయిపోయింది కదా సాయి గారు, అది ప్రాబ్లం అనమాట. ఎస్ సార్. ఇంకొక కాలర్తో మాట్లాడదాం సార్. డాక్టర్ నాగరాజ్ గారు హైదరాబాద్ నుంచి. నాగరాజ్ గారు నమస్కారం సార్. చెప్పండి నాగరాజ్ గారు, మీ అభిప్రాయం ఏంటి? అండ్ సురేష్ గారిని ఏమైనా అడగదలుచుకున్నారా? వారితో మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ ఫర్ కరెక్ట్ మీ సార్. సార్ సురేష్ సార్, నేను మిమ్మల్ని ఒక ప్రోగ్రామ్ లో కలిసాను సార్. అది బీజేపీ వాళ్ళ అమిత్ షా సార్ ప్రొఫెషనల్స్ మీట్ లో కలిసాను సార్. మిమ్మల్ని మీతో ఫోటో కూడా దిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నిజంగా అంటే ఈ నేషనల్ ఛానల్ తోటి సార్ సురేష్ సార్ ఎప్పుడు చెప్తున్నాడు, దిస్ ఇస్ నాలెడ్జ్ బ్యాంక్ అని. లిటరల్లీ ఇట్ ఇస్ ఆప్ట్ ఫర్ దట్ సార్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నాలెడ్జ్ బ్యాంక్. ఎందుకంటే రెగ్యులర్ మీడియాలో రోజు చూసేవి కాకుండా తెలియని విషయాలు చాలా 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 తెలుసుకుంటున్నాను సార్. అండ్ ప్రొఫెషనల్లీ నేను ఆర్థోపెడిక్ సర్జన్ సార్. బట్ అంటే మీరు ఇప్పుడు ఈ మధ్యలో ఒక ప్రోగ్రామ్ వింటున్నాను సార్, ఆయుర్వేద అనేది. సో ఐ వాంట్ టు కనెక్ట్ ఇట్ విత్ మై ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ సార్ యాక్చువల్లీ. వెరీ నైస్ సార్. ఎస్పెషల్లీ అంటే ఆర్థరైటిస్ విషయంలో సార్ నేను ఇంగ్లీష్ మెడిసిన్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అవన్నీ రెగ్యులర్ గా చేస్తుంటారు. బట్ నేను ఇంకా ఆయుర్వేదిక్ లో ఏమైనా దొరుకుతుందని అది కూడా ఐ వాంట్ సార్ తో మాట్లాడాలనుకుంటున్నాను ఈ విషయంలో. మీరు మీ ఫోన్ కట్ చేయకుండా అలాగే ఉండండి సార్. మా పీసీఆర్ టీమ్ మీ నంబర్ నోట్ చేసుకుంటారు. వి విల్ కనెక్ట్ యూ. ఓకేనా? సార్ సురేష్ సార్ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మా పర్సనల్ మామిడి సార్ కూడా స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్పాలి సార్. థ్యాంక్ యూ. రౌండ్ అప్ అదే గ్లోబల్ రౌండ్ అప్ అండ్ డిఫెన్స్ రౌండ్ అప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ నాగరాజ్ గారు. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ వారి నంబర్ని తీసుకోవాల్సిందిగా పీసీఆర్ని అడుగుతున్నాను. ఓకే, నెక్స్ట్ అంశము. ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు సార్, చాలా మంది కమెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పింజర్ల రమేష్ గారు, నమస్తే సాయి గారు అండ్ సురేష్ గారు. ఐ పార్టిసిపేటెడ్ ఇన్ 100th ఎపిసోడ్. గవర్నమెంట్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ద బిగ్గెస్ట్ థ్రెట్ ఈస్ డెమోగ్రఫిక్ చేంజ్ బై internal population growth of Muslim community. ఇది ఇక్కడ ఒక్కటే కాదు సాయి గారు, ఇది సేమ్ ప్రాబ్లమ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యుఎస్. మీరు చూసుంటారు, యూరోప్ ఇప్పుడు దిగారు. ఇన్ని రోజులు యూరోప్ మాకు వెల్కమ్ అని చెప్పారు. కానీ ఇప్పుడు లండన్లో జరిగిన రైట్స్ కానివ్వండి, ఫ్రాన్స్లో జరిగిన, ప్యారిస్లో రైట్స్ జరిగిన, జర్మనీలో జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అక్కడున్న ప్రాబ్లం ఏంటండి. గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్పి అక్కడ బ్రిటన్లో ఇన్ని రోజులు నడిచిన అత్యాచారం, ఆల్మోస్ట్ 15-20 years నుంచి చిన్న అమ్మాయిని రేప్ చేసే ముస్లిం గ్యాంగ్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు ట్యాకిల్ చేస్తున్నారు గవర్నమెంట్. అండ్ మ్యాక్సిమం వాళ్ళు పాకిస్తాన్ నుంచి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలని చెప్పి సౌత్ ఏషియన్ అని పేరు వేస్తున్నారు. నాట్ సౌత్ ఏషియన్స్, దే ఆర్ పాకిస్తానీస్, సింపుల్ యాజ్ దాట్. సో మన దగ్గర కూడా డెమోగ్రఫిక్ ప్రొఫైల్ చాలా మారుతుంది. ఎందుకంటే మనం రోహింగ్యాల గురించి చెప్తూనే ఉంటాం. మనం ట్రంప్ చేసేది చూసి మనం తిడుతున్నాం ట్రంప్ని, ఏంటి మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి. మనం ఏం చేస్తున్నాం, మనం కూడా అదే చేస్తున్నాం కదా. మన దగ్గర వచ్చి మన ఉద్యోగం తీసుకెళ్తే ఎవరైనా డెఫినెట్లీ వీల్ రియాక్ట్ టు ఇట్. ట్రంప్కి ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంది. వెనిజువేలా నుంచి, కొలంబియా నుంచి పెద్ద గ్యాంగ్స్ వచ్చి పడ్డారు యూఎస్లో. సో డెఫినెట్గా డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మారుతుంది, అది మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకటే కాదు, అస్సాం వాజ్ ద ఫస్ట్ విక్టిమ్ ఫర్ ఇట్. 71 వార్ తర్వాత అస్సాంలో వచ్చిన ముస్లిం కమ్యూనిటీ 21 కాన్స్టిట్యున్సీ ప్రొఫైల్ మార్చేశారు కంప్లీట్గా. ఏఐయుడిఎఫ్ ఒక ముస్లిం పార్టీ ఫామ్ అయింది అక్కడ, బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ. సో డెఫినెట్గా ఆ మార్పులు తీసుకురావాలి గవర్నమెంట్. దానికి అన్ని చిన్న మూవ్స్ చేసుకుంటూ వస్తున్నారు. సిఏఏ వచ్చింది, దాని తర్వాత మనం చూస్తున్న ఇప్పుడు ఈ ట్రిపుల్ తలాక్ తీసేశారు. రావాల్సింది ఏంటంటే ఎన్ఆర్సీ రావాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి. డెఫినెట్గా మారుతుంది. కానీ మన పాపులేషన్ మనం చూసాం, మనం కూడా హైదరాబాద్లో దొంగ సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు అన్నీ తయారు చేసుకుని, ఆధార్ కార్డు, పాస్పోర్ట్లు అన్నీ తయారు చేసుకున్నారు. ఈజ్ అ బిగ్ థ్రెట్. మనం ఇప్పుడు అనుకుంటాం అది ఏం కాదులే, అక్కడ ఇక్కడ 1-2 పోతాయని చెప్పి. కాదు, వందలాది మంది చేసుకుంటున్నారు. మనం చూసాం పాకిస్తాన్ నుంచి అప్పుడు ఆ బార్డర్ క్రాసింగ్ బంద్ చేసినప్పుడు చాలామంది మహిళలు వచ్చన్నారు, మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం, మేము మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారని చెప్తున్నారు. 100 మంది అయిపోయారంట, 2 పాకిస్తాన్ నుంచి వచ్చేసి. సో పాపులేషన్ మ్యాట్రిక్స్ మార్చడం వీళ్ళ స్ట్రాటజీ. అది చాలా క్లియర్గా చెప్పారు. మీరు చూడండి, మన హిందూ పాపులేషన్, క్రిస్టియన్ పాపులేషన్ పడుతూనే వస్తుంది, కానీ ఒక్క కమ్యూనిటీ పాపులేషన్ పెరుగుతూనే పోతుంది. ఎందుకు? అది మనం ఆలోచించాలి.
అది చాలా స్ట్రాటజిక్ మూవ్. కర్ణాటకలో చూడండి, వాళ్ళ గవర్నమెంటే అంటున్నారు పాపులేషన్ 15% అయిపోయింది అంటున్నారు. ఎట్లయిందండి అది 7 నుంచి 15? డెఫినెట్గా దే షుడ్ బి అన్ ఎంక్వైరీ. ఇది ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళు ఏ దేశం నుంచి వస్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారా, మయన్మార్ నుంచి వస్తున్నారా, మనం కనుక్కోవాలి సాయి గారు. ఎస్ సార్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం సార్. ఒకసారి శంషాబాద్ నుంచి అశ్విని గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం అండి అశ్విని గారు. అశ్విని గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి ఈ నేషనల్ రౌండప్, గ్లోబల్ రౌండప్కి సంబంధించి? అండ్ ఈవెన్ సురేష్ గారు కూడా ఉన్నారు, వింటున్నారు వారు. సురేష్ నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. మీతో మాట్లాడడానికి చేశాను నేను. చాలా నాలెడ్జ్ సార్ మీ దగ్గర ఉంది. నాకు టైం లేకపోయినా సరే, సెమిస్టర్ ఎగ్జామ్స్ అయినా సరే మీ లైవ్ చూస్తుంటాను నేను. థ్యాంక్ యూ. అదే మీకు లింక్డ్ఇన్ లో కూడా నేను పెట్టాను, అందుకే సార్ మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, తీసుకోవాలని చెప్పేసి. డెఫినెట్గా అమ్మా, ఎక్కడైనా మాట్లాడడానికి రెడీగా ఉన్నాను. ఎవరు పిలిస్తే, ఏ కాలేజ్ వాళ్ళు పిలిస్తే, ఇప్పుడు రాజమండ్రి వెళ్తున్నాను నెక్స్ట్ వీక్, నేను అక్కడ కూడా మాట్లాడడానికి వెళ్తున్నాను. సో ఎవరు పిలిస్తే, ఎందుకంటే నాలెడ్జ్ మనం ఏమ్మా కాలేజెస్ కూడా వస్తారా? ఎక్కడైనా వస్తాను డెఫినెట్ గా. కాలేజెస్ కానివ్వండి, కొన్ని రెసిడెంట్ అరేంజ్ చేస్తే నేషనల్ రౌండప్ కాలేజ్ చేద్దాం మనం. ఓకే సార్, నేను మాట్లాడతాను, మా సార్తో మాట్లాడతాను. మీతో మాట్లాడడానికి కంగ్రాచులేషన్ చెప్పడానికి చేశాను సార్ నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బ్లెస్సింగ్స్ ఉండాలి సార్ మా పైన. డెఫినెట్ గా అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సురేష్ కొచ్చాట్లి గారు, యాక్చువల్లీ ఇప్పుడు ఇంకొక అంశం కూడా వెళదాం సార్. నేషనల్ రౌండప్లో మరొక అంశం గురించి ఈ వారంలో జరిగిన డెవలప్మెంట్స్లో యాక్చువల్లీ 2016 స్కూల్ సర్వీస్ కమిషన్కి సంబంధించి రిక్రూట్మెంట్లో స్కామ్ జరిగింది వెస్ట్ బెంగాల్లో. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి స్కామ్ మీద ఇప్పుడు కల్కట్టా హైకోర్టు రెస్పాండ్ అయింది, దాని మీద చివాట్లు పెట్టింది మమతా గవర్నమెంట్ని. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా? అసలు ఈ వారం జరిగిన ఈ డెవలప్మెంట్స్లో ఇది కీలకమైన పరిణామం. ఈ మధ్య వరుసగా కోర్టులు మమతా బెనర్జీకి మొట్టికాయలు వేస్తున్నాయి కదా. ఎందుకంటే ఇది మనకు అందరు తెలుసు, చాలా పెద్ద స్కామ్ ఉండే. 25,000 మందిని రిక్రూట్ చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 7,000 మంది ఫేక్గా ఎంటర్ అయ్యారు. వీళ్ళ మనందరికి తెలుసు ఓఎంఆర్ షీట్స్ ఉంటుంది. అవును. ఓఎంఆర్ షీట్స్ని ఏం చేశారంటే మార్చేశారు కంప్లీట్గా. మార్చేసిన తర్వాత వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత కొంతమంది డౌట్ వచ్చి వాళ్ళ ఓఎంఆర్ షీట్స్ ప్రూఫ్ అడిగారు. మా ఓఎంఆర్ షీట్స్ చూపించండి, మాకు చూడాలి మా మార్క్స్ ఎన్ని వచ్చినాయని చెప్పి. లేదు, మొత్తం మేము దాన్ని డిస్పోజ్ చేసేసామని చెప్తున్నారు. ఆలోచించండి, అక్కడ మొదలైంది ఈ స్కామ్ అన్నమాట. దాని తర్వాత కోర్టుకి వెళ్ళారు. కల్కట్టా హైకోర్టు ఏమన్నారంటే ఎస్, దిస్ ఎంటైర్ ఎగ్జామ్ హ్యాస్ టు బి సెట్ అసైడ్, అంటే ఎంటైర్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నారు. సో మిగతా ఈ 10,000 మంది 10,000 మంది అనుకోండి, 20,000 మంది ఇంకా ఉన్నారు. వాళ్ళేమంటారు, మేమేం చేయలేదుగా, మమ్మల్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు మా ఎగ్జామ్, సారీ అందరు క్యాన్సిల్ చేయాలని చెప్పి అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా మమతా బెనర్జీ ప్రొటెస్ట్ చేసింది, కాదు వీళ్ళందరినీ ఉంచుకోవాలి, కొంతమంది స్కామ్ చేశారని చెప్పి. ఎందుకని చెప్పి స్కామ్ చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళ పార్టీ వాళ్ళే, వీళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టరే, జైలుకి వెళ్ళాడు ఆయన. దాని తర్వాత ఏం చేశారంటే మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పారు, కాదు యూ హ్యావ్ టు కండక్ట్ ఎ ఫ్రెష్ ఎగ్జామ్ అని చెప్పారు. సో క్లాస్ ఏ అండ్ క్లాస్ బి అంటే టీచర్ లెవెల్లో ఉన్న అపాయింట్మెంట్స్ని క్యాన్సిల్ చేసి పడేశారు. క్లాస్ సి అండ్ క్లాస్ డిని మమతా బెనర్జీ ఏం చేసిందంటే, వీళ్ళకి నేను 20,000 25,000 జీతం ఇస్తాను, ఎప్పుడు ఏప్రిల్ 2026 దాకా, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ దాకా నేను డబ్బులు ఇస్తాను, ప్రతి నెల జీతం ఇస్తున్నట్లు ఇది ఇస్తాను, పని ఏం చేయక్కర్లేదు, మీరు ఇంట్లో కూర్చోవచ్చు. ఆలోచించండి. సో దానికి మళ్ళీ కోర్టుకి వెళ్ళారు. కోర్టు దాన్ని కూడా స్టే చేశారు. మమతా బెనర్జీకి ఒక తర్వాత ఒకటి దెబ్బతింటుంది సాయి గారు. ఇది ఒకటే కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ పెట్టారు ఆమె. పెట్టేసి దాంట్లో ఆల్మోస్ట్ 97 కమ్యూనిటీస్ని, బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిమ్స్ని తీసుకొచ్చారు. హిందూ తక్కువ, ముస్లిమ్స్ ఎక్కువ. వాళ్ళ పాపులేషన్ ఏంటి, ఈ పాపులేషన్ ఏంటి? కరెక్ట్. సో అది కూడా కల్కట్టా హైకోర్టు కొట్టిపడేశారు. ఆమె కొత్త కమిషన్ పెట్టిన తర్వాత కమిషన్ డేటా ఇట్సెల్ఫ్ ఇస్ ఫ్లాడ్. మన ఇదే సిచ్యువేషన్ మనం కర్ణాటకలో చూసాం. క్యాస్ట్ సర్వే అని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. కర్ణాటకలో ఎందుకు క్యాన్సిల్ చేశారు సాయి గారు? సిద్ధరామయ్య దగ్గర అడిగారు, మీరే పెట్టారు 150 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి 10 సంవత్సరాల ముందు చేసిన సర్వే 2015లో ఎందుకు క్యాన్సిల్ చేశారని అడిగితే సిద్ధరామయ్య అంటున్నాను, నేను క్యాన్సిల్ చేయలేదు, మా హైకమాండ్ క్యాన్సిల్ చేశారని. హైకమాండ్ ఎవరు? రాహుల్ గాంధీ. ఎందుకు? ఆయనకు పడలేదు ఆ సర్వే, ఆయన కావాల్సిన రిజల్ట్ సర్వేలో రాలేదు. అప్పుడు ఆయన లేరు అనుకోండి, 2015లో యాక్టివ్గా లేరు ఆయన పొలిటిక్స్లో. అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు కొత్త సర్వే పెట్టారు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే, అక్కడ ఒక్కలిగాజ్ అండ్ లింగాయట్స్ ఈ సర్వే ఒప్పుకోరు. నెక్స్ట్ సర్వే రిజల్ట్ కూడా వారు ఒప్పుకోరు. దే డోంట్ వాంట్ ఇట్. నేను తెలంగాణలో అడుగుతున్నాను సాయి గారు, ఇవాళ బీజేపీ వాళ్ళ స్టేట్మెంట్ చూశాను. ఇన్ని రోజుల తర్వాత మీరు సర్వే వచ్చిన రోజులు అయింది కదా, మీరు ఇక్కడున్న ఎలక్షన్, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో అదే 85% అంటున్నారు. మీరు బ్యాక్వర్డ్ క్లాసు, ఎస్సీ ఎస్టీ అన్నీ కలిపితే 85%, 85% అంటున్నారు. 85% మందికి టికెట్లు ఇవ్వండి.
మీ మినిస్టర్షిప్లో మీ మినిస్టర్స్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో అదే రేషియోలో మీరు మినిస్టర్ని పెట్టండి. ఇప్పుడు అందరినీ రాజీనామా చేయమని చెప్పండి. కొత్తగా మీ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిప్రజెంటేషన్ ఎంత ఉందో, ఎస్సీ ఎస్టీస్ ఎంత ఉన్నారో అదే రిప్రజెంటేషన్లో మీ మినిస్టర్షిప్ని పెట్టండి. ఇప్పుడు 3 సీట్లే ఖాళీ ఉన్నాయి మినిస్టర్షిప్లో. అందరినీ క్యాన్సిల్ చేయండి. మన ముగ్గురిని తీసుకున్నారు కాదు, అందరినీ క్యాన్సిల్ చేసి రేవంత్ రెడ్డితో సహా రిజైన్ చేసి కొత్తగా యాజ్ పర్ రేషియో తీసుకోమని చేయరు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇది వీళ్ళని సాయి గారు దే ఆర్ మేకింగ్ అ ఫూల్స్ అవుట్ ఆఫ్ పీపుల్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మీది రిజర్వేషన్ తీసుకురాలేరు. సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ ఒకటి ఉంది. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఫస్ట్ జడ్జ్మెంట్ నుంచే మొదలైంది. అది మణిపాల్ యూనివర్సిటీ వర్సెస్ ఒక మలయాళీ స్టూడెంట్ మీద ఉన్న కేసు జరిగింది అక్కడి నుంచి. దాంట్లో ట్రిపుల్ టెస్ట్లో ఏం చెప్తున్నారు చాలా క్లియర్గా, ఒకటి ఎనీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ పెట్టాలి, ఆ కమిషన్ని రాటిఫై చేయాలి, ఆ డేటాని చెక్ చేయాలి, అప్రూవ్ చేయాలి. అది అక్కడ ఆగినాక నెక్స్ట్ వన్, మీరు ఎంత రిజర్వేషన్ ఇచ్చినా కానీ 50% కన్నా ఎక్కువ వెళ్ళకూడదు, అన్ని రిజర్వేషన్స్ కలిపి. దీంట్లో తమిళనాడు ఒక్కటే ఎస్కేప్ అయ్యారు. అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఏం చేశారంటే 9th షెడ్యూల్లో తీసుకొని వేసేసారు. ఆ కేసు కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్లో ఉంది. అది ఇంకా కొట్టుపడేయలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన డిసిషన్ ఏం చేశారు, స్మార్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించేశారు. మీరు అప్రూవ్ చేయండి అని చెప్పి. వాళ్ళని ఇంకా అప్రూవ్ చేయాలండి? మీరు తీసుకొచ్చారు చట్టం. ఇక్కడ మీకు తెలుసు 50% కన్నా ఎక్కువ మీరు రిజర్వేషన్ ఇవ్వలేరని, మళ్ళీ ఎందుకు చేశారు ఇదంతా, ఈ డ్రామా అంతా? ఒట్టిగా ఉద్యోగం రాదు, వాళ్ళకి ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఉండదు. లోకల్ బాడీ ఎలక్షన్లో చూద్దాం. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే రేషియో మెయింటైన్ చేయాలి 100%. ఎందుకంటే అక్కడ మీకు ప్రాబ్లం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్ కానీ అసెంబ్లీ ఎలక్షన్లో మీకు 50% సీలింగ్ లేదు. మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు డెఫినెట్. అండ్ థర్డ్ ఇస్ నేను చెప్పినట్టు మినిస్టర్షిప్. ఇప్పుడున్న కాంగ్రెస్ మినిస్టర్షిప్లో కంప్లీట్ యాజ్ పర్ ద న్యూ సర్వే మీరు రిజర్వేషన్ బీసీలకి ఎంత ఇచ్చారో ఆ రిజర్వేషన్ బీసీలకి ఇచ్చి బీసీ మినిస్టర్స్ని పెట్టండి, ఎస్సీ మినిస్టర్స్ పెట్టండి, ఎస్టీ మినిస్టర్. అప్పుడు చూసుకుందాం ఎంతమంది టాప్ కేటగిరీ నుంచి వచ్చారో, ఎంతమంది యాక్చువల్ రిజర్వేషన్ యాక్చువల్ యాజ్ పర్ ప్యాటర్న్. మీరు చేసిన సర్వే ఇంకెవరు చేయలేదు. మీరు అందరు వెళ్ళి ఢిల్లీలో చెప్పుకుంటున్నారు కదా తెలంగాణ చేసిన సర్వే చేయండి అని. తెలంగాణ సర్వే చేశారు, ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. రాహుల్ గాంధీ మాట్లాడలేదు దాని గురించి, ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడలేదు, సర్వే చేశాం. ఇప్పుడు మోదీ గారు సర్వే చేస్తున్నారని చెప్పి భయపడి ఇప్పుడు మేమే చేస్తాం కదా, అన్నిటికంటే బాగా మేమే చేస్తాం. కరెక్ట్, ఎగ్జామ్ రాసావు బాబు కానీ ఫెయిల్ అయిపోయావు, అది ప్రాబ్లం. ఎస్ ఎగ్జామ్ రాసావు ఫెయిల్ అయిపోయారా? ఓకే సార్, కొన్ని కమెంట్స్ చదువుతాను నేను. సోమంచి ప్రసాద్ గారు, ప్రతి ఒక్కరూ వాక్ స్వాతంత్రం ఉంది అని ఇష్టం వచ్చినట్లు కంటెంట్ పోస్ట్ చేస్తూ ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు. యాజ్ అ రెస్పాన్సిబుల్ ఛానల్ యు ఆర్ గ్రేట్. వీఆర్ లెర్నింగ్ ఎ లాట్. ప్లీజ్ స్టార్ట్ న్యూస్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ధరణీష్ గుడిపాటి ఆన్సర్ దిస్ క్వశ్చన్ సాయి గారు. గుడ్, హి ఆస్క్డ్ మీ ఆన్ ట్విట్టర్. నాకు అది మిస్ అయిపోయింది అది యాక్చువల్లీ. ఓకే, గుడ్ ఈవినింగ్ సాయి గారు. అండ్ ఏది దాని సార్ నెక్స్ట్ డీలిమిటేషన్ గురించి అడుగుతున్నారు. యా సాయి గారు అండ్ సురేష్ గారు, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ రిగార్డింగ్ డీలిమిటేషన్. ఐ ఆస్క్డ్ సురేష్ సార్ ఇన్ ట్విట్టర్ but he didn't respond. I need to reiterate that. Yeah. See, if delimitation is done on the basis of population, don't we lose our voice and rights while passing a bill? And isn't it going to be hard to get funds from central government? See, delimitation ki మీ వాయిస్కి సంబంధం లేదు. డీలిమిటేషన్లో ఏమవుతుందంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఒక లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఇంతమంది ఓటర్లు ఉండాలని రూల్ ఉంది, అన్రిటర్న్ రూల్. అది మల్కాజిగిరి కాన్స్టిట్యుయెన్సీ తీసుకోండి, 36 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. లార్జెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ద కంట్రీ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ. అది ఈజీగా మీకు 3గా డివైడ్ చేసుకోవచ్చు. 12 lakhs. ఇప్పుడు 36-40 అయి ఉంటుంది ఇప్పుడు దాకా. సో మీరు 3 కాన్స్టిట్యుయెన్సీలు చేసుకోండి, ఇక్కడ 4 కాన్స్టిట్యుయెన్సీలు చేసుకోండి. సో డీలిమిటేషన్ అంటే ఏమైపోయిందంటే ఇప్పుడు ఒక ఆటోమేటిక్ థింగ్ బ్రెయిన్లో ఏమొస్తుందంటే, అరే యూపీ వాళ్ళకి బీహార్ వాళ్ళకి వాళ్ళ పాపులేషన్ తగ్గించలేదని చెప్పి వాళ్ళ సీట్లు ఎక్కువైతుందని చెప్పారు. కానీ మీరు వెళ్ళి 71 చూస్తే 71 సెన్సస్ నుంచి చూసుకుంటూ వస్తే అప్పుడు యూపీ వాజ్ అండర్ రిప్రజెంటెడ్. యూపీ సీట్లు తక్కువ చేశారు అప్పుడు. కానీ వాళ్ళ పాపులేషన్ పెరిగింది కానీ టిల్ 2011 తర్వాత సెన్సస్ జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది, ఎందుకంటే 2021లో కోవిడ్ వచ్చింది, 2021లో సర్వే చేయలేకపోయారు, సెన్సస్ చేయలేకపోయారు. యూపీ పాపులేషన్ యాక్చువల్లీ గ్రోత్ రేట్ పడిపోయింది, టోటల్ పాపులేషన్ తగ్గిందని చెప్పట్లేదు. సో డెఫినెట్గా యూపీలో ఉన్న సీట్లు ఇప్పుడున్న 80 సీట్లు, ముందు 85 ఉండే, 5 ఉత్తరాఖండ్కి వెళ్ళిపోయింది. 80 పెట్టుకుంటే 80 సపోజ్ ఇట్ గోస్ టు 120, 120 అయితే యాక్చువల్గా 160 కావాలి, డబుల్ కావాలి. డబుల్ కాకుండా గవర్నమెంట్ ఏం చూసుకుంటారంటే యూపీలో ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ పాపులేషన్ ఎక్కువ చేస్తారు. పర్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ఇట్ విల్ బి 18 lakhs, 20 lakhs అని చేస్తారు. మల్కాజిగిరి 12 లక్షలు చేస్తారు. అప్పుడేమవుతుంది, తెలంగాణలో ఉన్న 17 సీట్లు మీకు 22-23 కావచ్చు. కానీ ఇట్ విల్ నాట్ మ్యాచ్. మీకు వాయిస్కి సంబంధం లేదండి. ఇక్కడ చాలామంది నేతలు మాట్లాడతారు, మనం ఢిల్లీకి 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తే మాకు ఒక 16 రూపాయలు వచ్చిందని చెప్పేసి. కానీ వాళ్ళు ఏం మాట్లాడలేదు. డిఫెన్స్ ఎవరు చూసుకుంటున్నారు కంట్రీది?
రైల్వేస్ ఎవరు నడిపిస్తున్నారు, నేషనల్ హైవేలు ఎవరు వేస్తున్నారు, మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తుంది అన్ని స్కీమ్స్కి, జల్ జీవన్ మిషన్ నుంచి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే ఇందిరా ఆవాస్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్ని స్కీమ్స్కి డబ్బులు వస్తున్నాయి. 78 స్కీమ్లు ఉన్నాయి. ఆ డబ్బులన్నీ ఎక్కడ వస్తున్నాయి? అదన్నీ వేసి టోటల్ చేయండి, 100కి 100% రిటర్న్ వస్తుంది. డీలిమిటేషన్ అంటే ఫైనాన్స్ కమిషన్ చెప్పారు హౌ మచ్ ఆఫ్ మనీ హస్ వి గివెన్ బ్యాక్. ముందు సాయి గారు జిఎస్టీ నుంచి 49% ఇప్పుడు వస్తుంది. అది కాకుండా స్టేట్ జిఎస్టీ ఉంది ఇంకోటి. మీరు కస్టమ్స్ నుంచి, వ్యాట్ నుంచి కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నారు. ఇది ముందు చేయలేదు కాంగ్రెస్ హయాంలో ఇది ఏం లేకుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు కరెక్ట్గా. సో ఇప్పుడు వస్తున్న డబ్బులు మీరు ఈ 16 పైసలు ఛాలెంజ్ చేస్తున్నాను నేను. లెట్ ఎనీబడి కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా రానియండి, కమ్యూనిస్ట్ వాళ్ళ కాంగ్రెస్ నాకు అసలు సంబంధం లేదు పొలిటిక్స్తో అని, ఎవరైనా వచ్చి ఛాలెంజ్ చేయండి. నేను 100 రూపాయలు ఇచ్చాను సెంట్రల్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ నుంచి తీసుకెళ్ళింది 100 రూపాయలు నాకు ఇచ్చింది 16 రూపాయలు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పోయింది, జిఎస్టీ ఎంత పోయింది, మిగతా ట్యాక్స్ ఎంత పోయిందని చూడండి. ఇక్కడ అన్నిటికంటే బిగ్గెస్ట్ ట్యాక్స్ పేర్ ఇస్ ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అదేవరిది? సెంట్రల్ గవర్నమెంట్ది. మీరు ఎట్లా క్రెడిట్ తీసుకుంటారు దానికి? దే ఆర్ పేడ్ సెంట్రల్ గవర్నమెంట్, యాక్చువల్లీ ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అట్లా చూస్తే ముంబై చెప్పాలండి, ముంబై కాంట్రిబ్యూట్స్ ఆల్మోస్ట్ 1/3, ఐ మీన్ ఇంత హ్యూజ్ కాంపోనెంట్ ఆఫ్ ఇండియాస్ ఇన్కమ్ ట్యాక్స్. ఎందుకంటే మేజర్ కంపెనీస్ అని అక్కడే ఉన్నాయి. రేపు వాళ్ళు చెప్పొచ్చు కదా, మిగతా ఎవరికి మేము డబ్బులు ఇవ్వం, మాకే ఆ డబ్బులు కావాలంటే ఏమవుతుంది మళ్ళీ? ఎందుకు హైదరాబాద్ పెట్టుకుందాం సాయి గారు? ఇక్కడ కలెక్ట్ చేస్తున్న ట్యాక్స్లో మ్యాక్సిమం ట్యాక్స్ హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్, మల్కాజిగిరి ఉంటుంది ఇక్కడ, కరెక్ట్, మ్యాక్సిమం చెవెల్లా కూడా. ఇది 4 కలుపుంటే మేము సిద్దిపేట డబ్బులు ఎందుకు ఎలా అడుగుతున్నాం, మేము కరీంనగర్ డబ్బులు ఎందుకు ఎలా అడుగుతాం మేము? అది కాదు కదా, డెవలప్మెంట్ అన్ని ప్లేస్లో ఉండాలి. వీళ్ళు ఇదే ఏడుపు వీళ్ళది, బీహార్కి డబ్బులు పోతున్నాయి అక్కడ. సరే రేపు ఎలక్షన్లో రాహుల్ గాంధీ వెళ్ళి చెప్పండి బీహార్కి డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పి బీహార్లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేయమని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. ఎస్ సార్ రైట్ సార్. ఇక పేట్రియాట్ ఆన్ పాలిటిక్స్ అనే ఐడి నుంచి ఒక కామెంట్ వచ్చింది. డూ యూ థింక్ ఎనీ క్యాప్సూల్ యూజ్డ్ ఇన్ ఫ్యూయల్ ట్యాంక్? వాట్ కాంటెక్స్ట్ వి హావ్ టు సీ, ఎందుకంటే డబుల్ ఎడ్జ్ మీనింగ్ దానికి. అవును, యా, ఆయన యాక్చువల్లీ €1, 1.99 euros డొనేట్ చేశారు. అండ్ ఎవరైనా సరే మీరు కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఇక్కడ కింద డాలర్ సింబల్ ఉన్న దాని మీద క్లిక్ చేసి మీరు కాంట్రిబ్యూట్ చేయవచ్చు. అండ్ జాయిన్ ఆప్షన్ ఉంది, అందులో జాయిన్ ఆప్షన్ ద్వారా కూడా నేషనలిస్ట్ హబ్ని రెగ్యులర్గా చూస్తున్నటువంటి వాళ్ళు జాయిన్ ఆప్షన్లోకి వెళ్ళి మెంబర్షిప్గా కూడా జాయిన్ అవ్వచ్చు. సో దట్ నేషనలిస్ట్ హబ్ సస్టైనెన్స్కి అది ఉపయోగపడుతుంది. నేషన్ ఫస్ట్ అనే ఒక ఆయన, ఐ థింక్ ఈస్ కమెంటింగ్ ఫ్రమ్ UK London, and he says original white people are living like 10th grade citizens. Yes, they deserve it. Yes, they deserve it. మీరు తీసుకొని 5-star హోటల్లో పెడుతున్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ హిమ్ యాజ్ సచ్. అక్కడున్న కియర్ స్టామర్ గవర్నమెంట్ కానీ దీనికన్నా ముందున్న గవర్నమెంట్స్ కానీ దే హ్యావ్ టేకన్ ఆల్ అన్నెసరీ యూజ్లెస్ ఫెలోస్ ఫ్రమ్ కమింగ్ ఇన్ ద బోట్స్. కరెక్ట్. దాని తర్వాత మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ యాజ్ జేడీ వాన్స్ చెప్పారు ఒకసారి ఎలక్షన్ కన్నా ముందు, దట్ UK will be the first nation in Europe, Islamic nation in the Europe with a nuclear bomb. అది జరగబోతుంది చూడండి. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. ఎస్ సార్, కాలర్తో మాట్లాడదాం సార్. హైదరాబాద్ నుంచి వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు నమస్తే. హలో వెంకట్ గారు, కాల్ కట్ అయినట్టుగా ఉంది. యా, ఓకే, కొన్ని కామెంట్స్ చదువుతాను సార్ నేను. విలేజ్ వింతలు అనే ఐడి నుంచి, సార్ నాకు వచ్చిన అనుమానం, కావేరీ ఇంజిన్ తయారీ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది, కానీ హైదరాబాద్కి చెందిన గారు వంశీ ఏరోస్పేస్ సంస్థ 3 to 4 yearsలో తయారు చేశారు అని మీడియాలో విన్నాను, ఏంటి సార్? లేదు, దట్స్ నాట్ ఎంటైర్లీ ట్రూ సాయి గారు. ఎందుకంటే కావేరీ ఇంజిన్లో చాలా ఇష్యూస్ ఉండే. ఇది DRDO నుంచి మొదలైంది, ARDA దాకా వెళ్ళింది ఇది. ఇప్పుడు కావేరీ ఇంజిన్ని హెల్ప్ చేయడానికి చాలామంది ఫారిన్ కంపెనీస్ వస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఇది GE వాళ్ళు సప్లై చేస్తా అన్నారు ఒక ఇంజిన్, అది వాళ్ళు చేయలేదు. ఇప్పుడు సాఫ్రాన్ అని చెప్పి ఒక ఫ్రెంచ్ కంపెనీ ఉంది సాయి గారు, వీళ్ళే మన రఫాల్లో ఉన్న ఇంజిన్స్ వీళ్ళది, సాఫ్రాన్ది. మనం అర్థం చేసుకోవాలంటే ఎయిర్క్రాఫ్ట్ ఒకరు తయారు చేస్తారు, ఇంజిన్ ఇంకొకరు తయారు చేస్తారు. దీన్ని రెండుని ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకుందాం, బోయింగ్ కానీ ఎయిర్బస్ కానీ, వాళ్ళు GE ఇంజిన్స్ ఉండొచ్చు, ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్స్ ఉండొచ్చు. అది మన యూజర్ మీద ఉంటుంది. కరెక్ట్. ఎయిర్ ఇండియా విల్ డిసైడ్ విచ్ ఇంజిన్ టు పుట్ ఇన్ ఇట్. ఫ్యూయల్ ఎఫిషియన్సీ మీద కానీ, క్రెడిట్ పీరియడ్ కానీ, వాళ్ళ లోన్స్ అని దాని మీద ఉంటుందన్నమాట. కావేరీ ఇంజిన్స్ ప్రాబ్లం ఏంటంటే మనం అర్థం చేసుకోవాలంటే నో కంట్రీ ఇన్ ద వరల్డ్, అంటే అట్లీస్ట్ మేజర్ వన్స్, USSR, UK, France అండ్ జర్మనీ, వీళ్ళు ఎవ్వరు మీకు ఇంజిన్ టెక్నాలజీ ఇవ్వరు. దే విల్ నాట్ గివ్ ఇట్. ఈవెన్ ఇప్పుడు రఫాల్ ఇచ్చిన తర్వాత కూడా, రఫాల్లో మనకి ఇప్పుడున్న రఫాల్ వర్షన్లో దే హ్యావ్ నాట్ గివెన్ అస్ అ సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ ఇవ్వకపోతే ప్రాబ్లం ఏంటంటే మీ ఇంటిగ్రేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు కొత్తగా ఇంజిన్ ఇవ్వాలంటే మీరు ఇవ్వలేరు, లాక్ చేసి పడేస్తారు మిమ్మల్ని. యూ హ్యావ్ టు యూజ్ సాఫ్రాన్, దేర్ ఇస్ నో అదర్ గో.
మిసైల్స్ పెట్టడానికి కూడా మనం స్ట్రగుల్ చేసాం, మనం కొంచెం జుగాడు చేసి మనం మార్చాం. బ్రహ్మోస్ దానికి ఫిట్ చేయలేం మనం, బికాస్ వీ డోంట్ హ్యావ్ ద సోర్స్ కోడ్ ఫర్ ఇట్. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెజర్ పెడుతున్నారు. దానికి రఫేల్ ఏం అగ్రీ చేశారంటే హైదరాబాద్లోనే ఇక్కడ మన టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ దే విల్ మ్యానుఫ్యాక్చర్ కొత్త ప్రాజెక్ట్ సెటప్ చేసి టాటా రఫేల్ ప్రాజెక్ట్ దే విల్ మేక్ ద ఎంటైర్ ఫ్యూస్లాజ్ అంటే ఎయిర్క్రాఫ్ట్ అవుటర్ కేసింగ్ మొత్తం ఇక్కడ తయారు చేస్తా అన్నారు. బహుశా మన నేవీ వర్షన్ రాబోతుంది. మనం ఇంకా 36 నేవీ వర్షన్ తీసుకుంటున్నాం. రఫేల్ నేవీ వర్షన్స్ మనం చూసాం, ట్రివాండ్రంలో మన ఒక ల్యాండ్ అయింది ఒకటి, F-35B ల్యాండ్ అయింది చూడండి. అట్లనే ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్ వర్షన్ విచ్ కెన్ డూ వర్టికల్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్. ఓకే, ఎందుకంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ల్యాండ్, ఎందుకంటే షిప్ కూడా మూవ్ అవుతుంది, షిప్తో పాటు మీరు కూడా మూవ్ అవుతున్నారు ఎయిర్క్రాఫ్ట్. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ల్యాండ్ అనమాట, ఎస్పెషలీ బ్యాడ్ వెదర్ కండిషన్లో. సో మీకు వర్టికల్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఉంటే మీరు ఈజీగా ల్యాండ్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ ద షిప్. సో ఆ ప్రాబ్లంలో అక్కడ బహుశా మనకి సోర్స్ కోడ్ రాస్తుంది. డెఫినెట్లీ కావేరీ వాజ్ అ బిగ్ బ్లండర్. 30 సంవత్సరాలు పట్టింది మనకు ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ మనం పడున్నాం, ఇప్పుడు దాకా తయారు కాలేదు. నౌ ఇట్ ఈస్ వర్కింగ్, టెస్టింగ్ నడుస్తుంది కావేరీది విత్ హెల్ప్ ఫ్రమ్ సాఫ్రాన్ అండ్ అదర్స్ ఆల్సో. ఎస్, శాస్తా అనే ఐడి నుంచి జై శ్రీరామ్ అని పెట్టారు. జై శ్రీరామ్ అండి. అండ్ షిన్చాన్ అనే ఒక ఐడి నుంచి వచ్చింది. సాయి గారు స్మాల్ ప్రైజ్ ఫర్ సురేష్ గారు. సురేష్ గారు ట్విట్టర్ని యూజ్ చేసినట్టు సురేష్ గారు తప్ప ఎవరు యూజ్ చేయలేరు. హీ ఈస్ ద రైట్ పర్సన్ టు గివ్ ఎ స్లాప్ షాట్ టు ఆల్ కాంగ్రెస్ హ్యాండిల్స్ ఆన్ ఎక్స్ ప్లాట్ఫామ్. ఓకే, రియల్లీ అండి, చాలా రోజుకు కనీసం ఒక 3-4 సార్లు వీళ్ళకి అందరికీ అనుకున్న కథ తెలియదు కానీ దట్ ఐ గోట్ అ డెత్ థ్రెట్, ఒఫిషియల్ డెత్ థ్రెట్ ఫ్రమ్ ఇన్ కేరళ. అది ఇంకో మాట సుప్రీంకోర్టు వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకున్నాను దానికి 2018లో. దట్ ఈస్ ద ప్రైస్ యూ హావ్ టు పే ఫర్ బీయింగ్ అగ్రెసివ్ ఆన్ సోషల్ మీడియా. అండ్ నేషన్ ఫస్ట్ అనే ఐడి నుంచి 0.99 యూరోస్ వాళ్ళు ఆయన డొనేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ సర్వేష్ శిలుమల గారు, జై శ్రీరామ్, సాయి గారు, సురేష్ గారు, హ్యాట్స్ ఆఫ్ యువర్ న్యూస్ అండ్ నేషనలిజం ప్రమోటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధరణీష్ గుడిపాటి గారు, ఐఎమ్ కమెంటింగ్ ఫ్రమ్ USA. సాయి గారు, ఐ ఫాలో ద ఛానల్ ఎవ్రీ వీక్, ఇట్ హ్యాస్ బిన్ రియలీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ధరణీష్ గారు. అండ్ నిజానికి మన కాలర్స్ కూడా చాలా రకరకాలుగా వేరే వేరే ప్రాంతాల నుంచి మాట్లాడుతున్నారు. ఒకరు UK నుంచి ఫాలో అవుతున్న వ్యూయర్ ఉన్నారు, ఇప్పుడు US నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు, US లో కూడా చాలా మంది ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. అండ్ కాలర్స్ ఉన్నారు. సార్, ఒక కాలర్ తో మాట్లాడదామా? నెల్లూరు నుంచి ఒక కాలర్ ఉన్నారు, గణేష్ గారు. గణేష్ గారు, నమస్తే అండి. నమస్తే సార్, నేను మీ నేషనల్ ఛాప్ ఛానల్ ఫాలో అవుతుంటాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ అనాలిసిస్ వల్ల సురేష్ కటిగ్ల గారికి పెద్ద ఫ్యాన్ అండి. నేను చాలా బాగా అనాలిసిస్ చేస్తాను సార్. నాకు తెలియని ఎన్నో విషయాలు నేను చాలా ఎక్కువగా తెలుసుకున్నాను. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ సార్, ఇంత సక్సెస్ సాధించినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి గారు, ఒక క్వశ్చన్ చెప్పండి. హిందీ అనేది నిజంగానే బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో నిజంగానే రీజనల్ లాంగ్వేజెస్ ని తొక్కేసింది, అది ఎంతవరకు నిజం సార్? నేను దీంతో ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. థ్యాంక్ యూ ఎనీవే ఫర్ కాలింగ్. నేను ఇంకో క్వశ్చన్ కూడా దీనికన్నా ముందు వచ్చింది సాయి గారు. మీరు ఇంగ్లీష్ గురించి, అమిత్ షా గారు ఇంగ్లీష్ గురించి చెప్పిన మాట గురించి ఒక క్వశ్చన్ దీనికన్నా ముందు ఉండే అన్నమాట. అవును, ఇంగ్లీష్ గురించి. బేసిక్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, రీజనల్ లాంగ్వేజ్ ఎంకరేజ్ చేయాలి సాయి గారు, డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి, దాంట్లో డౌటే లేదు. మదర్ టంగ్ నేర్చుకోవాలి. చెప్పండి, నిజంగా చెప్పండి, మన దగ్గర ఉన్న పిల్లలు ఎంతమంది, ఇక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాలు తెలుగు పిల్లలు ఎంతమంది గ్రామాటికలీ కరెక్ట్ తెలుగు రాయగలరు? చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే పేరెంట్స్కే తెలియదు, అది ప్రాబ్లం. నాకు గుర్తుంది 7th క్లాస్లో నేను తెలుగు మీడియం మాట్లాడతారు, తెలుగు చదవడం రాయడం. ఈవెన్ దో ఆమె మలయాళీ, నేను 7th క్లాస్లో తెలుగు నా సెకండ్ లాంగ్వేజ్ ఉండే. నా దాంట్లో తెలుగులో మా పక్కన ఇంట్లో ఉన్న వాళ్ళు గుంటూరు నుంచి వచ్చారు. వాళ్ళు 7th క్లాస్లో వాడు ఫెయిల్ అయ్యాడు, నేను పాస్ అయ్యాను తెలుగులో. వాళ్ళ అమ్మ బూత్ లిటర్ అని. ఎందుకంటే దిస్ ప్రాబ్లమ్ ఇస్ దిస్. నేను ఇంటర్వ్యూకి పోయినప్పుడు కూడా, వెన్ ఐ వాజ్ విత్ మై ప్రీవియస్ జాబ్స్ ఆల్సో, ఇంటర్వ్యూకి క్యాండిడేట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి అంటారు, సార్ నాకు ఇంగ్లీష్ రాదు సార్, తెలుగులో మాట్లాడతాను సార్ అంటే, సరే మా గ్రామాటికలీ తెలుగులో ఒక పారాగ్రాఫ్ చెప్పండి చెప్తే అక్కడ ఫాల్టర్ అవుతున్నారు వాళ్ళు. ఇది తెలుగు ఒకటే కాదు సాయి గారు, ఈవెన్ నేను చెప్తున్నాను, ఈవెన్ ఇప్పుడు నేను మా ఫాదర్ ఎప్పుడు ఇన్సిస్ట్ చేస్తుండే, ఈవెన్ దో యూర్ గ్రోయింగ్ అప్ ఇన్ హైదరాబాద్, యూ హ్యావ్ టు లెర్న్ మలయాళం. ఎందుకంటే కేరళలో ఒక ప్రాబ్లం ఉంది సాయి గారు, చాలా పెక్యులర్ ప్రాబ్లం. తమిళనాడులో కూడా ఉంది అది. బస్ బోర్డులు అన్నీ అదే లాంగ్వేజ్లో ఉంటుంది, వాళ్ళ లాంగ్వేజ్లోనే ఉంటుంది, మలయాళంలోనే ఉంటుంది. ఆ టైంలో ట్యాక్సీలు లేవు, ఏం లేవు, ఊబర్ లేవు, ఓలా లేదు. స్కూల్లో ఉన్న టైంలో, కాలేజీలో మా ఫాదర్ అన్నారు, బోర్డు నేర్చుకోవాలంటే ఫస్ట్ మలయాళం నేర్చుకోండి, అప్పుడే మీ ఊరికి మన ఊరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఐ థింక్ ఎవ్రీ పేరెంట్, అమిత్ షా గారు చెప్పిన మాటకి నేను ఐ అగ్రీ పార్షియలీ విత్. ఏం చెప్పారంటే, ఇంగ్లీష్ నేర్చిన వాళ్ళు కొన్ని రోజుల తర్వాత దే విల్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్ అని. కానీ
అదర్ వే అరౌండ్ ఇట్ అడ్వాంటేజ్ ఉంది మనకి. వీఆర్ అ బిగ్ ఇంగ్లీష్ స్పీకింగ్ పాపులేషన్. మనకి సాఫ్ట్వేర్ సర్వీసెస్లో, సాఫ్ట్వేర్ అని కాదు, సాఫ్ట్వేర్ సర్వీసెస్లో మనకున్న అప్పర్ హ్యాండ్ మెయిన్లీ బికాజ్ మన ఇంగ్లీష్లో ఉన్న కమ్యూనికేషన్. మనం బయట వెళ్ళినప్పుడు అదే టైంలో మీరు చూడండి, మీరు ఫ్రాన్స్కి వెళ్ళండి సాయి గారు, జపాన్కి వెళ్ళండి, జర్మనీకి వెళ్ళండి, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే కూడా వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు. దే విల్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ టు యూ. కరెక్ట్. అన్లెస్ ఇట్స్ అ బిజినెస్ ట్రాన్సాక్షన్. వాళ్ళకి ఏమైనా పని ఉంటే మనతో అప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడతారు. కానీ మీరు ఎక్కడని చూడండి, ఇప్పుడు జర్మనీకి వెళ్ళి మీరు దాంట్లో రెస్ట్ అని చెప్తే ఎక్కడైనా చూపిస్తారు. అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. గుటన్ మార్గన్ అని చెప్తే వాళ్ళు గుటన్ మార్గన్, దే లైక్ లిజనింగ్ టు ఇట్. ఆ లాంగ్వేజ్ మనం కూడా నేర్చుకోవాలి ఎక్కడైనా కానీ. యూ హ్యావ్ టు లెర్న్ మీరు తెలుగు సెటిల్ అయినా అనుకోండి, కొన్ని రోజుల తర్వాత నాకు ఇంకా తెలుగు రాదు, కొంచెం తెలుగు వచ్చిందంటే దట్ ఈస్ అన్ ఇన్సల్ట్. యూ షుడ్ లెర్న్ ద లోకల్ లాంగ్వేజ్. ఎగ్జామ్ కోసం కాదు, అట్లీస్ట్ కన్వర్స్. కానీ హైదరాబాద్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి దక్కనీ నడుస్తుంది. మనం చాలామంది అనుకుంటారు ఉర్దూ మాట్లాడతాం. వీ డోంట్ స్పీక్ ఉర్దూ, వీ స్పీక్ దక్కనీ. దీంట్లో కన్నడ ఉంది, దీంట్లో మరాఠీ ఉంది, కైకో, హౌ, ఇట్లాంటి మరాఠీ వర్డ్స్ ఉంది. సో డెఫినెట్లీ లాంగ్వేజ్ వైజ్ నేను ఐఎమ్ అగేన్స్ట్ లాంగ్వేజ్ షావనిజం. లక్కీగా మనం కర్ణాటక, తమిళనాడు లాగా మనకి హైదరాబాద్లో ప్రాబ్లం లేదు. మీరు ఇదే భాషలో చెప్పాలి, ఇదే భాషలో మాట్లాడాలని. ఇక్కడ వీ డోంట్ హ్యావ్ దట్ ఇష్యూ అట్ ఆల్. ఎస్. అండ్ ధరణేష్ గుడిపాటి గారు $4.99 కాంట్రిబ్యూట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ వ్యూవర్స్కి ఇంకొకసారి మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, జాయిన్ ఆప్షన్ ద్వారా మెంబర్స్గా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ సో దట్ కొంత నేషనల్ స్టబ్కి రెవెన్యూగా మీరు మారాలనుకుంటే డెఫినెట్గా ధనీష్ గారు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. నేను ఆల్రెడీ 2-3 ఛానల్ చెప్పాను. F-35B బ్రిటిష్ నేవల్ షిప్ HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి వచ్చి ల్యాండ్ చేసింది ట్రివాండ్రంలో. వాళ్ళు ఇనిషియలీ ఏం చెప్పారంటే, వారం అవుతుంది ఇప్పుడు, వాళ్ళు ఇనిషియల్ ఏం చెప్పారంటే ఫ్యూయల్ ప్రాబ్లం అన్నారు, లో ఫ్యూయల్ ప్రాబ్లం అన్నారు. సరే అని ల్యాండ్ చేయించి ఫ్యూయల్ ఫిల్ చేయించేసాం మనం అప్పుడే. ప్రాబ్లం ఏంటంటే దాంట్లో ఫిల్ చేసే ఫ్యూయల్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యూయల్. నార్మల్ ఏవియేషన్ మన ఇండియన్ నేవీ వాడే ఫ్యూయల్ కాదు వాళ్ళు వాడేది. ఇండియన్ నేవీ వాడే ఫ్యూయల్ మన నార్మల్ కమర్షియల్ ఎయిర్లైన్ వాడే ఫ్యూయల్ కాదు. ఎందుకంటే ఫ్యూయల్ ATF అంటారు దాన్ని. ATF ఆల్మోస్ట్ ఏ కెరసిన్ అండ్ దాని క్రాకింగ్ పాయింట్ అనమాట, కానీ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఈ F-35Bలో వాడే ఫ్యూయల్ దాంట్లో అడిటివ్స్ ఉంటుంది, అంటే ఫ్రీజింగ్ పాయింట్ తట్టుకోవాలి ఆ ఫ్యూయల్ అని చెప్పి. ఏం వేసారో IAF తెలియదు, కానీ దే హ్యావ్ అగ్రీడ్, దే ఫిల్డ్ ఇట్. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే అక్కడి నుంచి ముట్టద్దు అంటున్నారు దాన్ని, అది అక్కడే ఉండాలంటున్నారు గ్రౌండ్ మీద. అక్కడ ఉండపోతే వర్షం పడుతుంది అక్కడ కేరళలో, మాన్సూన్స్ హావ్ స్టార్టెడ్. వీళ్ళు అన్నారు మేము వీల్ షిఫ్టెడ్ టు వన్ ఎయిర్ ఇండియా హ్యాంగర్, అక్కడ హ్యాంగర్ ఉంది ఎయిర్ ఇండియాది, అక్కడ షిఫ్ట్ చేసేదో మీరు అక్కడ రిపేర్ చేయించుకోండి దాని అంటే కాదు, అక్కడే ఉండాలంటున్నారు. దే వాంట్ టు సీ ఫ్రమ్ ద స్కై వాట్ యు ఆర్ డూయింగ్, ఆర్ యూ టచింగ్ ద ఎయిర్క్రాఫ్ట్. శాటిలైట్తోనే వాళ్ళు చెక్ చేస్తున్నారు. మన వాళ్ళు IAF కానీ మిగతా ఎవరైనా వెళ్ళి దాన్ని ముడుతున్నారో దాన్ని చెక్ చేస్తారు. ఎందుకంటే దాని మీద ఉన్న పెయింట్, ఇట్స్ అ స్టెల్త్ ఫైటర్, దాన్ని డిటెక్ట్ చేయలేము. కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్విట్టర్ ఏ రోజు వచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిందో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్విట్టర్ ఏమన్నారంటే, వీ డిటెక్టెడ్ దిస్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ఇండియన్ ఎయిర్ స్పేస్ అండ్ గైడెడ్ ఇట్ టు ట్రివాండ్రం అని. అంటే స్టెల్త్ పనిచేయలేదు. స్టెల్త్లో అంటే మీరు రాడర్లో కనిపించరు. సో ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీ రియలీ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. నా అంచనా ప్రకారం ఈవెన్ ద ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్, రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వాళ్ళందరూ మాట్లాడుతూ ఏమంటారంటే, ఆ ఎయిర్క్రాఫ్ట్ని మొత్తం ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్ళిపోతారంట. దే కెనాట్ రిపేర్ ఇట్ ఇన్ ట్రివాండ్రం. సో ఇంకొక 2 రోజులు 3 రోజుల తర్వాత పెద్ద ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ వచ్చి, ఎందుకంటే దాన్ని రిపేర్ చేయడానికి కావాల్సిన జాక్లు కానివ్వండి, దానికి పర్టికులర్ హ్యామర్స్ అని ఉంటుంది, అదన్నీ ఇండియాలో లేవు. F-35 ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర లేదు. F-35B ఈజ్ అ డిఫరెంట్ కాంపోనెంట్ ఆల్ టుగెదర్. అండ్ నెక్స్ట్ 1 వీక్లో ఇట్ విల్ డెఫినెట్లీ గో బ్యాక్ టు UK. ఎస్. ఇంకో కాలర్తో మాట్లాడతాం సార్. హైదరాబాద్ నుంచి గౌతమ్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. గౌతమ్ గారు నమస్తే. నమస్తే అండి. గౌతమ్ గారు చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ కంగ్రాచులేషన్స్ నేషనలిస్ట్ రౌండప్ ఈ ప్రోగ్రామ్ లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా మంచి క్వాలిటీ వీడియో అని ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తున్నారు మీరు. దీనికి మేము మీకు ఆల్వేస్ రుణపడి ఉంటాం. నిజానికి నేను మన నేషనలిస్ట్ రౌండప్ థౌజండ్స్ లో వ్యూవర్షిప్ ఉన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను రెగ్యులర్ గా. థ్యాంక్ యూ అండి. గ్లోబల్ రౌండప్ నేషనలిస్ట్ మామిడి గారు కానీ సార్ కానీ కొచ్చాటిల్ గారు వాళ్ళు కానీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ వెరీ క్వాలిటేటివ్. మీరు ఇప్పుడు చెప్తుంటారు. అసలు సార్ అయితే జ్యుడిషియల్ సిస్టమ్ లో ఫ్లాస్ గురించి వివరించేటప్పుడు మన నేషనల్
ఛానల్లో ఆనంద్ రంగనాథ్ గారు ఎట్లయితే ఎంత హాస్యగా చెప్తున్న కొన్ని విషయాలు మన దగ్గర తెలుగులో మన సురేష్ కొచ్చిరెడ్డి గారు చెప్తుంటే మనకు ఆ నిజాలన్నీ వింటుంటే అనిపిస్తుంది. ఈ సందర్భంగా ఇంత మంచి ప్రోగ్రామ్ ఇలాంటి కంటిన్యూ చేయాలని నేషనల్ ఛానల్ ఇంకా బాగా ముందుకెళ్ళాలని మేము హాస్పిటల్ చేస్తున్నాం సార్. మా వంతు కాంట్రిబ్యూషన్ కూడా అప్పుడప్పుడు చేస్తుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ కొచ్చిరెడ్డి గారిని కూడా మన నేషనల్ ఛానల్ వాళ్ళ కాంక్లేవ్లలో కూడా అటెండ్ అయినప్పుడు వాళ్ళని కలవడం జరిగింది. సార్ కూడా ఈ సందర్భంగా వారి నాలెడ్జ్ రీసెర్చ్ ఈ వయసులో కూడా వాళ్ళు శ్రమ కూర్చి అన్ని విషయాలు మన కోసం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ గౌతమ్ గారు. రియలీ థ్యాంక్ యూ అండి. ఆలోచన ధోరణి ఇంకా ముందుకెళ్ళాలని మా కోరిక సార్. ఖచ్చితంగా సార్ మీరు కోరుతున్నట్టుగానే ఇంకా ముందుకు వెళుతుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడిపాటి గారు కామెంట్ పెట్టారు, ఎవరో సంబడి సెడ్ ఇట్ సీమ్స్ ద బ్రిటిష్ ఆల్వేస్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ వైల్ క్విట్టింగ్ ఇండియా. కంటిన్యూస్ విత్ దేర్ ఎయిర్క్రాఫ్ట్ ఆల్సో. పింజరాల రమేష్ గారు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి అడిగారు. ఇది ఈ ప్రోగ్రాంలో బహుశా దీనికన్నా ముందు కూడా మనం చాలా చెప్పాము. మీకు ఆ లింక్ పంపిస్తాం. యూ కెన్ లీవ్ ఎ మెసేజ్ బిహైండ్ ఆర్ వీ విల్ ట్రై అండ్ పేస్ట్ దట్ లింక్ ఇన్ ద కామెంట్ సెక్షన్ దీంట్లో. ఎందుకంటే ఇది పర్టికులర్ ఇండస్ వాటర్ ట్రీటీ అని చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఎందుకంటే మనం ఒక 5 నిమిషాల్లో, ఎందుకంటే మనకున్న ప్రోగ్రామ్ ఆల్రెడీ 1 hour ఉంటుంది, ఇవాళ ఎక్స్టెండ్ చేసుకున్నాం దాన్ని. సో డెఫినెట్లీ మీకు ఏం కావాలంటే మీరు నేషనల్ సబ్ని కాంటాక్ట్ చేయండి. కావాలి మీకు డైరెక్ట్గా కూడా నేను చెప్తాను, నాకు ప్రాబ్లం లేదు. చాలామంది నాకు డైరెక్ట్ ఫోన్ చేస్తారు. నాకు టైం ఉంటే డెఫినెట్గా ఐ టెల్ యూ అబౌట్. ఎస్ మధుసూదన్ గారు లెవెల్ 1 సపోర్టర్గా మెంబర్గా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదన్ గారు. అండ్ పేట్రియాట్ ఆన్ పాలిటిక్స్ ఆయన మళ్ళీ 1.99 euros ఆయన సెండ్ చేశారు. అండ్ ఇంకో క్వశ్చన్, డూ యూ థింక్ న్యూటన్స్ థర్డ్ లా వర్కింగ్ ఇన్ యూకే? అంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఒకసారి చెప్పండి సార్. ఒకసారి ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ an equal and opposite reaction అని కాలేజ్లో చదివాం. డెఫినెట్గా బ్రిటిష్ వాళ్ళు ఇన్ని రోజులు పోనీ మేము చాలా అందరిని తీసుకుంటాం, ఎవరు వస్తే వాళ్ళని తీసుకుంటాం అనుకోండి. ఇప్పుడు వాళ్ళ మీద వచ్చి పడ్డ ప్రాబ్లం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ట్రోజన్ హౌస్ అంటారు. ఫస్ట్ మనం తీసుకొచ్చి అక్కడ పెట్టాం, ట్రోజన్ హౌస్ని పెట్టాం. దాని నుంచి అందరు బయటకు వచ్చారు. బ్రిటన్ కంప్లీట్గా మార్చేశారు. అట్లీస్ట్ లండన్ ఇస్ చేంజ్ టోటలీ. మా ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు ఇప్పుడు కూడా. యాజ్ వీ స్పీక్ ఐఎమ్ గెటింగ్ మెసేజెస్ ఫ్రమ్ లండన్, నాట్ విత్ ద ప్రోగ్రామ్, మిగతా దాని గురించి, గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి, మిగతా దాని గురించి మెసేజ్లు వస్తున్నాయి అనమాట. మీరు బిలీవ్ చేయరు, ఈ బ్రిటిష్ సో వాళ్ళ ఏం చెప్తారు, పార్షియాలిటీ ఎంత ఉందంటే, వాళ్ళ సీక్రెటివ్నెస్ ఎంత ఉందంటే, వాళ్ళు ఈ ఎయిర్క్రాఫ్ట్ గురించి మాట్లాడని చూడండి, F-35B అని. ఒక్క బ్రిటిష్ పేపర్లో, ఒక్క బ్రిటిష్ ఛానల్లో ఈ న్యూస్ లేదు. మీకు తెలుసా అండి? వాళ్ళు కంప్లీట్ బ్లాక్అవుట్ చేసేసారు. బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు దెమ్ దట్ F-35B ల్యాండెడ్ ఇన్ ట్రివాండ్రం అండ్ అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారని చెప్పడానికి బ్రిటిష్ గవర్నమెంట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. సాయి గారు ఆలోచించండి. వాళ్ళు చెప్పారంట, నిన్న ఒక పేజర్ బ్రిటిష్ ఫార్మర్ నేవల్ పైలట్ చెప్పారు, ఈ వాస్ ఆన్ NDTV, దట్ ఇట్ హెస్ బిన్ డెలిబరేట్లీ డన్. అక్కడ ఉన్న ఛానల్స్ని అందరినీ బ్లాక్అవుట్ చేసేసారంట. సాయి ఓకే ఇంకో కాలర్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి వీరా గారు. వీరా గారు నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ చూడటం స్టార్ట్ చేశాను. అండ్ మోర్ ఓవర్ నేషనల్ రౌండప్ కానీ గ్లోబల్ రౌండప్ కానీ చేస్తున్నాను. అంటే నాకైతే వీటి మీద ఐడియా ఉంది. బట్ నేను అలాగే ఏమైనా చెప్పినా కూడాను నువ్వు ఒక ఇల్యూషన్ లో ఉన్నావు, ఇండియాకి అంత సీన్ లేదు, ఇదంతా కూడాను ఎవరో చెప్తున్నది. మనము మన ఏమంటారు కల్చర్ నుంచి డిస్కనెక్ట్ అవుతాం. సో ఇట్ జస్ట్ లైక్ బేసిక్ గా ఒక సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ తెలియకుండా నేను సాఫ్ట్వేర్ కోడ్ చేస్తానంటే ఎంత మూర్ఖత్వమో. మనము సాంస్క్రిట్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయి మన స్క్రిప్చర్స్ కి ఉన్న వాల్యూ మనం అర్థం చేసుకోకుండా మనం ఏం చెప్తున్నాం అంటే దానికి ఏం లేదు, ఇట్స్ బుల్షిట్ అని చెప్తున్నాం. సాయి గారు పాత క్వశ్చన్ ఉండే సాయి గారు, అది మనం మిస్ అయిపోయాం సార్. అది ఏంటంటే వీరా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. వీరా గారు మీరు చెప్పింది యాక్చువల్లీ నిజంగానే మనం సాంస్క్రిట్ని వదిలేసాము, మన సంస్కృతిని వదిలేసాము. మొత్తంగా మనమే ఏం తెలియని పరిస్థితుల్లోకి అగమ్య గోచరంగా మారిపోయాం. మళ్ళీ ఇప్పుడు అది రివైవల్లోకి వెళుతున్నాం సార్. మళ్ళీ మనము ఆ పూర్వపు రోజుల్లోకి వెళ్ళడానికి మనందరి ప్రయత్నం ఉండాలి. జాతీయవాదులు అందరూ కూడా కృషి చేయాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వీరా గారు, మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు అండ్ మీ అభిమానాన్ని మాతో పంచుకున్నందుకు. సార్ మీరు ఇరాన్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ ఇట్ షుడ్ గోయింగ్ టు గ్లోబల్ రౌండ్ బట్ ఐ కెన్ ఆన్సర్ చేయొచ్చు. మనం దీని గురించి నిన్న ఒక షో చేసాం మనం. బహుశా ఇరాన్ విషయంలో స్టాండ్, భారతదేశం స్టాండ్ ఏం లేదండి, సింపుల్. వీఆర్ స్టాండింగ్ న్యూట్రల్. ఇప్పుడు
మనకు ఎవరెవరు హెల్ప్ చేశారు కార్గిల్ టైంలో మనం గుర్తుపెట్టుకుంటాం. అది ఇజ్రాయెల్ ఒక్కరే హెల్ప్ చేశారు. ఈవెన్ యూఎస్ డిడ్ నాట్ హెల్ప్. GPS సిస్టమ్ ఆఫ్ చేసి పడేశారు యూఎస్ గవర్నమెంట్. మన ఆర్మీ యూజ్ చేయలేకపోయారు ఆ ఏరియాలో. సో అదే టైంలో మనని ఇజ్రాయెల్ వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళు మిసైల్స్ ఇచ్చారు మనకి. మిసైల్స్ ఇవ్వడం ఒక్కడే కాదు, బాలాకోట్ బాంబింగ్లో యూజ్ చేసిన మిసైల్ కూడా ఇజ్రాయెల్ వాళ్ళ మిసైల్స్ అది మనం యూజ్ చేసింది. వాళ్ళతో జాయింట్ వెంచర్స్ పెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో వాడుకున్న చాలా మటుకు మిసైల్ డ్రోన్స్ ఇజ్రాయలీ వన్స్ అనమాట. అఫ్కోర్స్ లోకల్గా కూడా తయారు చేసుకున్నాం మనం. సో ఇప్పుడు మనం మర్చిపోకూడదు. అట్ ద సేమ్ టైం ఇరాన్లో మనకు చాబార్ పోర్ట్ అనే పోర్ట్ మన దగ్గర ఉంది ఇప్పుడు. అంటే మనకు లీజ్లో ఇచ్చారు వాళ్ళు, దాంట్లో కొన్ని సెక్షన్ లీజ్కి ఇచ్చారు. అది అక్కడున్న గవర్నమెంట్ పడిపోతే దాని సంగతి ఏమవుతుంది అనేది చాలా క్వశ్చన్. ఎందుకంటే యుఎస్ ఆసిఫ్ మునీర్ని ఎందుకు తీసుకెళ్లారు మన లంచ్ కంటే పాకిస్తాన్ వాడుకోవడానికి. పాకిస్తాన్ నుంచి దే ఆర్ యూజింగ్ పాకిస్తానీ బేసిస్ టు బాంబ్ ఇరాన్. అది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అది ఇజ్రాయెల్ కానివ్వండి, యూఎస్ కానివ్వండి. సో ఒక చిన్న వార్నింగ్ ఇవ్వడానికి ఆసిఫ్ మునీర్ని పిలిచి చెప్పారు, మీరు ఏం చేయకండి, మేము ఇరాన్ కొడుతున్నాం, మీరు అక్కడి నుంచి జరగకూడదని చెప్పారు. సో దట్ ఈస్ ద మెసేజ్ దట్ హెస్ గాన్ టు ద పాకిస్తానీస్. అండ్ డెఫినెట్లీ మన రిలేషన్ ఇరాన్తో దీనికన్నా ముందున్న రిలేషన్ షా ఆఫ్ ఇరాన్ ఉన్నప్పుడు కూడా 70s ఇట్ ఈస్ వెరీ గుడ్, ప్రాబ్లం ఎక్కడ లేదు. కానీ ఇప్పుడున్న ఒక థియోక్రాటిక్ స్టేట్. అండ్ చాలామంది వాళ్ళ సోనియా గాంధీ పెద్ద ఆర్టికల్ రాసింది. అఫ్కోర్స్ ఆమెకు రాయడానికి రాదులే, ఎవరో రాసి ఇచ్చి ఉంటారో, వాళ్ళ పార్టీ వాళ్ళు రాశారు, ఆమె పేరు మీద పబ్లిష్ చేశారు. దాన్ని పెద్ద హంగామా చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. చూడండి మా ఇరాన్ని సపోర్ట్ చేయాలని చెప్పి. ఎందుకు సపోర్ట్ చేయాలని నేను అడుగుతున్నానండి. ఎందుకంటే ఇదే అలీ ఖమేనీ ఒక 3 నెలల ముందు కశ్మీర్ని భారతదేశం నుంచి విడిపించుకోవాలని చెప్పారు. మనం మర్చిపోకూడదు. షియాస్ దే ఆర్ ఎండ్ ఆఫ్ ద డే కాశ్మీరీ అట్లీస్ట్ కార్గిల్ వైపు సాయి గారు ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించారు. సో అట్లాంటి కార్గిల్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉంది. కార్గిల్ వెళ్తే మీరు ఏ కాఫీ షాప్ టీ షాప్కి వెళ్తే ఆయన ఫోటో ఉంటుంది అక్కడ. సో మనం ఎందుకు హెల్ప్ చేయాలండి? ఎస్ వీ విల్ స్టే న్యూట్రల్. కానీ ఇరాన్ని మనం హెల్ప్ చేయాలనేది అన్నిటికంటే పెద్ద తప్పు. ఈవెన్ సౌదీ అరేబియా హెల్ప్ చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు, మాత్రమే ఓట్ల కోసం. ఇన్ఫాక్ట్ సాయి గారు మీరు బిలీవ్ చేయరు, కేరళలో మొన్న ఒక ఎలక్షన్ జరిగింది, బై ఎలక్షన్ 2 రోజుల ముందు, నిలంబూర్ అని చెప్పేసి. నిలంబూర్ బై ఎలక్షన్లో ఆల్మోస్ట్ 95% ముస్లిం కాన్స్టిట్యున్సీ ఓటర్స్, 90%. మన వాయనాడ్ లాగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాంటెస్ట్ చేసిన వాయనాడ్ లాగా అక్కడ ఏ ముస్లిం క్యాండిడేట్ నిలబడితే గెలుస్తారన్నమాట. అది లేకుండా ముస్లిం రిలేటెడ్ పార్టీ. కాంగ్రెస్ ఏం చేశారు, కాంగ్రెస్ ఆల్రెడీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్తోనే వాళ్ళ క్యాండిడేట్ గెలవబోతున్నారు ఈసారి. ద క్యాండిడేట్ ఇస్ హిందూ క్యాండిడేట్, కావాలని అట్లా పెట్టారు వాళ్ళు. అక్కడ ఉన్న జమైతే ఇస్లామీ సపోర్ట్ కాంగ్రెస్ తీసుకున్నారు. జమైతే ఇస్లామీ పార్టీ ఇదే బంగ్లాదేశ్లో జమైతే ఇస్లామీ, పాకిస్తాన్లో ఉన్న జమైతే ఇస్లామీతో కనెక్షన్ ఉంది, ఒఫీషియల్ కనెక్షన్ ఉంది వాళ్ళకి. వాళ్ళ పార్టీ లీడర్ ఇప్పుడు కూడా చెప్తున్నారు, మేము కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం కానీ మాకు కావాల్సింది ఇండియా ఒక ఇస్లామిక్ క్యాలిఫేట్గా మార్చాలి, అది మా స్ట్రాటజీ. దాని నుంచి దే ఆర్ నాట్ గోయింగ్ బ్యాక్. కాంగ్రెస్ ఒక మాట అనట్లేదు, వెదర్ దే ఆర్ టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఎ పార్టీ విచ్ వాంట్స్ టు మేక్ ఇండియా ఇన్ ఇస్లామిక్ స్టేట్. ఆలోచించండి. కరెక్ట్. ఎస్ సార్, ఇక సూర్యకుమార్ గారు కమెంట్స్ కంటిన్యూస్గా అదే చేస్తూ ఉన్నారు. ONGC ఫైన్స్ క్రూడ్ ఆయిల్ విట్ విల్ బూస్ట్ ద ఇండియన్ ఎకానమీ ఇంటూ $20 trillion. డిఫరెన్స్ ఫైండింగ్ ఇప్పుడు అది మన హర్దీప్ సింగ్ పూరి గారు మనం ఇచ్చిన స్టేట్మెంట్ కొంచెం మిస్లీడింగ్ ఉంది. అంటే మన ప్రేక్షకులు అర్థం చేసుకునే కాంటెక్స్ట్ వేరు. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఎట్లా జరుగుతుందంటే ఫస్ట్ హైడ్రోకార్బన్స్ ఉందా అని చెప్పి సర్వే చేస్తారు. దానికి ఒక సైంటిఫిక్ సర్వే ఉంది. చేసిన తర్వాత ఇప్పుడు మన కృష్ణా గోదావరి బేసిన్ కానివ్వండి, బాంబే హైలాగా ఒక 100 ఏరియాలో 1 కిలోమీటర్ లేకుంటే 10 కిలోమీటర్ ఏరియాలో ఇక్కడ హైడ్రోకార్బన్స్ ఉంది, సో బహుశా ఆయిల్ ఉండొచ్చు అని. దాన్ని కాంట్రాక్ట్ ఇస్తారు ఒక కంపెనీ. చాలామంది కంపెనీలు పిలిచి, బాబు మీకు 25 వెల్స్ ఇస్తున్నాం, మీరు డ్రిల్ చేసుకోండి, ఆయిల్ వస్తే మనం ఈ రేషియోలో షేర్ చేసుకోవాలని చెప్తారు. షేరింగ్. కానీ అది 25 డ్రిల్ చేసిన తర్వాత కూడా మీకు ఒక్కసారి ఏం రాదు. ఎంటైర్ మనీ డబ్బులు మొత్తం పోతాయి వాళ్ళ కంపెనీది. వచ్చింది అనుకోండి కొన్ని ప్రాఫిట్ షేర్ చేసుకోవచ్చు. కృష్ణా గోదావరి బేసిన్ కూడా అదే జరిగింది. మీ ప్రొడక్షన్ కెపాసిటీ మన సౌదీ అరేబియా కాదు, మనకు అంత పెద్ద ఆయిల్ ఫీల్డ్ ఏరియా లేదు మన దగ్గర. అండమాన్స్ ఏరియా ఎస్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ. కానీ ఇప్పుడు రాజస్థాన్ వైపు మనకు ఆయిల్ ఫీల్డ్స్ ఉంది, అస్సాంలో ఉంది ఆయిల్ ఫీల్డ్స్లో ఉంది, సో మన గుజరాత్లో ఉంది. సో మనం డెఫినెట్గా వీ షుడ్ ట్రై. కానీ ఇంత పెద్ద ఫైండ్ కాదు. 20 trillion 20 billion అంటున్నా, ఏదో అన్నారు, బిలియన్ అన్నారు ఫస్ట్, ఆయన క్యూబిక్ ఫీట్ అన్నారు. డెఫినెట్గా వీ హ్యావ్ టు వెయిట్, ఎందుకంటే ఇట్లాంటి ఎక్స్ప్లోరేషన్ టైం పడుతుంది, బహుశా మినిమం ఒక 5 సంవత్సరాలు పడుతుంది ఫస్ట్ రిజల్ట్ బయటికి రావడానికి. దాని తర్వాత కమర్షియల్ డ్రిల్లింగ్ ఉంటుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన మాత్రం $20 trillion ఎకానమీలోకి వెళ్ళిపోతామని చెప్పారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన చాలా గయానాతో పోల్చారు. ఆయన గయానా లైక్ ఫీల్డ్, గయానా లైక్ ఆయిల్ ఫీల్డ్ అని, గయానా లైక్ ఆయిల్ ఫీల్డ్ అని ఎక్సైట్ అయి చెప్పేశారు. కానీ అది దేర్ ఇస్ అ ఫైన్
ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ జాక్ పాట్ ఈ మాట యూజ్ చేశారు. పాకిస్తాన్ కూడా చెప్పారు కదా మొన్న, మాకు కూడా పెద్ద ఆయిల్ ఫీల్డ్ వచ్చింది. అది డ్రిల్ చేసినప్పుడు బాంబే హై చూడండి, మనకి ఎంత మన ఇండియాలో మొత్తం ప్రొడక్షన్ కలిపితే 5% కూడా మనకి రావట్లేదు, మన ఓన్ ప్రొడక్షన్. సో ఇట్ ఈస్ గేమ్ ఆఫ్ ప్రాస్పెక్టింగ్. మన ఫస్ట్ బోర్వెల్ దోవేటట్టు ఉంటుంది ఇంటికాడ, ఫస్ట్ 500 ఫీట్ల నీళ్ళు వస్తుంది, ఇదే అనుకొని ఉంటాం మనం. తర్వాత వస్తే 1000 ఫీట్కి వెళ్ళిపోయి ఉంటుంది నీళ్ళు, మళ్ళీ డ్రిల్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్. సో హియర్ ద ప్రాబ్లమ్ ఈస్ మనకి డ్రిల్ చేసిన తర్వాత దాన్ని ఎంత ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎంత ఉంది, దాంట్లో ఎన్ని రోజులు మనం దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాన్ని బట్టి కంపెనీలు కూడా డిసైడ్ చేస్తారు. అది కేన్ ఉండొచ్చు, ONGC ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. యా రైట్ సార్. రెడ్డి గారి అబ్బాయి పేరు బాగుందండి. సురేష్ కొచ్చాట్ల గారు నిజంగా అద్భుతమైన సమాచారం ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు వీరికి ఎంతో రుణపడి ఉన్నారు. నేషనల్ స్టెప్ ఛానల్ సాయికృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ 10 కాలాల పాటు వర్ధిల్లాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. ఒక కాలర్తో మాట్లాడదాం సార్. వైజాగ్ నుంచి రేఖాంత్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రేఖాంత్ గారు నమస్తే. నమస్కారం అండి, చెప్పండి సార్. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. నాకు చిన్న డౌట్ సార్. అదే మనకి డిఫెన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ లో చాలా వెనకబడి ఉన్నాం మనం. CSIR చాలా ప్రాజెక్టులు ఇస్తుంటది కదా PhDకి. వీటిలో కావేరీ ఇంజిన్ సంబంధించిన ప్రాజెక్టులు కానీ, లేదంటే సబ్మరైన్ టెక్నాలజీ ప్రాజెక్టులు కానీ CSIR ఎక్కువ ఇవ్వచ్చు కదా అనేసి. ఇంకొకటి ఈవీ చాలా పొల్యూటెడ్ సార్. అది మనం గ్రీన్ ఎనర్జీ అనుకుంటాం, కానీ దాని బదులు హైడ్రోజన్ టెక్నాలజీపై మనకి ఇన్నోవేషన్ చాలా తక్కువ ఉంది. యాక్చువల్లీ నేను MSc గ్రాడ్యుయేట్. నేను PhD చెయ్యాలంటే నాకు ఎక్కడ దొరకట్లేదు. ఒక BHUలో ఒకటి ఉంది, తర్వాత ANCH చెన్నై అని చెప్పేసి అక్కడ ఉంది. అక్కడ ఎక్కడ లేదు గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీపై ఇన్నోవేషన్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఏవినా. గవర్నమెంట్ మీద దీని మీద దృష్టి పెట్టవచ్చు కదా సార్. మీ క్వశ్చన్ నాకు అంత క్లియర్గా అర్థం కాలేదు, కానీ వే ఐఎమ్ ఏబుల్ టు మేక్ అవుట్, మీరు టెక్నికల్ చాలా చెప్పారు దాంట్లో. సిన్స్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్, కానీ నేను చెప్పండి. చాలా ప్రాజెక్టులు ఇస్తుంటారు సార్ యూనివర్సిటీలకి. వాటిలో మన డిఫెన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ లో చాలా వెనకబడి ఉన్నాం మనం. కరెక్ట్. మనం ఇన్నోవేషన్ ఎక్కువ చేయాలంటే ఎక్కువ రీసెర్చ్ చేస్తే కొంచెం జరుగుతుంది. CSIR అవ్వచ్చు కదా యూనివర్సిటీలకి డిఫెన్స్ టెక్నాలజీ పైన. కరెక్ట్. డెఫినెట్. ఐ అండర్స్టూడ్ ద క్వశ్చన్ నౌ సార్. ఇప్పుడు అర్థమైందండి. యా డెఫినెట్గా. ఎందుకంటే ఇంకో క్వశ్చన్ సార్. చెప్పండి. ఈవీ చాలా పొల్యూటెడ్ సార్. మనం అది గ్రీన్ అంటే గ్రీన్ కాదు, పెట్రోల్ కన్నా చాలా పొల్యూటెడ్ ఈవీ అనేది. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇంకా పొల్యూటెడ్ కదా. రీసెర్చ్ దాంట్లో ఈవీది కొంచెం సపరేట్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే మనం ఇంకా ఈవీకి ఇంకా ప్రొడక్షన్ చాలా తక్కువ కంపెనీ ఇండియాలో చేస్తున్నారు మనం. ఎందుకంటే దాని బ్యాటరీ డిస్పోజల్ ఇస్ ద బిగ్ క్వశ్చన్. మీరు అడిగిన ప్రశ్నకి ద బ్యాటరీ డిస్పోజల్ ఇస్ ద బిగ్ క్వశ్చన్. కరెక్ట్, దాంట్లో డౌట్ లేదు. పర్ఫెక్ట్ సొల్యూషన్ అంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అనేది చాలా పర్ఫెక్ట్ సొల్యూషన్ అది. దానికి ఎక్కువ పెట్టొచ్చు కదా. ఇండియాలో ఒక BHU, చెన్నైలో ARCA అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. అవి తప్ప ఇంకెక్కడ లేవు సార్. అది పెట్టొచ్చు కదా గవర్నమెంట్. గవర్నమెంట్ డెఫినెట్ గా. నేను ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ పార్ట్ కి ఎనీవే థ్యాంక్ ఫర్ కాలింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు. మీరు చెప్పిన ఫస్ట్ దానికి ఒక కన్సర్న్ కరెక్ట్ అండి. మనది డిఫెన్స్ మన దగ్గర ఇప్పుడు దాకా అట్లీస్ట్ లాస్ట్ ఒక 10 సంవత్సరాల దాకా డిఫెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేకుండే. మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు $250 మిలియన్ ఎంతో మనది ఎక్స్పోర్ట్స్ ఉండే. ఇప్పుడు క్రోర్స్ ఉండే అప్పుడు ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు ఈ సంవత్సరం 28,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ దే ఆర్ ప్లానింగ్ టు డూ అబౌట్ 50,000 crores. టాల్ టార్గెట్. డెఫినెట్గా మనం ఫిలిప్పీన్స్కి అమ్ముతున్నాం. బ్రహ్మోస్ మన ఇప్పుడున్న పాకిస్తాన్ జరిగిన ఈ చిన్న వార్లో మన చాలా సిస్టమ్స్ ప్రూవ్ చేసుకుంది. అది పృథ్వీ ఉండొచ్చు, మనది ఆకాష్ తీర్ ఉండొచ్చు, బ్రహ్మోస్ ఉండొచ్చు, అఫ్కోర్స్ S-400 మన రష్యా దగ్గర తీసుకున్నాం. సో మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంది. ఎస్, అట్ కాలేజ్ లెవెల్ రిసర్చ్ ఇంకా చాలా బ్యాక్వర్డ్ ఉంది. గవర్నమెంట్ ఏం చేయాలంటే డెఫినెట్గా కాలేజెస్ని CSIR ఫండ్స్ మీరు చెప్పిన దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పాలి. రీసెర్చ్, డిఫెన్స్ రీసెర్చ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇజ్రాయెల్ ఇవాళ ఇక్కడికి వచ్చింది ఎందుకు ఇట్లా ఉందంటే వాళ్ళ రీసెర్చ్, వాళ్ళ స్టార్టప్ కల్చర్ చాలా అగ్రెసివ్. మన దగ్గర స్టార్టప్ కల్చర్ ఇప్పుడు కూడా ఫుడ్ డెలివరీలో ఉంది, ఇంకా పైకి వెళ్ళలేదు. స్పేస్లో వచ్చింది అనుకోండి కొంచెం. మన పీయూష్ గోయల్ గారు చెప్పిన ఇచ్చిన స్పీచ్ తర్వాత పెద్ద గొడవ జరిగింది. ఏంటి ఈయన ఎట్లా చెప్తున్నారు అది ఇది అని చెప్పింది నిజమే. వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ టెక్నాలజీ. అది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ డిఫెన్స్ టెక్నాలజీ. ఎందుకంటే మీరు చూసుంటారు ఇప్పుడు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటాం మనం. అంటే సోల్జర్స్ని పంపించడం కాదు, ఇక్కడ కూర్చొని ఒక బటన్ ప్రెస్ చేసి మన పాకిస్తాన్లో ఎయిర్ ఫీల్డ్ బాంబ్ చేసాం మనం. హౌ డిడ్ వీ డూ ఇట్? ఆ టెక్నాలజీ మనకి రావాలి. S-500 లాంటి టెక్నాలజీ రష్యా మనతో జాయింట్ ప్రొడక్షన్ అంటున్నారు. మొన్న ఇప్పుడు కొంచెం ముందు కావేరీ ఇంజిన్ గురించి మాట్లాడాం. వై వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎ గ్రేట్ ఇంజిన్? టాటా వాళ్ళ ఇంజిన్స్ తయారు చేస్తున్నారు,
ఐడియా ఫోర్జ్ వాళ్ళు తయారు చేస్తున్నారు, చాలా కంపెనీస్ తయారు చేస్తున్నారు, మహీంద్రాస్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఆటోమొబైల్ ఇంజిన్స్ తయారు చేస్తున్నారు. మన జెట్ ఇంజిన్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ మెషిన్, అది కూడా స్పెషలీ ఫైటర్ జెట్. ఇప్పుడు మ్యాక్ 2 మ్యాక్ 3 మాట్లాడుతున్నాం మన స్పీడ్ ఆఫ్ సౌండ్కి. సో డెఫినెట్గా దే షుడ్ బి అ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రీసెర్చ్, జరగాల్సిందే, జరుగుతుంది కూడా. కానీ మీరు చెప్పినట్లు ఒక టార్గెట్ డ్రివెన్ ఉండాలి, టాప్ డౌన్ ఉండాలి, బాటమ్ అప్ కూడా ఉండాలి. ఎందుకంటే మిగతా ఐఐటీలకు ఒక్కటే ఇచ్చే కాకుండా మిగతా ఇన్స్టిట్యూట్ కూడా ఫండ్స్ ఇచ్చి వాళ్ళతో టైమ్ బౌండ్ రీసెర్చ్ చేపియాలి, అది ఇంపార్టెంట్. ఎస్ సార్. యా, నేషన్ ఫస్ట్ అనే ఐడి నుంచి వచ్చింది. సురేష్ గారు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ 15% రిజర్వేషన్ ఫర్ మైనారిటీస్? అది విచ్ స్టేట్ అసలు రిజర్వేషన్ ఫర్ మైనారిటీస్ అనేది కూడా మీరు చెప్పండి. దట్ ఈస్ దేర్ ఇన్ కర్ణాటక. అది లీగల్ ఛాలెంజ్లో ఉందండి ఇంకా, బికాజ్ ఇట్స్ నాట్ అలౌడ్. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్లో మతానికి రిజర్వేషన్ లేదు. అంబేద్కర్ గారు నెహ్రూ గారితో ఫస్ట్ గొడవ జరిగింది ఇదే పాయింట్ మీద. కరెక్ట్. సో అంబేద్కర్ గారు క్యాబినెట్ నుంచి రిజైన్ చేసింది, వన్ ఆఫ్ ద పాయింట్స్, నాట్ ద ఓన్లీ పాయింట్, వాస్ రిజర్వేషన్. నెహ్రూ వాంటెడ్ ముస్లిమ్స్కి అని చెప్తే క్లియర్గా అంబేద్కర్ గారు అబ్జెక్ట్ చేశారు, కాన్స్టిట్యూషన్లో ఆ ప్రొవిజన్ లేదు, దట్ ఇట్ డజన్ గివ్. మమతా బెనర్జీ గురించి మాట్లాడాము చూడండి, ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిమ్స్లో ఉందని చెప్పి ఆల్మోస్ట్ 96 కమ్యూనిటీస్ని తీసుకొచ్చారు. కరెక్ట్. ముస్లిం కమ్యూనిటీస్ని 96 మంది సెక్స్ తీసుకొచ్చి ఆమె వీళ్ళందరూ బ్యాక్వర్డ్ అంటున్నారు. మనం వినలేదు ఆ పేర్లు కూడా ఇప్పుడు దాకా. సో ముస్లిం రిజర్వేషన్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ పర్ లా. కానీ మనకు తెలుసు కొన్ని స్టేట్స్, ఎస్పెషలీ కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, వీళ్ళు ఓట్ల కోసం చేసుకున్నారు. అది డెఫినెట్లీ ఇట్ ఈస్ అండర్ ఛాలెంజ్. ఆంధ్ర చేసిన రిజర్వేషన్, అప్పుడు చేసిన రిజర్వేషన్ ఛాలెంజ్లో ఉంది, తమిళనాడు చేసిన కూడా లీగల్ ఛాలెంజింగ్. కానీ మన కోర్టులు మనకు అందరూ తెలుసు, సంవత్సరాలు తీసుకుంటారు. 10-15 సంవత్సరాల తర్వాత ఏదైనా ఒక హియరింగ్ జరుగుతుంది దాని మీద. కపిల్ సిబ్బల్ వాళ్ళ ఆటోలు లేచి నిలబడితే ఇమీడియట్ హియరింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ అది లేదు కదా, అది ప్రాబ్లం అని. ఓకే సార్, కొన్ని కమెంట్స్ చదువుతాను. ఆల్ ద బెస్ట్ నేషనల్ స్టెప్ ఛానల్ అండ్ టీమ్, ఎస్పెషల్లీ సురేష్ సార్. రవి మల్కాపురం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జి రామానుజులు గారు, సురేష్ కుచాట్ గారు ఒక విజ్ఞాన ఘని, వారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శాస్తా గారు, వెన్ వీఆర్ చేంజింగ్ అవర్ క్యాపిటల్ ఢిల్లీ యాజ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ప్లేస్. ఓకే, గిరిధర్ గారి పాయింట్ ఇది. గిరిధర్ గారిని అడిగితే పర్ఫెక్ట్ చెప్తారు. యాక్చువల్లీ దాని మీద మేము స్టోరీస్ కూడా చేసాం ఇంతకు ముందు. ఎస్, there is a scientific explanation for that. గిరిధర్ గారి దగ్గర ఉంది ఎక్స్ప్లెనేషన్. యా, రిలేష్ పడి గారు, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ నేషనల్ స్టెప్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్, ఇన్ కర్ణాటక, ఇందాక రిజర్వేషన్స్ గురించి కర్ణాటక అన్నారు. అండ్ రవికిరణ్ గారు, సెంట్రల్ గవర్నమెంట్ దేనికి ఇంకా మెజారిటీగా ఉన్న ముస్లింను మైనారిటీగా చూస్తున్నారు? ఓకే, క్రిస్టల్ క్లియర్ అనాలిసిస్, దిలేష్ పాడి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అవే కమెంట్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. సార్, ఒక క్వశ్చన్ నేను తీసుకుంటాను. ఇవాళ నేషనల్ రౌండప్లో మనం ఇవాళ మాట్లాడాలనుకున్నటువంటి టాపిక్ ఇది. ఇందాక ఒక కాలర్ కూడా మనకు ఫోన్ చేసి, డాక్టర్ నాగరాజ్ గారు, ఆర్థోపెడిక్ సర్జన్ అని చెప్పారు, ఆర్థో సర్జన్, ఆయన ఆయుర్వేద గురించి వాటితో టైఅప్ అవుతానండి అని చెప్పారు. యాక్చువల్లీ ఆయుర్వేదము ఒక ఆర్థోపెడిక్ సర్జను కలవడం గురించి కాలర్ వచ్చారు. బట్ సేమ్ థాట్ ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ ఆలోచిస్తోంది, యూనియన్ గవర్నమెంట్ ఆలోచిస్తోంది. ఎంబీబీఎస్ అండ్ బీఏఎంఎస్ రెండింటిని కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ మెడికల్ కోర్స్ తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాని మీద కొంత నిరసనలు వస్తున్నాయి, వ్యతిరేకత వస్తుంది, ఇటు ఆయుర్వేదిక్ డాక్టర్ల నుంచి, అటు అలోపతికి సంబంధించినటువంటి వాళ్ళ నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. ఒకసారి ఇది ఇంటిగ్రేటెడ్ మెడికల్ కోర్స్ గురించిన వివరాలు ఏంటి, దీని గురించిన ఆలోచన కరెక్టేనా కాదా, వస్తున్న వ్యతిరేకతను ఎలా చూడాలి? ఇప్పుడు కూడా సాయి గారు, మీరు అలోపతిక్ డాక్టర్స్ కొంతమంది దగ్గర వెళ్తే వాళ్ళ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, మీరు ఆయుర్వేదకి వెళ్ళలేరు, యూ హ్యావ్ టు ఇమీడియట్లీ గో టు ద హాస్పిటల్. అంతే. అట్లాంటి కొన్ని కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు బ్లడ్ క్లాట్, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ వచ్చిందా, లేకుంటే ఇంకేమైనా స్ట్రోక్ వచ్చిందంటే యూ హ్యావ్ టు గో టు ద అలోపతి. కానీ అలోపతి ట్రీట్మెంట్ ఒక లెవెల్ దాకా తీసుకెళ్ళిన తర్వాత ఆ డాక్టర్లే చెప్తారు. నా దగ్గర చెప్పారు చాలామంది, వెన్ మై ఫ్యామిలీ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్, సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, ఇప్పుడు మీరు ఆయుర్వేద చేసుకోండి, వీ హ్యావ్ డన్ అవర్ ట్రీట్మెంట్, హీ హాజ్ రికవర్డ్, షీ హాజ్ రికవర్డ్, నౌ వీ కెన్ గో ఫర్ ఆయుర్వేద. అక్కడ రీహాబిలిటేషన్ జరుగుతుంది. మన ఆయుర్వేద అనేది ఎన్నో సంవత్సరాల పాత మన దగ్గర ఉన్న ఒక నాలెడ్జ్ సిస్టమ్ అని. సుశ్రుత టైం నుంచి ఫాదర్ ఆఫ్ సర్జరీ, అక్కడ ఉన్న చాలామంది ది హావ్ డెవలప్. మా ఊర్లో కోటకెల్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ఆయుర్వేద అని కేరళలో. ఇప్పుడు కూడా చాలామంది అక్కడ పొద్దున్న లేసంగానే వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకుంటారు, కషాయం తీసుకుంటారు, ఆయిల్ వేసుకుంటారు బాడీ మీద. ఇట్ ఈస్ అ బిలీఫ్ సిస్టమ్. ఇంకోటి, కొన్ని వ్యాధులకి ఇది పనికొస్తుంది డెఫినెట్గా. ఎస్పెషలీ మనం ఎప్పుడైనా చూసుంటాం మసిల్ పెయిన్స్ కానివ్వండి, బ్యాక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, దీనికి ఆయుర్వేద ఇస్ ఆల్సో ఈక్వలీ హెల్ప్ఫుల్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ మిక్సోపతి కోర్స్ ఇప్పుడు చేయబోతున్నారు, దాన్ని మిక్సోపతి అంటున్నారు. బేసిక్లీ BAMS తీసుకొని దాంతో MBBS తీసి కలిపి దే వాంట్ టు డూ అ కోర్స్.
ఈ జిప్మర్లో ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవును. దాని వ్యతిరేకంగా చాలామంది అబ్జెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా ఈ ప్రాబ్లం ఉండే. ఒక్కొక్కసారి మనం ఆయుర్వేద డాక్టర్ దగ్గర వెళ్తే ఆయన మన ప్రాబ్లం చూసిన తర్వాత ఏమంటారు, యూ టేక్ దిస్ అలోపతిక్ మెడిసిన్ అంటారు. హీ విల్ నాట్ రైట్ ఆన్ ద ప్రిస్క్రిప్షన్, ఈజ్ నాట్ అథరైజ్ టు రైట్ ఆర్ షీ ఈజ్ నాట్ అథరైజ్ టు రైట్. వాళ్ళు ప్రిస్క్రిప్షన్ మీద రాయరు, వర్బలీ చెప్తారు, లేకుంటే పీస్ ఆఫ్ పేపర్ మీద రాసిస్తారు, ఈ మెడిసిన్ తీసుకోండి, ఇది అలోపతిక్ మెడిసిన్, ఇది బాగా దీనికి పనికి వస్తుందని చెప్పేసి. ఆయుర్వేద కూడా మారిపోయింది సాయి గారు. ఆయుర్వేద మెయిన్ ప్రాబ్లం ఏముండే అంటే స్పెషల్లీ యంగర్ జనరేషన్తో ఈ కషాయాలు టేస్ట్ వాళ్ళకి పట్టదు, బిట్టర్గా ఉంటుంది అన్నమాట. అది కాకుండా ఆయిల్ తీసుకోవడము, అది తీసుకోవడం చాలా. సో ఇప్పుడు అన్ని ట్యాబ్లెట్ ఫామ్లో వచ్చేస్తుందండి, మీరు చూసుంటారు. ఇప్పుడు ఆయుర్వేద కూడా చాలా మటుకు బ్లిస్టర్ ప్యాకింగ్ వచ్చి చాలామంది నీట్గా ప్యాకింగ్, అది కూడా కాకుండా చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్లో కూడా డీటెయిల్స్గా వస్తుంది అనమాట. కానీ ఇప్పుడు మన ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే ఇండియాలో ఇప్పుడున్న దాకా మనకి 13 లక్షల రిజిస్టర్డ్ అలోపతిక్ డాక్టర్స్ ఉన్నారు. దిస్ ఇస్ యాజ్ పర్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ జూన్ 2022 డాటా. అంటే ఇప్పుడు మనం 25లో ఉన్నాం, మీరు ఇంకొక 1 లక్ష యాడ్ చేసుకోవచ్చు ఈజీగా, లేకుంటే 2 లక్షలు కూడా యాడ్ చేసుకోండి, 15 లక్షలు. సో మనకు ఒక డాక్టర్ టు పేషెంట్ రేషియో అని ఉంటుంది సాయి గారు. సో మన దగ్గర ఇండియా డాక్టర్ టు పేషెంట్ రేషియో 1:834. WHO రేషియో ఏంటంటే 1:1000. దట్ ఈస్ బెటర్ దెన్ WHO. కానీ దట్ ఈస్ కంబైనింగ్ ఆయుర్వేద, నాట్ ఓన్లీ ఆయుర్వేద. నేను ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో 13 లక్షలు, ఇప్పుడు 15 లక్షలు పెట్టుకుందాం. అదే టైంలో ఆయుష్ ఫిగర్స్ వాస్ 5.65 2022లో, 5,65,000 మంది. దాన్ని ఒక 6,50,000 తీసుకుందాం. కంబైన్డ్గా 20 లక్షల మంది ఉంటారు మన 140 కోట్ల పాపులేషన్కి. కానీ ఈ నర్సెస్, ఇది ఇక్కడ అన్ని క్రూషియల్ వస్తుందన్నమాట. మన దగ్గర 34 లక్షల మంది నర్సెస్ ఉన్నారు సాయి గారు, అండ్ 13 లక్షల అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఈ షార్టేజ్ ఎక్కడ వస్తుందంటే మీరు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళండి సాయి గారు, ఇక్కడ వద్దు, మీరు ఇక్కడి నుంచి 40 కిలోమీటర్ దూరం వెళ్ళండి ప్రైమరీ హెల్త్ సెంటర్. మీకు డాక్టర్ కనిపించారు, నర్స్ ఉంటుంది అక్కడ, పేషెంట్స్ వస్తారు, ఆమె ఏదో గోళ్ళు ఇస్తారు, వెళ్ళిపోతారు, తీసుకెళ్ళి తినేస్తారు వాళ్ళు, అయిపోయింది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డెఫినెట్గా ఈ మిక్సోపతి విల్ వర్క్ విత్ దిస్. ఎందుకంటే డాక్టర్స్, నర్సెస్, ట్రైన్ పారామెడికల్ ఫోర్స్, వీళ్ళు నలుగురిని కలుపుకుంటే ఒక బేసిక్ ప్రాబ్లం సార్ట్అవుట్ అయిపోతుంది. మీరు సిటీలో కూర్చొని అన్ని పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వచ్చు సాయి గారు, మనం అందరు ఇస్తాం స్పీచ్లు, హెల్త్ కేర్ అది, హెల్త్ కేర్ ఇదని చెప్పేసి, బెస్ట్ హెల్త్ కేర్ ఇన్ ద వరల్డ్. మీరు ఇక్కడ నుంచి, నేను ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల ముందు మన్ననూరు వైపు వెళ్ళినప్పుడు, మన నల్లమల హిల్స్లో మన్ననూరు చెక్ పోస్ట్ దగ్గర ఒక PHC ఉండే, ప్రైమరీ హెల్త్ సెంటర్. అక్కడ వెళ్తే ఒక హెల్త్ క్యాంప్ సెటప్ చేయడానికి వెళ్ళాను. వెళ్తే డాక్టర్ లేరంట, వారానికి ఒకసారి వస్తారంట డాక్టర్. ఇప్పుడు మారిపోయి ఉంటుంది సిచ్యువేషన్, కానీ ఇప్పుడు కూడా అంతే సంగతి. నేను అనుకుంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో చాలామంది సిటీకి ఎందుకు వస్తున్నారంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఆర్ ఫెయిల్డ్. కొన్ని స్టేట్స్లో కేరళ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇస్ డూయింగ్ వెరీ వెల్, చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. డాక్టర్ రాకపోతే ఇంటి నుంచి గుంజుకొని తీసుకొచ్చి కొట్టి తీసుకొస్తారని, అంత భయం ఉంటుంది వాళ్ళకి, దే విల్ కమ్ టు వర్క్. సో ఈ కంబైన్ దీన్ని చేస్తే సాయి గారు డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్. క్రిటిసైజ్ చేయడానికి కాదు, అలోపతిలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, ఆయుర్వేదంలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. మనం విన్నాం యూఎస్లో వెళ్ళిన ఆయుర్వేద మెడిసిన్స్ని బ్యాన్ చేశారు, డాబర్ది అదేదని, లెడ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి. ఎస్, అన్నిట్లో ఉంది. కానీ ఇఫ్ ఇట్ ఇస్ టెస్టెడ్ బై ఎ ల్యాబ్, గవర్నమెంట్ ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత, క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాత బయటకు వస్తే ప్రాబ్లం లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయుర్వేదం నడుచుకుంటూ వస్తే ఇట్స్ అ బిగ్గర్ బిలీఫ్ మెడిసిన్ దాన్ అలోపతి. కానీ అలోపతికి దాని ప్లస్ పాయింట్స్ ఉంటుంది, దాని నెగటివ్ పాయింట్స్ ఉంటుంది. అదే టైంలో ఆయుర్వేదకు ప్లస్ పాయింట్స్ ఉంటుంది, దాని నెగటివ్ పాయింట్స్ ఉంటుంది. కానీ మన విలేజెస్లో సాయి గారు మీరు చూసుంటారు, ఇక్కడ కొన్ని మంది రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని బోర్డు పెట్టుకుని కూర్చుంటాడు కొంతమంది. వాళ్ళు డాక్టర్లు కాదు, ఏం కాదు, దే ఆర్ క్వాక్స్. వాళ్ళు ఇచ్చిన మందుతో చాలామంది చనిపోయారు కూడా. అట్లాంటి మందిని అట్లాంటి దీన్ని అలౌ చేయడానికి, చేయకుండా ఉండడానికి చేయరు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫ్యాకల్టీ విల్ బి ఎ మేజర్ ఇష్యూ. ఎనీవే ఇట్ కెన్ బి సార్టెడ్ అవుట్, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దాన్ని కూడా కొత్త ఫ్యాకల్టీ క్రియేట్ చేయొచ్చు. చాలామంది అలోపతిలో ఇప్పుడు మనకు మాట్లాడిన వాళ్ళలాగా ఇప్పుడు మాట్లాడారు కదా మన దగ్గర, ఐ వాంట్ టు హెల్ప్, డెఫినెట్లీ దట్స్ ఎ గుడ్ థింగ్, చేయాల్సిందే సాయి గారు. ఎస్ our last successor Rahul Gandhi carry constitution on his hand, but his state governments trying to get unconstitutional bills. Nation first. కరెక్ట్, డెఫినెట్గా అది మనం చాలాసార్లు చెప్పాము రాహుల్ గాంధీ గురించి. ఆయనకి ఆ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ 26 జనవరి 1950 రోజు వచ్చింది సాయి గారు. ఫస్ట్ అమెండ్మెంట్ వాజ్ మేడ్ బై నెహ్రూ ద నెక్స్ట్ డే. ఏం అమెండ్మెంటు? ప్రెస్కి చాలా ఫ్రీడమ్ ఇస్తున్నాము, ఇంత ఫ్రీడమ్ ఇవ్వకూడదని చెప్పేసి ఈ బాట్ ఇన్ అ బిల్ టు రెగ్యులేట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. ఆలోచించండి, ఇదే రాహుల్ గాంధీ మీడియా ఫ్రీడము ఆన్ గురించి దీని గురించి మాట్లాడతాం, వాళ్ళ
గ్రేట్ గ్రాండ్ ఫాదర్ డిడ్ దిస్ ఫస్ట్ జాబ్. దాని తర్వాత ఎన్నోసార్లు అమెండ్ చేశాం సాయి గారు కాన్స్టిట్యూషన్ని. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఎన్నోసార్లు అమెండ్ చేసింది. సో డెఫినెట్గా ద సిచ్యువేషన్ ఇస్ కమ్ నౌ. వీ షుడ్ ఎన్ష్యూర్ దాట్ రాహుల్ గాంధీ చెప్పిన దానికి ఛాలెంజ్గా, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బీజేపీ వైపు నుంచి కూడా వీ షుడ్ ఎన్ష్యూర్, దే షుడ్ ఎన్ష్యూర్, ద పార్టీ షుడ్ ఎన్ష్యూర్. నేను చేయలేను, అది కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. పాకిస్తాన్ ద్వారా వార్ జరిగిన తర్వాత అదే జరిగింది సాయి గారు, నెరేటివ్ వార్ ఓడిపోయాం, యాక్చువల్ వార్ గెలిచాం మనం. కరెక్ట్. బికాస్ మన దగ్గర ఎంతమంది ట్విట్టర్లో వెళ్ళి ఇట్లాంటి కామెంట్ చేస్తారు, లేకుంటే ఫేస్బుక్లో వెళ్ళి కామెంట్ చేస్తారు, డిబేట్కి వెళ్ళి మాట్లాడతారు, చాలా తక్కువ. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దిస్ దట్ కమ్యూనికేషన్ ఇస్ ద ప్రాబ్లం అన్నమాట మన దగ్గర. అది జరగట్లేదు. అది మోదీ గారి గవర్నమెంట్ స్కీమ్స్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. వీ హ్యావ్ టు విన్ ద నెరేటివ్. పాకిస్తాన్ చేసిన పంచిపరి అది, వాళ్ళు నెరేటివ్ గెలిచారు, మన వార్ గెలిచారు. కరెక్ట్. అండ్ మనం యాక్చువల్లీ డిస్కషన్ 6కి స్టార్ట్ చేసాము, 2 hours చేద్దాము, 8 o'clockకి ఈ లైవ్ని ఆపేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ క్వశ్చన్స్ చాలానే వస్తూ ఉన్నాయి అండ్ చాలామంది కాల్స్ చేస్తున్నారు. అన్ని కాల్స్ తీసుకోలేని పరిస్థితుల్లో లేము. సో సురేష్ గారు కూడా 2-3 విషయాలు. సో సరే, ఇంకో కాలర్ వచ్చారు, రవి భట్టు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రవి గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నేషనలిస్ట్ ప్రభు సూపర్ ఫ్యాన్ సార్ నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తూనే ఉంటాను సార్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ సురేష్ కొచ్చాటి సార్ నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను సార్. లాస్ట్ సార్ మీకు ది ప్లాజాలో కలిసాను కదా సార్ నేను. చెప్పాను సాయి గారి దగ్గర దాని గురించి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎందుకంటే మీలాంటి వాళ్ళే మాకు ఒక ఎంకరేజ్మెంట్ అన్నమాట. సార్ నిజంగా సార్ నాకు ఇది వరకు ఇంత ఇన్ఫర్మేషన్ మన దేశం గురించి కానీ, మన దేశం గొప్పతనం గురించి కానీ నేషనలిస్ట్ హబ్ లో అండ్ సాయి గారికి మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. మాకు తెలియని విషయాలల్లో ఈ జనవ న్యూస్ ఛానల్ వేసి ఇవన్నీ పనికిమాల ఛానల్స్ సార్. నిజంగా న్యూస్ ఛానల్స్ అనకూడదు, సారీ నేను అంటున్నాను అనుకోదండి. అక్కడ ఇన్ఫర్మేషన్ చాలా మీరు చెప్పిన తర్వాత ఒక 1 week తర్వాత బాగా చెప్తున్నారు న్యూస్. అంటే ఎంత అప్డేటెడ్ గా మీరు అప్డేట్ చేస్తూ ఉంటారు సార్ అందరికి. నాలాంటి కామన్ పీపుల్ కూడా ఆమె క్యాబ్ డ్రైవర్ సార్. బట్ నేను ఎంత అప్డేటెడ్ గా చూస్తుంటానంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, మన ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కానీ, మన ఇండియా పాకిస్తాన్ వార్ కానీ, ప్రతిదీ కూడా ఐ కెన్ డిస్కస్ మై ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ నేను డిస్కస్ చేసిన మీ ఇన్ఫర్మేషన్ బేస్ చేస్తాను. చాలా చాలా థ్యాంక్స్ సార్. సూపర్ అనాలిసిస్. సో మీ ఫోటో కూడా చూపిస్తున్నారు. ఫోటో కూడా చూపిస్తున్నారు. మీరు మొన్న తీసుకున్న ఫోటో ప్లాజా ఫోటో కూడా చూపిస్తున్నారు సార్. ఆ రోజు మనం సెల్ఫీ దిగాం కదా సార్. కూడా నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మాలాంటి అంటే ఏమీ తెలియని వాళ్ళకి కూడా ఇంత ఇన్ఫర్మేటివ్ దేశం గొప్పతనం గురించి కానీ, ఆ రఫేల్ దాని గురించి కానీ, మన ఎక్కడైతే అంటే ఆఫ్టర్ మన ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఎంత లాస్ అయ్యామనే విషయం కానీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. హీజ్ అ క్యాబ్ డ్రైవర్, ఇమాజిన్. కానీ అన్ని న్యూస్ చూస్తూనే ఉంటారంట. అందుకని వాళ్ళతో చాలా ఫ్రీ టైం ఉంటుంది. అప్పుడప్పుడు కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు, కస్టమర్స్ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పికప్ చేయడానికి టైంలో అంతా ఛానల్స్ చూస్తూ ఉంటారంట. ఆయన అదే అంటారు, నాకు అబ్జెక్టివ్లీ అన్ని ఛానల్స్ చూస్తాను నేను. అప్పుడు నేను చెప్పగలను. నేను ఆ రోజు మొన్ననే 2 రోజుల ముందు చెప్పాను మీకు, ప్లాజా హోటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు బేగంపేటలో సడన్గా అక్కడ వచ్చి సురేష్ గారు అని అడిగారు. హీ వాస్ హిమ్ ఓన్లీ. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అండ్ ఎంత క్లియర్గా చెప్పారంటే ఏ ప్రోగ్రామ్ లాస్ట్ ప్రోగ్రామ్లో ఏం చెప్పాము. అవునవును. చాలా మంది మీరు నేను అసలు నాకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్. నేను యాక్చువల్లీ నేను మా సిస్టర్ చనిపోయారు మొన్న ఈ మధ్యనే. యాక్చువల్లీ గ్రేవ్ యార్డ్లో ఉన్నప్పుడు, శ్మశానంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇక్కడ అర్థం కాని ఒక దాంట్లో ఉన్నాను నేను నిజంగా. అంటే పాపం వాళ్ళు శ్మశానానికి ఎందుకు వస్తారు? ఏదో ఒక చిన్న కష్టంలోనే, ఎవరో కష్టంలో ఉన్నప్పుడు ఎవరో పోతేనో అట్లాంటి సందర్భంలో వస్తారు కదా. ఆ సందర్భంలో కూడా మనతో మాట్లాడి మనకు అభినందనలు చెప్పాలి అనుకునే మనుషులు ఉన్నారంటే అంతకుమించి నేను ఏం చెప్పగలుగుతాం? అన్ని ప్లేసుల్లోనూ అట్లాగే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా మీరు చూపిస్తున్న అభిమానం మాకు ఎంకరేజ్మెంట్. నిజానికి నేను అదృష్టవంతుణ్ణి. సురేష్ గారిని, గిరిధర్ గారిని, ఇట్లాంటి మహానుభావుల్ని వాళ్ళ జ్ఞానాన్ని అందించడానికి ఈ ప్లాట్ఫామ్ ఒక వేదిక అవ్వడం అనేది నిజంగా మేము అదృష్టం చేసుకున్నాను. ఎందుకంటే అందుకే ఎప్పుడు సురేష్ గారితో, గిరిధర్ గారితో చెప్తూ ఉంటాను, నేను అందరికంటే ముందు మొదటి వ్యూవర్ ఎవరన్నారు అంటే నేనే అని చెప్తాను. నేను యాంకర్ కంటే కూడా వ్యూవర్నే అని చెప్తుంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
రైట్. ఒక క్వశ్చన్ ఉంది సార్. యాక్చువల్లీ ఈ వారంలో జరిగిన డెవలప్మెంట్ ఇది. ఇందాక చాలా మంది ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడుతున్నారు. ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చెప్పమని చెప్పారు. దాని గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ మీరు ఇచ్చారు. దాని వీడియో లింక్ని మనం ఈ దీంట్లో పెడదాము, ఈ డిస్క్రిప్షన్లో పెడదాం. బట్ ఒమర్ అబ్దుల్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ వాటర్ని మనము, మీరు కూడా చెప్పారు ఇంతకుముందు, దాన్ని డైవర్ట్ చేయడానికి మనం కెనాల్స్ ద్వారా అవును, ఆ వాటర్ని మనమే వినియోగించుకోవాలి, మన దగ్గర అవసరాలు ఉన్నాయి కదా వాటర్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలని మీరు చెప్పారు. అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ఇప్పుడు పంజాబ్కి డైవర్ట్ చేద్దామనే ఒక ఆలోచన ఉంటే పంజాబ్ చేయడానికి వీల్లేదని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అంటున్నాడు. ఇది ఎక్సెస్ వాటర్ సాయి గారు. ఐ థింక్ ఒమర్ అబ్దుల్లా ఇస్ నాట్ అండర్స్టూడ్ ద కాంప్లెక్సిటీస్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో ఆయనకి. అవును, డైవర్ట్ చేసే రెగ్యులర్ వాటర్ కాదు, ఎక్సెస్ వాటర్. అంటే ఒక సీజన్లో వరదలు వచ్చినప్పుడు ఎక్సెస్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ని పాకిస్తాన్ పంపించకుండా మన వైపు డైవర్ట్ చేస్తున్నారు. అది రెగ్యులర్ వాటర్ ఫ్లో కాశ్మీర్లోనే ఉంటుంది. కరెక్ట్, హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ ఆల్సో కరెక్ట్. డ్రాట్ లైక్ జమ్మూ లాంటి ప్లేస్లో చాలా వాటర్ ప్రాబ్లం ఉంది, మనకు అందరికి తెలుసు అది. అండ్ డెఫినెట్లీ పంజాబ్ పంపిస్తున్నట్టు పంజాబ్కి ఒక్కటే కాదు పంపించేది, అది జమ్మూకి కూడా వెళ్తుంది నీళ్ళు అది. సో ఆ కెనాల్ ఒకటి 113 కిలోమీటర్ల ఒక లాంగ్ ప్రపోజ్ కెనాల్లో డెఫినెట్లీ రిప్రేరెంట్ స్టేట్స్ అంటారు. అంటే బేసిక్లీ అక్కడి నుంచి కింద గ్రావిటీగా ఫ్లో చేసుకుంటూ వెళ్ళిపోతుంది అది. అది పంజాబ్, హర్యానా మీరు ఆపలేరు ఆ నీళ్ళది, అది వెళ్తూనే ఉంటుంది, దాని ఫ్లో అట్లా ఉంటుంది అనమాట. జమ్మూకి తీసుకురావాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ అస్ ఎక్స్ట్రా సర్కిల్. మన నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ నీరు ఎట్లా తెప్పించుకుంటామో వీ హ్యావ్ టు డూ ఎ పంపింగ్ సిస్టమ్ అన్నమాట. దట్ ఈస్ గ్రావిటీ అగేన్స్ట్ మనం పంప్ చేయాల్సి వస్తుంది నీళ్ళు. అది కొంచెం ఎక్స్పెన్సివ్ పడుతుంది డెఫినెట్. కానీ ఐ థింక్ ఒమర్ అబ్దుల్లా గారికి అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు ఎవరు, దట్ దిస్ ఇస్ నాట్ రెగ్యులర్ వాటర్, ఇది ఎక్సెస్ వాటర్. సర్ప్లస్ వాటర్ ఎప్పుడు వస్తుందో నీళ్ళని డైవర్ట్ చేయబోతున్నాం పాకిస్తాన్ పంపించకుండా. మిగతా ఉన్న నీళ్ళు మనమే వాడుకుంటాం డెఫినెట్గా 100%. జమ్మూ కాబట్టి జమ్మూకి వేయడం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ దీంట్లో కూడా మళ్ళీ పాలిటిక్స్ వచ్చేసింది. ఇక పంజాబ్లో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ అందరు కలిసి సుఖ్జిందర్ సింగ్ రంధావా వీళ్ళందరూ కలిసి ఒమర్ అబ్దుల్లా మీద పడ్డారు. కానీ ఐ థింక్ ది ఈజీలీ ఒక అక్రాస్ ద టేబుల్ బయట కూర్చొని మాట్లాడితే సార్ట్అవుట్ అయిపోతుంది, అంత పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. డెఫినెట్లీ రాజస్థాన్లో ఉన్న ఒక మనం తెలుసు మనకి శ్రీ గంగా నగర్ అని ఉంది, అక్కడికి కెనాల్స్తోని 3 సంవత్సరాల్లో నీళ్ళు మొత్తం డైవర్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సాగర్, దీంట్లో వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఒకటి ఉంటుంది. అది మన లే లదాఖ్ నుంచి వచ్చేది, మీకు తెలుసు అది. అక్కడి నుంచి వచ్చే రెండు ఉంటాయి. 3 ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది పంజాబ్ నుంచి, అది కూడా మనం వాడుకోవాలి. అది కూడా ఎందుకు ఇవ్వాలి, చెనాబ్ కానీ మిగతా వీ షుడ్ యూజ్ దట్ వాటర్ ఇక్కడికి. అండ్ సట్లెజ్ కానీ రివర్స్, అది అన్నీ మనం పంజాబ్ వైపు తీసుకొచ్చి అక్కడి నుంచి రాజస్థాన్ నుంచి హర్యానా నుంచి ఢిల్లీ వాడుకోవచ్చు. రేపు మేబీ ఆఫ్టర్ 5 or 6 years 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత ఈవెన్ అది గోదావరికి కనెక్ట్ చేయొచ్చు మనం మహారాష్ట్ర వైపు నుంచి. డెఫినెట్ చేయొచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇండస్ వాటర్ సిస్టంలో దేనికన్నా ముందు కూడా ఒక డిబేట్లో నేను చాలా క్లియర్గా చెప్పాను సాయి గారు, 400 మిలియన్ ఏకర్ ఫీట్ నీళ్ళు వస్తుంది ఒక సంవత్సరానికి జస్ట్ ఇండస్ నుంచి. ఆలోచించండి, ఇండస్ వాటర్ సిస్టమ్ నుంచి ఆ 3 వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ 1 మిలియన్ ఏకర్ ఫీట్ అంటే 3 ఫీట్ల నీళ్ళు మొత్తం ఢిల్లీని ముంచేసుకోవచ్చు. జస్ట్ 1 మిలియన్ ఏకర్ ఫీట్ కెన్ ఫిల్ ఢిల్లీ 3 feet హైట్, మొత్తం నేషనల్ క్యాపిటల్ రీజన్ మొత్తం నింపేసుకోవచ్చు. దాని హైట్ ఆలోచించండి 3 feet. అట్లాంటిది 410 మిలియన్ ఏకర్ ఫీట్ నీళ్లు ఇండస్లో ఉంది ప్రతి సంవత్సరం. అది వాడుకుంటే యాక్చువల్ కెనాల్ సిస్టమ్ నుంచి వాడుకుంటే, లేకుంటే రేపు డ్యామ్ కట్టడానికి టైం పడుతుంది. కెనాల్ సిస్టమ్ నుంచి ఇమీడియట్గా చేసుకుంటే మన దేశంలో ఎక్కడ ఒక్క స్టేట్లో కూడా మీకు నీళ్ళ ప్రాబ్లం ఉండదు సాయి గారు. తాగే నీళ్ళు కానివ్వండి, ఇరిగేషన్ ఉన్న నీళ్ళు కానివ్వండి, అది చేయాల్సిందే. అండ్ ఐ థింక్ మోదీ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. మనం దీని గురించి ఏ రోజు మోదీ గారు అనౌన్స్ చేశారు, దాని తర్వాత 1 week తర్వాత తీసిన ఒక ప్రోగ్రాంలో నేను మన పీసీఆర్ దగ్గర చెప్పాను, ఇది అక్కడో మన ఆర్కైవ్స్లో ఉంటుంది, అది తీయాలి. అది కరెక్ట్గా వీ ప్రెడిక్టెడ్ దట్ ఈ మన కెనాల్స్ పెట్టుకొని ఫస్ట్ డైవర్ట్ చేసి తర్వాత డ్యామ్లు బిల్డ్ చేసుకుందాం మనం. ఎస్ సార్. లక్ష్మీనారాయణ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. సార్ సాయి గారు నమస్తే సార్. సురేష్ గారు నమస్తే సార్. నమస్తే 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 సార్. రియల్ గా అసలు వండర్ఫుల్ ప్రోగ్రామ్ సార్ ఇది. నేషనల్ రౌండ్ అప్, రీజనల్ రౌండ్ అప్ రీసెంట్ గా స్టార్ట్ చేశారు, గ్లోబల్ రౌండ్ అప్. అసలు ఎటువంటి న్యూస్ ఛానల్ తో పనే లేదు సార్. ఇది వండర్ఫుల్ అనాలిసిస్, వండర్ఫుల్ జాబ్ చేస్తారు సార్. ఇది మీరు చేస్తున్న జాబ్ అయితే మటుకు మాకు పర్ఫెక్ట్ 100% అథెంటికేటెడ్ డేటా సార్ ఇది. దీంట్లో మళ్ళీ ఒక చిన్న వేరియేషన్ లేకుండా అది ఎందుకు అనాలిసిస్ చేస్తున్నాము, దానివల్ల ఏం జరగబోతుంది, నెక్స్ట్ గిరిధర్ గారు చెప్పే ప్రతి స్టేట్మెంట్ మళ్ళీ మన గవర్నమెంట్ ఏదైతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉందో ముందుగా అనాలిసిస్ ఇలా చేస్తే కనుక దానికి వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది అనాలిసిస్ చేసి చెప్పడం,
సురేష్ గారు చెప్పే ప్రతి స్టేట్మెంట్ రియలీ గ్రేట్ సార్. సాయి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వండర్ఫుల్ జాబ్ సార్. కంగ్రాచులేషన్. ఖచ్చితంగా మీరు ఇలాంటి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేసి మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మనస్ఫూర్తి కోరుకుంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి అసలు నిజంగా మనకు వచ్చిన కాల్స్ కూడా చూస్తే విజయవాడ, నెల్లూరు, హైదరాబాదు, వైజాగ్, యుఎస్ మెసేజ్లు అన్ని ప్రాంతాల నుంచి చూస్తున్నారు అని చెప్పడానికి ఇదేదో మనం సింపుల్ గా చెప్పే అంశం కూడా కాదు. నిజంగా బెంగళూరు నుంచి కాల్ చేశారు, ఇంకా చాలా మంది కాల్స్ చేస్తూనే ఉన్నారు. నిజానికి ఒక న్యూస్ ఛానల్కు ఉండేంత ఇన్ఫ్రాస్ట్రక్చరు అంత సెటప్ లేదు, ఉన్న తక్కువ వనరులతోటే చేస్తున్నాము. నేను పదే పదే చెప్తున్నాను, నన్ను తిడతాడు యాక్చువల్లీ గురుధర్ గారు అంటూ ఉంటారు, ఊరికి ఎందుకు మాట్లాడుతున్నావు తక్కువ అని, కంటెంట్ ఎక్కువ కదా అని. ఎస్, నేను ఆ విషయంలో నాకేమాత్రం భేదాభిప్రాయం లేదు. కాంటెంట్ ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి వియాన్ లో వచ్చే వార్తల కంటే ముందే మనం ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి గ్లోబల్. ఎందుకంటే మనకి తెలుగు ఆడియన్స్ అనేటప్పుడు కొంచెం నారో కాస్ట్ అయిపోతుంది. ఇంగ్లీష్ అనగానే అది కొంచెం నేషనల్ లెవెల్, ఇంగ్లీష్ హిందీ అనగా యాక్చువల్లీ వియాన్ లో రాని న్యూస్ ని మనం ముందు ఇచ్చాం. మరి ఇచ్చిన వారం రోజుల తర్వాత వియాన్ లో వచ్చిన సందర్భంలో సాఫ్ట్వేర్ టెస్ట్ చేస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు. మీ తెలుగులో చెప్పేది ఆటోమేటిక్లీ లాంగ్వేజ్ సెట్టింగ్ పెట్టుకుంటే అది తెలుగు నుంచి ఇంగ్లీష్కి వెళ్ళిపోతుంది. అవునవును, కొత్తగా మొన్న నుంచి స్టార్ట్ చేశారు, వారం నుంచి టెస్టింగ్ నడుస్తుంది ఇంకా దాన్ని. మనకి ఆబ్వియస్లీ లాంగ్వేజ్ కొంచెం ఇంగ్లీష్ డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం యాంగ్లిసైజ్డ్ యాక్సెంట్ ఉంటుంది. కానీ ప్రేక్షకులు ఇప్పుడు నేషనల్ లెవెల్ ఉన్న వాళ్ళు, తెలుగు తెలియని వాళ్ళు చూడాలంటే, హిందీలో వినాలంటే హిందీ భాష పెట్టుకుంటే హిందీలో వస్తుంది. ఇప్పుడు సబ్ టైటిల్స్ వస్తున్నట్లనే వాయిస్ యాక్టివేటెడ్ AI జనరేటెడ్ వస్తుంది. ఇప్పుడు బహుశా ఇంకో నెల తర్వాత అది విల్ బికమ్ ఎ రెగ్యులర్ ఫీచర్ సాయి గారు అన్ని యూట్యూబ్ ఛానల్స్. భీమవరపు సుబ్రహ్మణ్యం గారు, మాజీ సైనికులతో, మాజీ సైనికుల కుటుంబాలతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న ఆటలకు వారి జీవితాలు అగమ్య గోచరం అని పెట్టారు. అండ్ శ్వేత గారు కమెంట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్, యాజ్ యు ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ విచ్ వీ డింట్ నో వెన్ వీ వర్ ఇన్ స్కూల్, నాట్ టాట్ ఇన్ అవర్ క్లాస్, not there in our textbooks. That is the reason nationalist is emerging. నిజానికి nationalist పుట్టుకనే దానికోసం. ఈవెన్ నేను జర్నలిస్ట్గా పనిచేసిన సందర్భాల్లో, ఇంత వేరే ఛానల్లో పనిచేసిన రోజులు ఉన్నాయి, అక్కడ కూడా ఈవెన్ మీడియా ఛానల్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. సో అందుకే కొత్త ఛానల్ పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాము. దానికి సురేష్ గారు చాలా మంచి సజెషన్ ఇచ్చారు. సాయి గారు ఇంకొక రౌండ్ అప్ వచ్చేసింది, వ్యూవర్స్ రౌండ్ అప్ అంట. వ్యూవర్స్ రౌండ్ అప్, సో దట్ వీ కుడ్ హ్యావ్ ఎ లైవ్ చాట్ ఎవ్రీ వీక్ అండ్ క్లియర్ అవర్ డౌట్స్. మేబీ ఎస్, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కామన్ అక్రాస్ ద బోర్డ్ మాట్లాడడం చాలా బాగుంటుంది, అండ్ డైరెక్ట్గా మాట్లాడడం ఇంకా బాగుంటుంది. డెఫినెట్లీ వీ విల్ ట్రై అవర్ బెస్ట్. ఎందుకంటే టెక్నాలజీ మారుతూనే ఉంది ఇప్పుడు, అండ్ వీ కెన్ డెఫినెట్లీ టేక్ మోర్ లైన్స్. ఇప్పుడు మీకు ఉన్న ఒకటే ల్యాండ్ లైన్ మీద మాట్లాడుతున్నారు, ఇంకా హంటింగ్ లైన్స్ పెడితే బహుశా 5-6 కాల్స్ తీసుకోవచ్చు. యూ కెన్ ఈవెన్ లీవ్ యువర్ రికార్డెడ్ మెసేజ్ సో దట్ వీ కెన్ గెట్ బ్యాక్ టు యూ విత్ రికార్డ్ మెసేజ్, తర్వాత వీ కెన్ స్పీక్ టు యూ అనమాట. ఏలూరు నుంచి ఒక కాలర్ ఉన్నారు సార్, సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సార్ సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి సార్. సాయికృష్ణ గారు నమస్తే. నమస్కారం. నమస్తే. సురేష్ గారు మీకు నమస్తే. నమస్కారం అండి. మీ నేషనల్ అవార్డు ప్రారంభమైన కానీ ఈ రోజు వరకు రెగ్యులర్ గా చూస్తాను నేను సార్. థ్యాంక్ యూ. అలాగే గిరిధర్ గారి ప్రోగ్రామ్ కానీ, సురేష్ గారి ప్రోగ్రామ్ కానీ, మీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా రెగ్యులర్ గా నేను చూస్తూ ఉంటాను. సాయికృష్ణ గారితో నేను 2 times మాట్లాడడం కూడా జరిగింది పర్సనల్ గా. ఓకే ఓకే, అవును సార్. దాని విషయం ఏంటంటే మాజీ సైనికులకి ఇస్తున్న భూములు ఆక్రమించుకుంటున్నారు. ఓకే, వాళ్ళు ఆ భూములు తిరిగి ఆక్రమించిన వాళ్ళు మేము వెళ్తుంటే దౌర్జన్యం చేసి కొడుతున్నారు, పనులు చేస్తున్నారు కూడా. ఎక్కడ అండి మీరు కొంచెం స్పెసిఫిక్ గా చెప్తారా? పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అండి, ఆంధ్రప్రదేశ్. ఏలూరులో కొంచెం డీటెయిల్స్ నాకు పంపించండి సార్. ఐ విల్ టేక్ ఇట్ అప్ డెఫినెట్లీ విత్ ద మినిస్ట్రీ. ఇంకా సైనిక్ బోర్డు కూడా, మా ఫాదర్ మాజీ సైనికులు మా ఫాదర్ భూములు ఆక్రమించుకున్నారు వేరే వాళ్ళు. ఓకే ఓకే, 40 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారండి. మీరు ఆ డీటెయిల్స్ పంపించండి నాకు. మీ దగ్గర సైనిక్ బోర్డు అక్కడ లేదా సార్? సైనిక్ బోర్డు ఉంది అక్కడ? సైనిక్ బోర్డు ఏం చేస్తున్నారంటే మీరు సివిల్ కోర్టులో తెలుసుకోండి అంటున్నారండి. అచ్చా అచ్చా, ఓకే. ఎనీవే మీరు నా డీటెయిల్స్. విషయం ఏంటంటే ఇంకా చిన్న విషయం ఏంటంటే నకిలీ పట్టాతో చాలా మంది అవుతున్నాడు. నా దగ్గర పట్టా ఉంది. అసలు నకిలీ పట్టా నిరూపించే ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. మా నాన్నగారిని పొలంలో ఉన్నప్పుడు గాయపరచడం, అతను మా నాన్నగారితో 7 పాటు మంచం మీద ఉండటం, చనిపోవడం కూడా అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా మీరు ఆ డీటెయిల్స్ కొంచెం పంపించండి సార్. డెఫినెట్గా నేను చూస్తాను. నేను నాకు అయినట్లు డెఫినెట్గా డిఫెన్స్ మినిస్టర్తో కాంటాక్ట్ చేసి, లేకుంటే సికింద్రాబాద్లో ఉన్న డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ అని కాంటాక్ట్ చేసి మీకు డెఫినెట్గా చెప్తాను సార్ దాని గురించి. మీరు పీసీఆర్లో మీరు ఫోన్ కట్ చేయకండి,
మా పీసీఆర్ టీమ్, మా టెక్నికల్ టీం వాళ్ళు మీ నెంబర్ తీసుకుంటారు. సో ఐ ఫార్వర్డ్, నేను సురేష్ గారికి మీ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను, మీ నెంబర్ కూడా డెఫినెట్గా. ఓకే ఓకే. ఇంకా భీమవరపు సుబ్రహ్మణ్యం గారు కదా సార్ మీ పేరు? కట్ అయింది, వాళ్ళు తీసుకుంటారు. ఓకే రైట్. ఇన్ఫాక్ట్ రవికుమార్, ఇప్పుడు మాట్లాడిన రవికుమార్ చెప్తాను, నేను ఒక మాట చెప్పాను ఆయనకి, ఆయనకి ఇంకెక్కడో విన్నారంట. అది క్యాబ్ డ్రైవర్స్ మన దగ్గర ఓలా ఊబర్ క్యాబ్ డ్రైవర్స్ ఎవ్రీ ట్రిప్కి 10% TDS కట్ చేస్తున్నారు వాళ్ళ దాని నుంచి. వాళ్ళేమనుకుంటున్నారు కంపెనీ కమిషన్ తీసుకుంటున్నారని. దే కెన్ రీక్లెయిమ్ ఇట్ బ్యాక్. సో మాకు ఫ్రెండ్ ఒక ఆమె యమునా శాస్త్రి అని చెప్పి ఒకరోజు మన స్టూడియోకి తీసుకొద్దాం. షీఈ్ నౌ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో, కానీ బెంగళూరు నుంచి అమ్మాయి క్యాబ్ దోస్త్ అనే కంపెనీ పెట్టి 60 కోట్ల అమౌంట్ 60 crores రీఫండ్గా తీసుకొచ్చి క్యాబ్ డ్రైవర్స్కి రిటర్న్ ఇచ్చింది. అండ్ వీళ్ళు రీఫండ్ తిప్పడం కాదు సాయి గారు, వాళ్ళకి రెవెన్యూ తెలిసిపోతుంది. ఒక 2 నెలల ఇంత చేస్తున్నాం, 1 సంవత్సరం ఇంత చేస్తున్నాం, కానీ బ్యాంక్ దగ్గర వెళ్ళినప్పుడు లోన్ ఇస్తున్నారు. బ్యాంక్ వస్తాయి కదా, సో టాక్సేషన్ వాళ్ళు ట్యాక్స్ బ్రాకెట్లో రావట్లేదు, కానీ దే హ్యావ్ ఇనఫ్ ఇన్కమ్ అని చూపించడానికి అనమాట. సో ఐ థింక్ వీ షుడ్ డూ దిస్ డెఫినెట్లీ సాయి గారు. ఎస్, 7:55 అవుతుంది సార్, ఇంకా 5 minutes లో మనం క్లోజ్ చేద్దామా? డెఫినెట్లీ వి కెన్ జస్ట్ గివ్ అ రౌండ్ అప్. సాయి కృష్ణ గారికి శుభాకాంక్షలు, మాకు మంచి సమాచారం అందిస్తున్నారు. సురేష్ కుచాట్ల గారికి కూడా. ఉదయ్ కుమార్ సిద్ధు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధరణీష్ గారు, మీరు కంటిన్యూస్ గా పెడుతున్నారు, హౌ డు వి జాయిన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ నేషనలిస్ట్ హబ్? మీరు ఏం లేదు సార్, జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ లైవ్ చాట్ వస్తున్నది కదా, మీరు కమెంట్ చేస్తున్న దగ్గర డాలర్ సింబల్ ఉంది, ఆ డాలర్ సింబల్ ని క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ ఉంటాయి, అందులో మెంబర్షిప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా మీరు మెంబర్స్ అవ్వచ్చు. అండ్ మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఈ లైవ్లో పాల్గొంటున్న వాళ్ళు కూడా మెంబర్స్గా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది ప్రేక్షకులు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా ఒక బ్యాలెన్స్డ్ వ్యూ ఉండాలి మనకి. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుతున్నాం, మనం చూస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకంగా కామెంట్ చేసిన వాళ్ళని కొంతమంది, ఇవాళ వచ్చిన న్యూస్ అది, వాళ్ళు పోలీసు వాళ్ళు కేసు వేస్తున్నారంట. దీనికి ముందు కూడా జరిగింది, ఒక జర్నలిస్ట్ 2 మహిళలు తీసుకెళ్ళిపోయారు, పొద్దున ఎత్తుకెళ్ళిపోయారు. అది కాకుండా ఇప్పుడు ఎవరైనా కేసు వేస్తున్నప్పుడు వాళ్ళ మీద కేసు వేస్తున్నారంట. అప్పుడు నా లాజిక్ ఏంటంటే, ఇదే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ పోయింది? అప్పుడు మోదీ గారు తిట్టే హ్యాండిల్స్ మ్యాక్సిమం తిట్టేది INC ఇండియా, విచ్ ఇస్ కాంగ్రెస్ హ్యాండిల్. దాని తర్వాత INC కేరళ, విపరీతంగా మోదీ గారిని ఫ్యామిలీ లెవెల్ని తీసుకొచ్చి అంతా డ్రాగ్ చేస్తారన్నమాట. ఇవాళ దాకా మోదీ గారు ఒక కేసు వేయలేదు వాళ్ళ మీద. దాట్ షోస్ అ మెచ్యూరిటీ. మీరు పొలిటిక్స్లో ఉన్నప్పుడు మీకు కొంచెం థిక్ స్కిన్ ఉండాలండి. యూ హ్యావ్ టు టేక్ క్రిటిసిజం. సరే, ఒక లిమిట్ క్రాస్ చేస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి, కానీ అన్నిటికీ మీరు కేసు వేసుకుంటూ పోతే మోదీ గారు పొద్దున్న సాయంత్రం దాకా 2,000-3,000 కేసులు వేయాల్సి వస్తుంది. అది ఆయన చేయట్లేదు. ఆయన మెచ్యూరిటీ దాంట్లో ఉందన్నమాట. ఆయన చేయక్కర్లేదు, వాళ్ళ ఆఫీసో కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకోవాలి, కానీ వాళ్ళు వేయట్లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు కొత్త స్కీమ్ చూస్తున్నాం. అర్నబ్ గోస్వామి మీద కేసు ఎక్కడ రిజిస్టర్ చేస్తున్నారు? బెంగళూరులో. అవును, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్. అక్కడి నుంచి ఇక్కడ రాగానే అక్కడ కోర్టు స్టే చేసేస్తుంది ముంబైలో. దీని తర్వాత ముంబైలో ఇప్పుడు మళ్ళీ మొన్న అభిజిత్ అయ్యర్ మిత్ర మీద కేసు వేశారు. అదే సేమ్ కేసు అక్కడ వచ్చినప్పుడు మళ్ళీ హైకోర్టు స్టే చేసి పడేసింది. అంటే మీరు ఒక పొలిటికల్ వెండేటా లాగా దిగారు. 10 మంది ఇన్స్పెక్టర్లని, కానిస్టేబుల్స్ని ఫ్లైట్లో ఢిల్లీకి పంపించి ఒక సమన్ సర్వ్ చేపిస్తున్నారు మీరు. లుక్ ఎట్ ద రిడిక్యులస్. ఎంత డబ్బులు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ జుబేర్కు ఉంటుంది, అదే, కానీ ఆనంద రంగనాథ్ అనుకుంటారు. అదే, ఆనంద రంగనాథ్ ఉండదు, అభిజిత్ అయ్యర్ మిత్రాకు ఉండదు, షెఫాలి వైద్యకు ఉండదు, మన నుపూర్ శర్మకు ఉండదు. కరెక్ట్. దిస్ ఈజ్ వన్ వే స్ట్రీట్. సో రేవంత్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పొలిటిక్స్ అనేది మీరు దిగినప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు కాదు, మీరు కొత్తగా రాలేదు, మీరు టీడీపీ నుంచి వచ్చారు, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళారో అందరికి తెలుసు. సో డెఫినెట్గా మీరు ముందు ABVPలో ఉన్నారు. మీరు పొలిటిక్స్కి వచ్చినప్పుడు క్రిటిసిజం తీసుకోవడానికి దే షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అట్ ద సేమ్ టైం పర్సనల్ అటాక్స్, ఫ్యామిలీ మీద అటాక్ కానివ్వండి, మిగతాది ఇట్ ఈస్ నాట్ అలౌడ్. కానీ మీరు మోదీ గారు అమ్మగారిని తిట్టారు, ఎవరు? రాహుల్ గాంధీ తిట్టారు. రాహుల్ గాంధీ ప్రశ్నలు అడిగారు, మోదీ చోరే అన్నారు, మళ్ళీ కోర్టుకు వెళ్ళి అపాలజైజ్ చేశారు. మౌత్ కా సౌదాగర్ అని చెప్పి ఎవరు చెప్పారు మోదీ గారి గురించి? సోనియా గాంధీ గారు చెప్పింది. కేసు వేశారా? వేయలేదు కదా. మళ్ళీ కేసు వేశారు, అప్పుడేం చేసి మళ్ళీ వెళ్ళి అపాలజైజ్ చేశారు, తప్పు చేశామని చెప్పి. దిస్ ఇస్ ద ప్రాబ్లం. వన్ వే స్ట్రీట్ అయిపోయింది. మోదీ గారి గురించి ఏమైనా చెప్పొచ్చు. జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, మన రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ, మీకు మోదీ గారు నచ్చకపోవచ్చు, బట్ ఈ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. మీరు అది గుర్తుపెట్టుకోండి. చైర్కి వాల్యూ ఉంది. చైర్కి వాల్యూ ఉంది. మీరు ఒక బయట దేశానికి వెళ్ళి మోదీ గారిని తిట్టినప్పుడు అక్కడున్న మీడియా పండుగ చేసుకుంటున్నారు. పాకిస్తాన్ స్టేట్మెంట్ చూడండి, సింధూర్ది మొత్తం రాహుల్ గాంధీ వీడియోలు కనిపిస్తున్నారు అక్కడ. ఎన్ని రఫాల్ కొట్టి పడేశారు, అది చెప్పండి ఇది చెప్పండి అని. ఇప్పుడు రఫాల్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నోరు మూసుకొని కూర్చున్నాడు. వాళ్ళు ఏం చెప్పారు? ఒకటే ఎయిర్క్రాఫ్ట్ పోయింది, అది కూడా టెక్నికల్ రీజన్ ఏదో కనిపిస్తుందని చెప్పేసి. వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్ కోడ్ వాళ్ళ దగ్గర ఉంది. ఇట్ ఈస్ ఫ్లయింగ్ ఆర్ నాట్ ఫ్లయింగ్ అని వాళ్ళకి తెలిసిపోతుంది రఫాల్కి.
ఇప్పుడు ఏం దాని గురించి మాట్లాడలేదు. సరెండర్ మోదీ, సరెండర్ నరేంద్ర మోదీ. ఎందుకండి సరెండర్? ఎక్కడ చేశారు సరెండర్? ఇప్పుడు ట్రంపే అంటున్నాను, నేను అట్లా ఏం చెప్పలేదు. ఐ జస్ట్ థాట్ ఐ డూ సంథింగ్ లైక్ దిస్ అని చెప్పి. ఇప్పుడు ఇథియోపియా గురించి మాట్లాడుతాను. నోబెల్ ప్రైజ్ కావాలని ఓపెన్గా అడుగుతున్నారు. సో ఇమాజిన్, ఐ మీన్ వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? మీ ప్రధానమంత్రిని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్లో ఉంటుందండి అట్లా? ఇజ్రాయెల్లో ఇప్పుడు ఇంత పెద్ద యుద్ధం నడుస్తున్నప్పుడు వాళ్ళ ఆపోజిషన్ లీడర్ క్రిటిసైజ్ చేస్తున్నారా? లేదు కదా. దే ఆర్ స్టాండింగ్ విత్ ద గవర్నమెంట్. ఆపోజిషన్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ క్యాబినెట్లో ఉన్నారు, ఎమర్జెన్సీ క్యాబినెట్లో. దట్ ఈస్ ద వే ఇట్ షుడ్ బి. పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. మోదీ గారిని తిట్టడానికి పొద్దున్న లేవగానే వీళ్ళు తిడతారు, ఏం కాదు మోదీ గారికి, ఇంకా సపోర్ట్ ఎక్కువనే అవుతుంది. యూ షుడ్ బి పొలిటికలీ మెచ్యూర్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఇష్యూస్ మీద మీరు క్రిటిసైజ్ చేయండి, ఎవరికి ఏ అభ్యంతరం లేదు. కానీ పర్సనాలిటీ తీసుకురాకండి. బికాజ్ అదే పర్సనాలిటీ మీద కేసు వేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసు వేస్తున్నారు, మోదీ గారు ఏం చేయట్లేదు. మోదీ గారు కూడా కేసులు వేయాలి నేను చెప్తే అప్పుడు వీళ్ళకి కూడా అర్థమవుతుంది సార్ గారు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్లి గారు. మీరు చాలా ఓపిక్గా 2 గంటల సేపు లైవ్లో కూర్చొని అంత ఓపిక్గా సమాధానాలు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ప్రేక్షక్ సార్, ఎవరైనా మనం ఆన్సర్ చేయలేకపోతే అంత అండ్ చేయండి. యా, డెఫినెట్గా వీ విల్ కమెంట్ చేయండి, మేము డెఫినెట్గా రిప్లై చేస్తాం దానికి. ఐ మేక్ ఇట్ అ పాయింట్ ఆల్వేస్. అండ్ మా నంబర్ కానీ మా ఈమెయిల్ ఐడి కావాలంటే మా పీసీఆర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారండి. పబ్లిక్లీ మేము నంబర్ ఇవ్వట్లేదు దానికోసం. యా రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిజానికి 150 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని 151వ ఎపిసోడ్కి రావడం అనేది చిన్న విషయం కాదు. 3 సంవత్సరాల ప్రస్థానం ఇది. సురేష్ కొచ్చాట్లి గారి కృషి, నిజానికి వారి రీసెర్చ్, వారు చేసిన పరిశోధన, వారి అనుభవము, వాటన్నిటినీ జోడించి మనకు ప్రతి వారము చాలా అద్భుతమైన విషయాల గురించిన విశ్లేషణను అందిస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీకు ఫస్ట్ ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. నిజంగా వితౌట్ యూ నిజంగా ఇదంతా జరిగేదే కాదు. అండ్ థ్యాంక్స్ నిజంగా నేషనలిస్ట్ హబ్కి ఆ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. అండ్ నేషనలిస్ట్ హబ్ ప్రౌడ్గా చెప్పగలుగుతుందో, గర్వంగా నేను చెప్పగలిగే విషయం. ఇందాక ఒక వ్యూవర్ కమెంట్ చేశాడు. యాక్చువల్లీ ఇందాక నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడినప్పుడు దానికి కమెంట్ చేశారు, బీబీసీ కూడా బోల్డ్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కానీ కంటెంట్ ముఖ్యం సాయి గారు, మీ దగ్గర అది ఉంది అని. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా నేను కూడా అది నమ్ముతున్నాను. కంటెంట్ చాలా ముఖ్యం. మనం చేసే పరిశోధన కానివ్వండి, మేము దీనికోసం వెచ్చించే సమయం కానీ, అవన్నీ కూడా మీ అభినందనలతోటి, మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మా కష్టాన్నంతా మర్చిపోతూ ఉంటాం ప్రతిరోజు. సో ఈరోజు కూడా ఇంతసేపు మీతో కూర్చొని మాట్లాడినందుకు సురేష్ గారు కూడా పొద్దున నుంచి రాత్రి వరకు 24 hours ఆయన వర్క్ చేస్తూనే ఉంటారు. నిజంగా మేమందరం, మా టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈవెన్ పీసీఆర్ టీం కానివ్వండి, వీళ్ళందరికీ కూడా, ఈ వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ సపోర్ట్ కావాలి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయించండి, ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడము మర్చిపోవద్దు, మానవద్దు. అండ్ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు కూడా పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం అహరహము తపిస్తూ మీ నేషనలిస్ట్ హబ్. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.